Hi everyone, very good morning. So welcome to AWS Plus DevOps course అండి. So demo 1. Yeah, so let us start అండి. So I have enabled the recording as well. First of all, thank you all for showing interest in my course. And already చాలా మంది కూడా రిజిస్టర్ అయ్యి ఉన్నారు. So thanks for that. సో ఇవాళ మనం స్టార్ట్ చేద్దామండి. సో AWS డెవాప్స్ గురించి మొత్తం ఇంట్రడక్షన్ అంతా చూసి, ఎందుకంటే మన కోర్స్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తారు, లేకపోతే ఫ్రెషర్స్ వస్తారు, లేకపోతే స్టూడెంట్స్ వస్తారు, ఇట్లా డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరూ వస్తారు కాబట్టి మనం ఫస్ట్ బేసిక్స్ నుంచి వెళ్తాం 1 to 3 days వరకు. సో బేసిక్స్ అన్ని చూసుకున్న తర్వాత దెన్ మనం యాక్చువల్ కాన్సెప్ట్స్లోకి అయితే వెళ్తామండి. ఎందుకంటే బేస్మెంట్ లేనప్పుడు మనకి దానిపైన ఎంత బిల్డింగ్ కట్టినా సరే మనకి క్లియర్గానే అయితే ఉండదు, స్ట్రాంగ్గానే అయితే ఉండదు. సో కాబట్టి ఫస్ట్ బేసిక్స్ అనేవి చూద్దాం. సో అసలు క్లౌడ్ ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే డెవాప్స్ ఎక్కడి నుంచి వచ్చింది, సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చెక్ చేసిన తర్వాత దెన్ విల్ గో ఫర్ ద అదర్ టాపిక్స్ అండ్ సో ఇవాళ టాపిక్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్రడక్షన్ గురించి చూస్తామండి. లైక్ అంటే కోర్స్ డీటెయిల్స్ ఏమున్నాయి, లేకపోతే AWS సర్టిఫికేషన్స్ ఏమున్నాయి, సో కెరీర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూస్తాం. అండ్ ఈ కోర్స్ లోపల మనం ఏం ప్రొవైడ్ చేస్తాం, ఎగ్జాక్ట్గా మీకు ఏమొస్తుంది, సో ఏమేమి మేము మీకు ప్రొవైడ్ చేస్తాం త్రూ అవుట్ ద కోర్స్, ఎన్ని డేస్ ఉంటుంది, ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలుసు. బట్ అగైన్ ఒకసారి మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం రీఇటరేట్ చేస్తానండి అవన్నీ కూడా. సో దెన్ ఒక సినారియో మీద డిస్కస్ చేస్తామండి. వాట్సాప్ అనేటువంటి అప్లికేషన్ మనం తీసుకుని, సో ఈ వాట్సాప్ని మనం అనలైజ్ చేస్తూ కూడా కొంత డిస్కషన్ అయితే చేస్తూ ఉంటాం. సో ఇవాళ మనం మెయిన్ డిస్కషన్లో వచ్చేసండి SDLC గురించి డిస్కస్ చేస్తాం. సో SDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, అండ్ వాటి రిలేటెడ్ మోడల్స్ ఉంటాయండి, అండ్ వాటి రిలేటెడ్ స్క్రమ్ అనేటువంటిది ఉంటుంది. సరే ఇవన్నీ చూసుకుందాం. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, సో మనకి ఈ సినారియోస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి డెవాప్స్ అర్థం కావాలి అన్నా, లేకపోతే మనకి క్లౌడ్ ఇంజినీర్ రోల్స్ ఎక్కడ వస్తుంది, డెవాప్స్ ఇంజినీర్ రోల్ ఎక్కడ వస్తుంది అనేటువంటిది అర్థం అవ్వాలి అని అంటే మనకి SDLC లైఫ్ సైకిల్స్, ఈ మోడల్స్ అనేవి మనకు అర్థమవుతూ ఉండాలండి. రియల్ టైమ్ సినారియోస్లో ఒకవేళ మీరు ఆల్రెడీ కూడా జాబ్లో లేకపోయి ఉంటే కనుక, సో మీకు స్క్రమ్ అనేటువంటిది అర్థం కాదు. ఒకవేళ ఆల్రెడీ మీరు జాబ్ చేస్తూ ఉంటే కనుక మీకు స్క్రమ్ అనేటువంటిది కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో బట్ ఇవాళ మనం కవర్ చేసేవన్నీ కూడా ఇవి ఉంటాయండి. సో రేపటి సెషన్ వచ్చేసి మనం డెవాప్స్ గురించి, లేకపోతే క్లౌడ్ ఇంజనీర్ గురించి, ఇవన్నీ గురించి మనం ఎగ్జాక్ట్గా డిస్కస్ చేస్తాం. అండ్ ఫస్ట్ కోర్స్ ఇంట్రడక్షన్కి వచ్చేసరికి అండి, సో దానికంటే ముందు వచ్చేసి నేను ప్రెజెంట్ వచ్చేసి అందరు మైక్స్ కూడా నేను డిజేబుల్ చేశానండి. సో ఎందుకంటే మనకి మీటింగ్ వచ్చేసి కంటిన్యూస్గా రికార్డ్ అవుతూ ఉంటుంది. సో మీకు తర్వాత మళ్ళీ దీన్ని వ్యూ చేయాలి అన్న వీడియోని, సో రికార్డింగ్లో ఎవరు మాట్లాడినా వినిపిస్తే, పక్కన డిస్టర్బెన్సెస్ ఏమైనా వినిపిస్తే మనకి చిరాగ్గా ఉంటుంది. సో దట్ అందు గురించి మీ అందరి మైక్స్ కూడా నేను మ్యూట్ చేసి ఉంచాను. బట్ వన్స్ నేను కాన్సెప్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు అన్మ్యూట్ ఆప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి. సో అప్పుడు అట్లా మీరు నన్ను క్వశ్చన్స్ అడగొచ్చు, నేను అక్కడ మీకు ఆన్సర్ చేసేదానికి నేను ట్రై చేస్తానండి. సో దట్ ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చెక్ చేద్దాం. సో కోర్స్ డీటెయిల్స్ వచ్చేసండి, మన కోర్స్ వచ్చేసి మొత్తం కూడా 2 పార్ట్స్ కింద ఉంది. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి AWS అయితే, సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి డెవాప్స్ అండి. సో డెవాప్స్ వచ్చి సెకండ్ పార్ట్ ఉంటుంది, ఫస్ట్ పార్ట్ వచ్చేసి AWS ఉంటుంది. సో పార్ట్ 1లో మనం చెక్ చేస్తానండి. సో పార్ట్ 1లో మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామనంటే ఇక్కడ, సో మొత్తం కూడా AWSలో అసోసియేట్ లెవెల్లో 3 AWS సర్టిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. సో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్, అండ్ సిసాప్స్ అసోసియేట్, డెవలపర్ అసోసియేట్, ఇవి 3 టైప్స్ ఆఫ్ అసోసియేట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయండి. సో ఈ 3 లెవెల్ ఆఫ్ అసోసియేట్ సర్టిఫికేషన్కి కూడా మనం 60-70% ఆఫ్ ద సిలబస్ మీకు సేమ్ ఉంటుంది, రైట్? సో ఈ 60-70% ఎవ్రీ టైం మీరు ప్రిపేర్ అయ్యే కంటే, సో ఈ ఒక్క కోర్సులోనే మీకు 60-70% ఒకేసారి కవర్ అవుతూ ఉంటుంది. అండ్ ఏదైతే మీకు రిమైనింగ్ 20-30% ఆఫ్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఎవ్రీ సర్టిఫికేషన్కి కూడా, ఆ ఎవ్రీ సర్టిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఈ కోర్సులోనైతే కవర్ అవుతుందండి. సో టోటల్గా మీకు అన్ని సర్టిఫికేషన్స్ కూడా, ఇక్కడ పెట్టినటువంటి 3 సర్టిఫికేషన్స్ కూడా 100% ఆఫ్ ద కోర్స్ అయితే మీకు కంప్లీట్ అవుతుంది, సిలబస్ అయితే కవర్ చేస్తాం, రైట్? వీటికి సంబంధించిన సిలబస్, ఈ సర్టిఫికేషన్ సంబంధించిన AWS లింక్ కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్స్లోనైతే ప్రొవైడ్ చేశానండి. సో మీరైతే లింక్స్లో మీరు చెక్ చేయొచ్చు. సో వన్స్ మీరు కోర్స్ రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక నేను PPT లింక్ మీకు షేర్ చేసినప్పుడు మీకు ఈ లింక్స్ అన్ని కూడా వస్తాయి. సో మీరు ఇప్పుడు ఆ లింక్స్ ఓపెన్ చేసి మీరు అవైతే చెక్ చేయొచ్చండి. సో మొత్తం ఎంటైర్ ఈ సిలబస్ అన్నిటిలో కలిపి మొత్తం 3 సర్టిఫికేషన్స్ అన్నిటిలో మనం టోటలీ కూడా 90+ AWS సర్వీసెస్ వరకు డిస్కస్ చేస్తామండి.
సో మొత్తం 90+ సర్వీసెస్ వరకు మనం డిస్కస్ చేస్తాం అన్నీ కలుపుకొని. సో 90+ సర్వీసెస్‌లో కూడా మనం మాక్సిమం సర్వీసెస్‌కి అంటే ఒక 80+ సర్వీసెస్ వరకు కూడానండి మనం కాన్సెప్ట్స్ అన్నీ డిస్కస్ చేస్తాం. కాన్సెప్ట్స్‌తో పాటు హ్యాండ్స్ ఆన్ చేస్తామండి. ఒక 140+ హ్యాండ్స్ ఆన్ డెమోస్ అయితే మనం చేస్తామండి. సో మీకు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అనుకుంటే మీరు డెఫినిట్‌గా కూడా మనం ఏదైతే డెమోస్ చెప్తున్నామోనండి ఆ డెమోస్ అన్నీ కూడా మీరు ప్రాక్టికల్‌గా కూడా చేయాలండి. సో కాన్సెప్ట్ చెప్తాము. దాని హ్యాండ్స్ ఆన్ ఎట్లా చేయాలి? ఎట్లా పెర్ఫార్మ్ చేయాలి? డే టు డే లైఫ్‌లో ఎట్లా యూజ్ చేస్తాం అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. వాటి మీద ప్రాక్టికల్‌గా కూడా చేస్తూ ఉంటాం. మీరు కూడా ఎగ్జాక్ట్‌గా ఇవి ఫాలో అవుతూ ఉండాలండి. సో ఔట్ ఆఫ్ 90+ సర్వీసెస్‌లో 80+ సర్వీసెస్ వరకు మనకి హ్యాండ్స్ ఆన్ డెమోస్ అన్నీ కూడా ఉంటాయి. ఒక 10 సర్వీసెస్ మాత్రం సర్టిఫికేషన్ పర్స్పెక్టివ్‌లో కాన్సెప్చువల్‌గా తెలిస్తే సరిపోతుందండి. సో వాటికి మాత్రం మనం కాన్సెప్చువల్‌గా డిస్కస్ చేస్తామండి. సో ఇందుట్లో మెయిన్‌గా కూడా ఇప్పుడు మీరు క్లౌడ్ తీసుకుంటే ఏ క్లౌడ్ తీసుకున్నా ఏడబ్ల్యూఎస్ కానీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆర్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్, జీసీపీ ఏది తీసుకున్నా మీకు అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ టూల్ అని ఒకటి వస్తుందండి. ఏడబ్ల్యూఎస్‌లో స్పెసిఫిక్‌గా చూసుకుంటే మీకు క్లౌడ్ ఫార్మేషన్ అనేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ టూల్ ఉంది. ఇది ఏడబ్ల్యూఎస్ స్పెసిఫిక్ అండి. ఓన్లీ ఏడబ్ల్యూఎస్ మాత్రమే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్‌కి యూజ్ అయ్యేటువంటి టూల్ క్లౌడ్ ఫార్మేషన్. సో ఈ కోర్స్‌లో మనం క్లౌడ్ ఫార్మేషన్ ఎట్లా యూజ్ చేయాలనేటువంటి డిస్కస్ చేస్తాం. అట్లనే మనకి ఏడబ్ల్యూఎస్ స్పెసిఫిక్ కాకుండా క్లౌడ్ అగ్నాస్టిక్ అండి. ఏ క్లౌడ్‌కైనా యూజ్ చేసుకునేటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ టూల్ ఉంది. విచ్ ఈస్ కాల్డ్ యాస్ టెర్రాఫార్మ్. ఐ థింక్ ఆల్రెడీ మీ అందరికి కూడా తెలిసిందే. సో టెర్రాఫార్మ్ అనేటువంటి దానిపైన కూడా మనం డెమోస్ అయితే చేస్తాం. దాన్ని కూడా ఎట్లా యూజ్ చేయాలి? క్లౌడ్ ఫార్మేషన్‌కి, టెర్రాఫార్మ్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? వాటిని ఎట్లా చేసుకోవాలనేటువంటిది కూడా మనం డెమోస్‌లోనైతే చెక్ చేస్తామండి. వీటి గురించి కూడా మనం డిస్కషన్ అయితే చేస్తాం. సో దెన్ జేసన్ అండ్ యామెల్. సో ఇవి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే సో నౌ-ఎ-డేస్ జేసన్ ఖచ్చితంగా కూడా వస్తుంది. ఎందుకంటే ఐఏఎం రిలేటెడ్ సర్వీసెస్‌లో మీకు పాలిసీస్ అప్లై చేయాలి అన్నా, పర్మిషన్స్ మీరు మేనేజ్ చేయాలి అన్నా, లేకపోతే ఈ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ మీరు రాయాలి అన్నా, మీకు జేసన్ కానీ, యామెల్ గాని అవసరం అండి. లేదంటే మీరు యాన్సిబుల్ లాంటివి తీసుకున్నా, టెర్రాఫార్మ్ తీసుకున్నా ఇవన్నీ కూడా మీకు యామెల్ ఫార్మాట్‌లోనే అయితే ఉంటాయి. సో కాబట్టి అందు గురించి మీకు జేసన్ అండ్ యామెల్ కూడా తెలియడం అయితే ఇంపార్టెంట్. ఇది మీకు అంతా కూడా పార్ట్ 1లో ఉంటుందండి. సో పార్ట్ 2లో వచ్చేసి మనకి సో లైనక్స్ గురించి బేసిక్ యూసేజ్ అయితే మనం డిస్కస్ చేస్తాం. సో ఎందుకంటే యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్ ఆర్ యాస్ ఎ క్లౌడ్ ఇంజినీర్ కింద మీకు సిసాప్స్ ఇంజినీర్ అండి. క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ ది సిసాప్స్ ఇంజినీర్ కింద మీరు చేస్తున్నప్పుడు మీకు లైనక్స్‌లో ఉన్నటువంటి కమాండ్స్ అనేటువంటి డే టు డే యూజ్ చేసేటువంటి తెలియడం అవసరం అండి. అంటే మొత్తం లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మీకు తెలియాల్సిన అవసరం లేదండి. డే టు డే మనం మేజర్‌గా యూజ్ చేసేటువంటి ఒక 40, 50 కమాండ్స్ వరకు మనకు తెలిస్తే సరిపోతుంది. లైక్ మోస్ట్ ఆఫ్ ద డే టు డే యూజ్ కేసెస్ లైక్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్‌లో మనం అవే కమాండ్స్ యూజ్ చేసుకొని మన డే టు డే యాక్టివిటీస్ అయితే పెర్ఫార్మ్ చేస్తూ ఉంటామండి. సో వాటి గురించి మనం డిస్కస్ చేస్తామండి. దెన్ స్పెసిఫిక్‌గా డెవాప్స్ పార్ట్‌కొచ్చేసరికి డెవాప్స్ అంటే మీకు ఏడబ్ల్యూఎస్ నాట్ ఓన్లీ మీకు బయట ఉన్నటువంటి జెన్కిన్స్ ఈ టూల్సే కాదండి. ఏ క్లౌడ్‌కి ఆ క్లౌడ్‌కి మీకు డెవాప్స్ టూల్స్ అనేవి సెపరేట్‌గా ఉంటాయి. ఏడబ్ల్యూఎస్‌లో తీసుకుంటే ఏడబ్ల్యూఎస్‌కి రిలేటెడ్‌గా మీకు డెవాప్స్ టూల్స్ ఉన్నాయండి. అవేంటంటే మీకు కోడ్ కమిట్ అని, కోడ్ బిల్డ్ అని, కోడ్ డిప్లాయ్, కోడ్ పైప్‌లైన్ అండ్ డాకర్ క్యూబర్నెటిస్‌కి వచ్చేసరికి ఈసీఎస్ ఫార్గెట్ ఆర్ ద ఈకేఎస్ అండ్ ఈసీఆర్ అనేటువంటిది అయితే ఉంటాయండి. సో ఇవన్నీ సర్వీసెస్ కూడా మీకు ఏడబ్ల్యూఎస్‌లో డెవాప్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అండి ఇవి. ఇప్పుడు వీటికే రిలవెంట్‌గా బయట ఉన్నటువంటి సర్వీసెస్ నేను చూపించాలంటే మేబీ ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండకపోవచ్చు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు. కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. కాకపోతే ఇవి ఎగ్జాక్ట్‌గా ఏం మనకి ప్రొవైడ్ చేస్తాయని గనుక మనం చెక్ చేస్తే నార్మల్ డెవాప్స్ అంటే ఓపెన్ డెవాప్స్ అండి. ఓపెన్ సోర్స్‌లో ఫ్రీగా ఎక్కువ మంది యూజ్ చేసేటువంటి అంటే క్లౌడ్‌కి సంబంధం లేకుండా యూజ్ చేసేటువంటి టూల్స్ ఏంటి అనంటే సో గిట్ అని, మావెన్ అని, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, యాన్సిబుల్, నాగియోస్. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తామండి. సో జస్ట్ మీరు ఎట్లా కోరిలేట్ చేసుకోవచ్చు అనంటే సో కోడ్ కమిట్ ఈస్ రిలవెంట్ టు గిట్ అండ్ కోడ్ బిల్డ్ ఈస్ రిలవెంట్ టు మావెన్ అండ్ జెన్కిన్స్ అండి. And code deploy is also relevant to Jenkins. So code pipeline, it is also relevant to Jenkins or the Git pipelines. And then ECS Fargate, Docker, and EKS is relevant to Kubernetes. So Ansible, Nagios వచ్చేసి AWS లో కూడా ఉన్నాయి కానీ బట్ AWS సర్వీసెస్ అంతగా యూజ్ చేయమండి మనం. Ansible కి వచ్చేసి మనం చెఫ్ అని కాల్ చేస్తాము. సో చెఫ్ అనేటువంటి మనం అంతగా యూజ్ చేయము. సో నాగియోస్ అనేటువంటిది కూడా మనం ఏడబ్ల్యూఎస్‌లో అంతగా యూజ్ చేయం. బై టూల్స్ లైక్ గ్రాఫానా ఆర్ ద నాగియోస్ ఇవి మాత్రం మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి వాటి గురించి మనకు అవసరం లేదు ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ సర్వీసెస్‌లో. బట్ మోస్ట్‌లీ మనకి ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ సర్వీసెస్‌కి వచ్చేసరికి ఇవి ఇంపార్టెంట్ అండి. అండ్ మీలో ఎవరైతే ఏడబ్ల్యూఎస్ డెవలపర్ అసోసియేట్ సర్టిఫికేషన్ రాయాలనుకుంటున్నారో మీకు ఈ బయట ఉన్నటువంటి డెవాప్స్ రిలేటెడ్ సర్వీసెస్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోయినా పర్లేదు. బట్ మీకు డెవలపర్ అసోసియేట్ మీకు కంప్లీట్ అవ్వాలి అని అంటే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఈ కోడ్‌తో స్టార్ట్ అయిన సర్వీసెస్ అన్ని కూడా మీకు తెలియాలండి. సో కోడ్ కమిట్, కోడ్ బిల్డ్, కోడ్ డిప్లాయ్, కోడ్ పైప్లైన్ ఇవన్నీ కూడా మీకు మ్యాండేటరీగా వచ్చి ఉండాలి ఫర్ ద డెవలపర్ అసోసియేట్స్ అండి. ఫర్ సిసాప్స్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ మీకు ఈ సర్వీసెస్ అయితే తెలుసుకుంటే మంచిది. కాకపోతే అది ఖచ్చితంగా మ్యాండేటరీ అయితే కాదండి. బట్ ఎవరైతే డెవాప్స్ కూడా కావాలనుకుంటున్నారో వాళ్ళైతే బెటర్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ప్లస్ నార్మల్ డెవాప్స్. ఇవి 2 డెవాప్స్ సర్వీసెస్ కూడా మీకు ఉన్నప్పుడు
ఏడబ్ల్యూఎస్‌లో డెవాప్స్ రోల్స్ వచ్చినా మీరు చేయగలుగుతారండి. లేకపోతే ఓపెన్‌గా డెవాప్స్ రోల్స్ ఉన్నా సరే మీరు ఏ జాబ్ కైనా మీరు ఫిట్ అవ్వగలుగుతారు. సో దట్ అందు గురించి మనం ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ రిలేటెడ్‌వి కవర్ చేస్తున్నామండి. నార్మల్‌గా ఉన్నటువంటి డెవాప్స్ రిలేటెడ్‌వి కూడా మనం ఇక్కడైతే కవర్ చేస్తాం అనమాట మెయిన్‌గా. అండ్ రిమైనింగ్ జనరిక్‌గా వచ్చేసరికి జనరిక్‌గా ఇంకేం ప్రొవైడ్ చేస్తామంటే శాంపుల్ ఏడబ్ల్యూఎస్ రెజ్యూమేస్ ఇవన్నీ కామనే. అండ్ ఎవ్రీ సెషన్ కూడా రికార్డెడ్ సెషన్ ఉంటదండి. ఇవన్నీ కూడా రిజిస్టర్ అయిన వాళ్ళకి అంటే ఫస్ట్ ఫ్రీ 2 డెమోస్ వచ్చేసి మీకు యూట్యూబ్‌లో ఓపెన్‌గా ఉంటది. ఎవరైనా చూడగలుగుతారు. బట్ రిమైనింగ్ అన్నీ కూడా నెక్స్ట్ మండే నుంచి మొత్తం అన్ని రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. ఎవరైతే పేమెంట్ చేసి రిజిస్టర్ అయ్యి ఉంటారో సో వాళ్ళకి మాత్రం ఈ వీడియోస్ అన్ని రికార్డింగ్స్ అన్ని కూడా షేర్ అవుతాయండి. యాస్ వెల్ యాస్ సేమ్ నేను ఇప్పుడు ఏదైతే ప్రెజెంటేషన్ మీకు చూపిస్తున్నానో ఎవ్రీ డే కూడా మనం డిస్కస్ చేసేటువంటి ప్రెజెంటేషన్స్ అన్ని కూడా పీపీటీ ఫార్మాట్‌లో మీ అందరికీ షేర్ చేస్తారు. సో దెన్ అట్లనే మనం యూజ్ చేసేటువంటి డెమోస్ అండి. డెమోస్ చేస్తాం మనం కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో లేదంటే కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు సో ఏ కమాండ్స్ ఏ ఫ్లో ఎట్లా ఉండాలి లేకపోతే ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి ఇట్లా మాడ్యూల్ వైస్ ఉంటది. సో అటువంటప్పుడు కూడా సమ్ కైండ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటామండి. సో ఇవి కూడా ఓన్లీ ఫర్ ద రిజిస్టర్ పీపుల్‌కి షేర్ చేస్తూ ఉంటాం. అండ్ ఏడబ్ల్యూఎస్ పైన ప్రాజెక్ట్స్ చేస్తాం. అండ్ నార్మల్‌గా డెవాప్స్ పైన ప్రాజెక్ట్స్ చేస్తామండి. సో ఏడబ్ల్యూఎస్ పైన చూసుకుంటే మీకు 9+ ప్రాజెక్ట్స్ మనం చేస్తామండి. డెవాప్స్ మీద వచ్చేసి ఒక 3+ ప్రాజెక్ట్స్ అయితే మనం చేస్తాము. సో దట్ మీకు రెండిటి పైన కూడా రియల్ టైమ్‌లో వీటిని ఎట్లా యూజ్ చేస్తారనేటువంటి ఒక ఐడియా అయితే ఉంటది. సో ఇది మన కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 మంత్స్ ఉంటుందండి. సో 3 మంత్స్ కూడా మీకు మండే టు ఫ్రైడే ఉంటుంది. ఓన్లీ మండే టు ఫ్రైడే అండి. సాటర్‌డే, సండే ఉండదు. సో దెన్ 8 ఏఎం టు 9 ఏఎం ఐఎస్టీ ఎవ్రీ డే కూడా సేమ్ టైమింగ్ అయితే ఉంటదండి. వీటన్నిటితో పాటు సో చాలా మంది ఆల్రెడీ ఎవరైతే జాబ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారో వాళ్ళకి కొద్దిగా అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి సో జాబ్ అసిస్టెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఈ జాబ్ అసిస్టెన్స్‌లో మేము ప్రొవైడ్ చేసేది ఏంటి అనంటే ఎక్కడెక్కడ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ది ఇండియా అండి. సో ఎక్కడెక్కడైతే జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఆర్ బెంగుళూరు. సో ఆల్ ఓవర్ ది ఇండియా ఎక్కడెక్కడైతే మా నోటీస్‌కి అవి జాబ్ పొజిషన్స్ ఓపెన్‌లో ఉన్నాయి అని ఎక్కడెక్కడైతే మాకు తెలుస్తదో అవన్నీ కూడా ఒక టెలిగ్రామ్ గ్రూప్ పెట్టి ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటామండి. సో నార్మల్లీ రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుందండి ఫర్ ఈజీ కమ్యూనికేషన్. టెలిగ్రామ్ అంటే చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. యూజ్ చేసిన అందులో ఉన్న మెసేజెస్ చాలా మటుకు ఎవరు పట్టించుకోరు. సో యూజువల్‌గా సో అందు గురించి వాట్సాప్ కమ్యూనికేషన్‌ని యూజ్ చేస్తున్నాం ఫర్ ద రిజిస్టర్డ్ పీపుల్ అని. ఎవరికైతే జాబ్ అసిస్టెన్స్ కావాల్సి వస్తుందో అంటే లైక్ ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ఉన్న పోస్ట్స్ అన్ని మీకు కావాల్సి వస్తుందో నోటీస్‌కి. సో అవన్నీ కూడా మీకు టెలిగ్రామ్‌లో షేర్ చేస్తామండి. అండ్ ఇదొచ్చేసి మీకు 3 మంత్స్ పాటు ఉంటుంది. కోర్స్‌లో ఇది మీకు 3 మంత్స్ పాటు ఫ్రీగా వస్తుందండి. సో ఎక్స్‌ట్రా కావాలి అంటే మీకు ఎవ్రీ మంత్‌కి కూడా ₹200 అవుతుంది. సో మీకు వన్స్ మీ టైమ్ అయిపోగానే ఐ మీన్ మీకు ఆ 3 మంత్స్ అయిపోగానే ఆ టెలిగ్రామ్ గ్రూప్ నుంచి మిమ్మల్ని రిమూవ్ చేస్తామండి. సో దట్ ఇట్లా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి కోర్స్‌లో ప్రొవైడ్ చేసేదండి. అండ్ నార్మల్లీ మీకు నేను 90+ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అని చెప్తున్నాను. ఓకే. ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ టూల్స్, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ టూల్స్ ఏం చెప్పుకుంటాం. లేకపోతే ఓపెన్ డెవాప్స్ టూల్స్ ఏం చెప్పుకుంటాం. ఇవన్నీ మనం చూసాము. అండ్ నార్మల్‌గా ఏడబ్ల్యూఎస్‌లో చెక్ చేస్తే ఏడబ్ల్యూఎస్‌లో ఏమేం సర్వీసెస్ కవర్ చేస్తాం అన్న లిస్ట్ గనుక మీకు కావాలి అనుకుంటే సో నేను ఆ లిస్ట్‌ని అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తున్నాను. మీరు ఒకసారి వీడియో చూస్తున్నప్పుడు నెక్స్ట్ మళ్ళీ కూడా పాస్ పెట్టుకొని ఒకసారి చూడండి. సో ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మనకి చాలా టైం పడుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినా మీకు ఇవన్నీ కూడా అర్థం కాదు. సో ఒక్కొక్కటి కూడా మనం డే టు డే మనం డిస్కస్ చేస్తూ వెళ్తాం. సో దట్ మనకి ఏ సర్వీస్ ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం అన్నటువంటిది అయితే మీకు కనిపిస్తూ ఉంటది. సో ఆల్రెడీ నేను ఇక్కడ మీకు కేటగరీస్ కూడా యాడ్ చేశాను. కంప్యూటర్‌లో ఏముంటాయి, స్టోరేజ్‌లో ఏముంటాయి, నెట్వర్కింగ్‌లో ఏముంటాయి ఇట్లా చెప్పేసి మీకు ఒకసారి ఇది మీరు చెక్ చేయొచ్చండి. దెన్ కంటైనర్స్, సెక్యూరిటీ, గవర్నెన్స్ వీటన్నిటిలో ఉంటాయి. దెన్ డెవలప్‌మెంట్ టూల్స్, అప్లికేషన్ ఇంటిగ్రేషన్, మైగ్రేషన్ అండ్ ట్రాన్స్‌ఫర్. సో మైగ్రేషన్‌లో వచ్చేసి మీకు సర్వర్ మైగ్రేషన్ మనం డిస్కస్ చేస్తామండి. డేటాబేస్ మైగ్రేషన్ కూడా మనం డిస్కస్ చేస్తాం. వాటిపైన కూడా మనం డెమోస్ అయితే చేస్తామండి. సో మొత్తం ఇవన్నీ కూడా మైగ్రేషన్ మీద మీకు డేటాబేస్ మైగ్రేషన్ వస్తుంది. డేటాబేస్ మైగ్రేషన్‌తో పాటు నార్మల్ సర్వర్ మైగ్రేషన్ కూడా మీకు తెలుస్తుంది. సో వీటితో పాటు ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్‌లో సమ్ మెషిన్ లెర్నింగ్ సర్వీసెస్ కూడా మనం తెలుసుకుంటాం. హై లెవెల్ మెషిన్ లెర్నింగ్ సర్వీసెస్ అండి. లో లెవెల్ కాదు. హై లెవెల్‌కి, లో లెవెల్‌కి డిఫరెన్స్ ఉంటది. హై లెవెల్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో ప్రొవైడ్ చేసినటువంటి మెషిన్ లెర్నింగ్ సర్వీసెస్ మనం డైరెక్ట్‌గా యూజ్ చేసుకుంటామండి. లో లెవెల్ మెషిన్ లెర్నింగ్ సర్వీసెస్ అంటే సో డేటా సైంటిస్ట్ ఉంటారు కదండీ. సో ఈ డేటా సైంటిస్ట్ వీళ్ళకి ఓన్‌గా సమ్ అల్గోరిథమ్స్ రాసి అండ్ డేటా అనాలిసిస్ అంతా చేసి సో ఇటువంటివన్నీ క్రియేట్ చేస్తారు కదండీ. సో మోడల్స్ అన్ని. సో వాళ్ళొచ్చేసి లో లెవెల్ మెషిన్ లెర్నింగ్ సర్వీసెస్ యూజ్ చేస్తారు. సో లో లెవెల్ సర్వీసెస్ వచ్చేసి మనకి సేజ్ మేకర్ అనేసి ఉంటదండి. సో ఇది వచ్చేసి వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇది మనం డిస్కస్ చేయం. ఎందుకంటే మనం ఓన్లీ కూడా హై లెవెల్ మెషిన్ లెర్నింగ్ సర్వీసెస్ మాత్రమే డిస్కస్ చేస్తామండి. అండ్ దెన్ అనలిటికల్ సర్వీసెస్, కాస్ట్ మేనేజ్మెంట్, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ రిలేటెడ్ సర్వీసెస్ అండ్ అదర్ సర్వీసెస్ అండి. సో అదర్ సర్వీసెస్‌లో వచ్చేసి మీకు ఏడబ్ల్యూఎస్ ఎస్ఎస్ఓ గురించి అండ్ ల్యాండింగ్ జోన్స్ అంటారు. సో కంట్రోల్ టవర్ గురించి అండ్ డిఎంఎస్ డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్. సో ఇవన్నీ కూడా మనం ఇందులోనైతే అదర్ సర్వీసెస్‌లో మనం చెక్ చేస్తూ ఉంటామండి. సో వీటన్నిటిలో కూడా మనకి సో ఇన్ని సర్వీసెస్ అయితే కవర్ అవుతున్నాయి. అండ్ మెయిన్‌లీ కూడా సిసాప్స్ ఇంజినీర్‌కి వచ్చేసండి సిస్టమ్స్ మేనేజర్ ఈస్ ఇంపార్టెంట్ అండి.
సో సిస్టమ్స్ మేనేజర్ గురించి అంటే మీరు సర్వర్స్‌కి ప్యాచింగ్ ఎట్లా చేస్తారు? వాటిలో ఉన్న ప్రీ ప్యాచ్ రిపోర్ట్ ఎట్లా రిట్రీవ్ చేస్తారు? పోస్ట్ ప్యాచింగ్ ఎట్లా చేస్తారు? ఏం చేస్తారు? రన్ కమాండ్ ఎట్లా చేస్తారు? ఇవన్నీ కూడా మన సిస్టమ్స్ మేనేజర్‌లో తెలుస్తదండి. సో ఎవరైతే సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్ అవ్వాలనుకుంటున్నారో ఆర్ ఎల్స్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ అవ్వాలనుకుంటున్నారో, సిసాప్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి సిస్టమ్స్ మేనేజర్ మీద కూడా ఐడియా ఉండాలి. వీటిపైన ప్రాక్టికల్‌గా కూడా ఐడియా ఉండాలండి. సో సొల్యూషన్ ఆర్కిటెక్ట్‌కి అయితే సిస్టమ్స్ మేనేజర్, దెన్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఇవన్నీ కూడా అవసరం ఉండదండి. బట్ సిసాప్స్‌కి అయితే సిసాప్స్ అండ్ డెవలపర్‌కి అయితే ఎలాస్టిక్ బీన్ స్టాక్ కూడా కంప్లీట్‌గా ఇన్ అండ్ అవుట్. ఎట్లా డెమో చేయాలి? ఎట్లా డిప్లాయ్ చేస్తారు? ఏం చేస్తారు? అనేటువంటిదంతా కూడా మనం చూస్తామండి. అండ్ కింద ఉన్నటువంటి డిఫరెంట్ ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తాం. వీటన్నిటిపైన కూడా డెమోస్ చూసుకొని రియల్ టైమ్‌లో మనం చెక్ చేస్తూ ఉంటామండి. ఎలా యూజ్ చేస్తాం అనేటువంటిది. సో మోస్ట్‌లీ మన కోర్స్ వచ్చేసి సర్టిఫికేషన్ ఫోకస్డ్‌గా ఉంటుందండి. సర్టిఫికేషన్ ఫోకస్డ్ అంటే ఓన్లీ మీకు సర్టిఫికేషన్ క్లియర్ చేసే నాలెడ్జే కాదు. మీకు 2-3 ఇయర్స్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా మీకొస్తుందండి. సో దట్ మీరు మీ రెజ్యూమేస్‌లో ప్రీవియస్‌గా మీరు ఏ వర్క్ చేసినప్పటికీ మీరు మీ రెజ్యూమేస్‌లో ఈ వర్క్ చేసినట్టయితే మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్వ్యూలో అడిగేటువంటి క్వెషన్స్‌కి మనం కవర్ చేసేటువంటి కాన్సెప్ట్స్ అన్నిటిలో నుంచి కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారండి. సో అది నేను గ్యారంటీ ఇవ్వగలను. సో మీరు ఈజీగా ఏ క్వెషన్ అడిగినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. బట్ మీ నుంచి ఉండవలసిన సపోర్ట్ ఏంటంటే మనం ఏదైతే డెమోస్ చేస్తున్నామో అవన్నీ కూడా ప్రాక్టికల్‌గా మీరు కూడా చేస్తే దెన్ ఈజీగా మీరు కూడా 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కింద అయితే కనిపిస్తారండి. 2-3 ఇయర్స్ అయితే మీరు ఈజీగా పెట్టుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేకపోయినా మీరైతే పెట్టుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు వస్తారు కాబట్టి నేను ఈ మాట చెప్తున్నానండి. ఒకవేళ గ్యాప్ ఏదైనా ఉంటే మీరు గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ చేసుకొని ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే సో ఒకసారి మీరు అట్లా ట్రై చేయండి. ఆహ్, దెన్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ కూడా చేయడానికైతే ట్రై చేయండి. డెఫినిట్‌గా ఏదో ఒక సర్టిఫికేట్. మీరు డెవలప్‌మెంట్ రోల్‌లో ఉంటే గనుక డెవలపర్ సర్టిఫికేట్ చేయండి. సిసాప్స్‌లో ఉంటే అడ్మినిస్ట్రేటర్ అయితే సిసాప్స్ గాని, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గాని చేయండి. బట్ ఎవరైనా సరేనండి క్లౌడ్‌లో స్టార్ట్ అయ్యేటప్పుడు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేటే చేస్తారండి. ఎందుకంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్‌లో మీకు ఎక్కువగా హ్యాండ్స్ ఆన్ డెమోస్ ఉండవండి. వాటి సర్టిఫికేషన్ గురించి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను అప్‌కమింగ్ స్లైడ్స్‌లో. బేసికల్లీ మనకి సర్టిఫికేషన్స్ అనేది ఎందుకు అనంటే మనల్ని మనం ఎక్స్‌పోజ్ చేసుకోవడానికండి. నాకు ఏడబ్ల్యూఎస్ టెక్నాలజీ వచ్చు అనేటువంటిది మనం మార్కెట్‌లో మనల్ని మనం సేల్ చేసుకోవడం కోసం సర్టిఫికేషన్స్ అనేది నౌఎడేస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు లింక్డ్ఇన్‌లో పోస్ట్ పెట్టుకుంటే మీ ప్రొఫైల్‌కి వాల్యూ పెరుగుతది. లేకపోతే మీరు సర్టిఫికేషన్ చేశారు అనంటే మీ టీమ్‌లో మీ వాల్యూ పెరుగుతది. అట్లా మీ కంపెనీలో మీ రోల్‌కి ఉన్నటువంటి వాల్యూ ఆటోమేటిక్‌గా పెరుగుతది విత్ ద హెల్ప్ ఆఫ్ ద సర్టిఫికేషన్. బట్ అట్లా అని చెప్పేసి సర్టిఫికేషన్ ఒక్కటే మీకు సరిపోతుందంటే నో కాదండి. సర్టిఫికేషన్ ఒక్కటే మీకు సరిపోదు. సర్టిఫికేషన్‌తో పాటు దానికి రిలవెంట్ నాలెడ్జ్ కూడా మీకు ఉండాలండి. అందు గురించి ఈ కోర్స్‌లో మనం ఏం కాన్సంట్రేట్ చేస్తామంటే సర్టిఫికేషన్ నాలెడ్జ్ వస్తది. రియల్ టైమ్ నాలెడ్జ్ కూడా వస్తదండి. సర్టిఫికేషన్ ఉంది గానీ నేను క్వెషన్స్ అడిగినప్పుడు ఇంటర్వ్యూ క్వెషన్స్ గాని, లేకపోతే నా టీమ్ లీడ్ అడిగినప్పుడు గాని, నా టీమ్ మెంబర్ అడిగినప్పుడు గాని, ప్రాజెక్ట్ మేనేజర్ అడిగినప్పుడు గాని, నేను క్వెషన్స్ ఆన్సర్ చేయలేకపోతే వేస్ట్ కదండీ! ఎంత సర్టిఫికేషన్ ఉన్నా. ఆల్రెడీ ఇది డూప్లికేట్ సర్టిఫికేట్ అని వాళ్ళకి తెలిసిపోతది. ప్రాక్సిబిట్ చేయించుకున్నాడు, సంథింగ్ ఏదో చేయించుకున్నాడు అని అర్థమైపోతుంది. కాబట్టి రియల్ టైమ్ నాలెడ్జ్ అనేటువంటిది ఇంపార్టెంట్. దానితో పాటు మన ప్రొఫైల్ వాల్యూ ఉన్నట్టు. ఒకవేళ జాబ్ సెర్చ్ కొన్నా, జాబ్ స్విచ్ అవుదామని చూసినా, మన ప్రొఫైల్ వాల్యూ అనేటువంటిది పెరుగుతూ ఉంటుందండి. అండ్ స్పెసిఫికల్లీ కూడా మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నామండి, డెవలపర్‌కి అయితే ఈ రిలేటెడ్ సర్వీసెస్ కావాలి. సిసాప్స్ అయితే వేరే సర్వీసెస్ కావాలి. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అయితే వేరే సర్వీసెస్ కావాలి అని చెప్తున్నాం. అట్లా మీకు సర్వీస్ వైస్ మీకు బేస్డ్ ఆన్ రోల్ వైస్ కూడా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. వాటిలో మీరు అప్రోచ్ అయ్యే విధానం కూడా వేరేగా ఉంటుందండి. కొన్ని కొన్ని సర్వీసెస్ మీకు సిమిలర్‌గా ఉన్నప్పటికీ కూడా 60-70% వాటిని అప్రోచ్ అయ్యే ఫ్లో అనేటువంటిది మీకు డిఫరెన్స్‌గా ఉంటుందండి. అట్లా మీకేమవుతుందంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ సర్టిఫికేట్ అనేటువంటిది చేసినప్పుడు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటిది వస్తది. మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్‌తో స్టార్ట్ చేయండి. సింపుల్‌గా స్టార్ట్ చేయగలుగుతారు. ఈజీగా పాస్ అవ్వగలుగుతారు. దెన్ సిసాప్స్‌కి వెళ్ళండి. దెన్ ఒకవేళ మీకు ఈజీగా ఉంటే డెవలపర్ కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు ఏదైనా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే గనుక డెవలపర్ కూడా మీరు వెళ్లి అట్లా 3 అసోసియేట్స్ మీరు కంప్లీట్ చేస్తే దెన్ ప్రొఫెషనల్‌కి వెళ్ళండి. అట్లా ఈజీగా 1 బై 1 మీరు చేసుకోవచ్చు. మీరు సర్టిఫికేట్ 1 బై 1 చేస్తున్న కొలది మీకు ఇంకా ఏడబ్ల్యూఎస్ మీద నాలెడ్జ్ అయితే ఏడబ్ల్యూఎస్ అనే కాదు ఏ క్లౌడ్ మీదైనా మీకు నాలెడ్జ్ అయితే ఈజీగా కూడా పెరుగుతూ ఉంటుంది. అట్లా మనకి యూజ్ అవుతూ ఉంటుందండి. అండ్ ఏడబ్ల్యూఎస్‌కొచ్చేసరికండి డెఫినిట్‌గా మన ప్రొఫైల్ వాల్యూ పెరుగుతుంది. మన సాలరీ ప్యాకేజెస్ అన్నీ కూడా పెరుగుతాయి. ఎందుకంటే మార్కెట్‌లోనండి ఇప్పుడు మనకి చాలా డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ అయితే ఉన్నారండి. మేజర్‌గా మనం చెక్ చేస్తే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది. ఇక్కడ మీరు గార్ట్నర్ చార్ట్ అని ఒకటి చూస్తున్నారండి. ఈ గార్ట్నర్ చార్ట్ అనేటువంటిది ఏంటి అనంటే ఇది మనకి అనాలిసిస్ చేస్తూ ఉంటారండి. అంటే మనకి ఇప్పుడు నార్మల్ పాలిటిక్స్ వచ్చినప్పుడు ఏ పొలిటికల్ పార్టీ మనకి విన్నింగ్ అవుతుంది అనేటువంటి అనాలిసిస్ ఎట్లనైతే జరుగుతదో అట్లానే మనకి గార్ట్నర్ అనేటువంటిది ఏంటంటే మార్కెట్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ అన్ని కూడా తీసుకొని కన్సిడర్ చేసుకున్న పాయింట్స్ అన్ని కూడా వాటిని బట్టి కూడా రేటింగ్ ఇస్తాడండి. అట్లా మీరు రేటింగ్‌లో చెక్ చేస్తానండి ఈ గార్ట్నర్ చార్ట్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మీకు లాస్ట్ 10 ఇయర్స్‌గా కూడా నంబర్ 1 ప్లేస్‌లో ఉందండి అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేటువంటిది. అండ్ దీని మార్కెట్ కూడా మీకు ఎక్కువే ఉంది. ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ ప్లేస్‌లో ఏముందంటే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఉంది. దాని తర్వాత గూగుల్ క్లౌడ్ ఉంది.
ఇవి 3 కూడా మేజర్ సర్వీస్ ప్రొవైడర్స్ అండి క్లౌడ్కి వచ్చేసి. మీకు అన్ని క్లౌడ్స్ తెలియాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక క్లౌడ్ నేర్చుకోండి. ఒక క్లౌడ్ నేర్చుకున్న తర్వాత సెకండ్ క్లౌడ్ నేర్చుకోవచ్చు. తర్వాత మీకు అవసరమైతే థర్డ్ క్లౌడ్ కూడా నేర్చుకోవచ్చు. బట్ క్లౌడ్ అన్ని కూడా కాన్సెప్ట్స్ అయితే సిమిలర్గా ఉంటుందండి. సో కాబట్టి మీరు ఒక్క క్లౌడ్ క్లియర్గా నేర్చుకుంటే రిమైనింగ్ క్లౌడ్స్ కూడా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. జస్ట్ దట్ ఆ వర్డ్స్ కానీ లేకపోతే ఆ రిలేటెడ్ మనకి సెంటెన్సెస్ అవి మాత్రం కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది కానీ వర్డింగ్స్లో వాటిలో డిఫరెన్స్ ఉంటుంది తప్ప వాటి కింద ఉన్నటువంటి అండర్లైన్ కాన్సెప్ట్స్ అయితే అన్నిటికీ మనకి సేమ్గానే అయితే ఉంటుందండి. సో అట్లా మనకి అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేటువంటిది కింగ్ ఆఫ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు అండి. ప్రెసెంట్ అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా గార్ట్నర్ రిపోర్ట్ వస్తుంది కరెంట్ ఇయర్కి. సో అందులో ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనకు తెలియదండి. సో ఎప్పటికప్పుడు మైక్రోసాఫ్ట్ అజ్యూర్ తీసుకుంటే రీసెంట్గా చాట్ జీపీటీ అని చెప్పేసి మెషిన్ లెర్నింగ్ ప్రొడక్ట్స్ అనేటువంటి చాలా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మైక్రోసాఫ్ట్ అజ్యూర్ మార్కెట్ పెరిగేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. సో అట్లా చూసుకుంటే మీకు AWS బెస్టా అజ్యూర్ బెస్టా అని అనుకుంటే రెండు బెస్టేనండి. రెండు కూడా మీకు అట్లీస్ట్ నెక్స్ట్ 10 years వరకు కూడా మీకు వాటి మార్కెట్ అయితే అట్లానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కూడా బయట ఎవరైతే ఉన్నారో అంటే ఆన్ ప్రిమైస్ సర్వర్స్ ఆన్ ప్రిమైస్ డేటా సెంటర్స్ ఉంటాయి కదండి, వాళ్ళందరూ ఏం చేస్తారంటే క్లౌడ్కి మైగ్రేట్ అవుతున్నారు. ఆల్రెడీ చాలా మంది AWSలోకి మూవ్ అయిన వాళ్ళు ఉన్నారు, అజ్యూర్లోకి మూవ్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ సర్వర్స్ని ఎవరో ఒకరు మేనేజ్ చేయాలి కదండి. వాళ్ళ అప్లికేషన్స్ ఎవరు మేనేజ్ చేయకపోతే వాటికి అవి రన్ అవ్వవు కదా క్లౌడ్లో. సో కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు క్లౌడ్లో ఉన్నంత వరకు కూడా మనకి అండ్ ఈ క్లౌడ్ రిలేటెడ్ రోల్స్కి డెసిగ్నేషన్స్ కూడా ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్సే ఉండదు. సో మినిమం నెక్స్ట్ 10 years వరకు కూడా మీకు క్లౌడ్ రోల్స్కి అయితే బాగా డిమాండ్ అయితే ఉంటుందండి. అండ్ ఇది హైయెస్ట్ పేయింగ్ సాలరీ జాబ్స్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు అండి ఈ క్లౌడ్ రిలేటెడ్ అన్నీ కూడా. సో అండ్ AWS సర్టిఫికేషన్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ మీద మీకు కొంచెం వాల్యూ అయితే ఎక్కువ ఉంటుందండి. అండ్ కెరీర్ గ్రోత్ కూడా మనకి ఈ క్లౌడ్ సర్వీసెస్ ద్వారానైతే ఎక్కువ ఉంటుంది. సో దాంతో కూడా మనకి ఇదైతే హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ మెయిన్లీ సర్టిఫికేషన్ ఒకటే మనకి చాలు, వాటి రిలేటెడ్ నాలెడ్జ్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసాం ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ సర్టిఫికేషన్ చేయడం ఎంత డిఫికల్ట్ అని కనుక మనం ఆలోచిస్తే సర్టిఫికేషన్ నేర్చుకోవడం కంప్లీట్ చేయడం అనేటువంటిది ఈజీనే. కాకపోతే దానికి ఒక ఫ్లో అనేటువంటిది మనం ఫాలో కావాలండి. అదేంటి అనంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఉన్నటువంటి సిలబస్‌లో అన్ని సర్వీసెస్, అన్ని కాన్సెప్ట్స్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎవ్రీ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు వాటికి రిలేటెడ్‌గా హ్యాండ్స్ ఆన్ చేయాలి. సేమ్ హ్యాండ్స్ ఆన్ చేసేది కూడా జస్ట్ 1 time 2 times చేయకుండా మీరు మల్టిపుల్ టైమ్స్ చేస్తే ఏంటంటే చాలా ఈజీగా డైలీ ఇంజినీర్ ఎట్లా అయితే చేస్తాడో అంత ఈజీగానైతే మీరు పర్ఫార్మ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఒకసారి చేస్తే మనం మర్చిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు అట్లా మల్టిపుల్ టైమ్స్ ఒక 2-3 months టైం తీసుకోండి. సో 2-3 monthsలో కాన్సెప్ట్ నేర్చుకోండి, హ్యాండ్స్ ఆన్ కూడా నేర్చుకోండి. అండ్ ఫైనలీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అనుకున్న తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ తీసుకోండి. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు మీరు ఎవ్రీ టైం కంప్లీట్‌గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నిట్లో కూడా 90+% మీకు స్కోర్ చేసేంత వరకు కూడా రియల్ ఎగ్జామ్‌కి మీరు అప్లై చేయొద్దండి. ఇక్కడ ప్రాక్టీస్ ఎగ్జామ్స్‌లో మీకు 90+% ఆఫ్ స్కోర్ మీకు రావట్లేదు అనంటే సిమ్యులేటెడ్ ఎగ్జామ్స్‌లో మీకు రియల్ ఎగ్జామ్‌లో కూడా మీకు ఫెయిల్ అయిపోతారండి. సో అట్లా ప్రాబ్లమ్ ఉంటుంది. సో కాబట్టి ప్రాక్టీస్ ఎగ్జామ్స్‌లో మీకు 90% వచ్చేంత వరకు కూడా మీరు ఒక 2-3 weeks ఓన్లీ ఫర్ ద ప్రాక్టీస్ ఎగ్జామ్స్ తీసుకోండి. అనలైజ్ చేయండి. సో అట్లా మనకి సర్టిఫికేషన్ అనేటువంటి చేయడానికి అయితే ఈజీ అవుతుందన్నమాట. సో జస్ట్ ఎ క్వెషన్ అండి, లైక్ మనకి AWSలో ఎన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి? సో టోటల్ ఒకసారి నెంబర్ అనేటువంటిది మీరు ఆన్సర్ చేయగలుగుతారా? సో ఇన్ కేస్ చాట్‌లో. ఐ థింక్ సమ్‌వన్ ఈస్ సేయింగ్ మై వాయిస్ ఈస్ బ్రేకింగ్. సో ఒకసారి అదర్స్ కన్ఫర్మ్ చేస్తారా? ఒకవేళ మిగిలిన వాళ్ళకి వాయిస్ క్లారిటీగా ఉంటే. ఐ థింక్ మై వాయిస్ ఈస్ గుడ్ అండి. మేబీ మీ నెట్వర్క్ ఇష్యూస్ ఏమైనా ఉండుంటాయి. సో థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. యాహ్! గ్రేట్. థాంక్ యూ. సో బేసికల్లీ టోటల్ నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఎన్నంటేనండి మన క్లౌడ్‌లో AWS క్లౌడ్‌లో స్పెసిఫిక్‌గా AWS క్లౌడ్‌లో 12 సర్టిఫికేషన్స్ ఉన్నాయండి. సో ఈ 12 సర్టిఫికేషన్స్‌లో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ మన అండర్‌స్టాండింగ్ బట్టి. ఇప్పుడు మన క్లౌడ్‌లో కొత్తగా స్టార్ట్ అయితే అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్స్ అని, ప్రొఫెషనల్ అని అట్లా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఒకసారి ఈ 12 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఏంటి అనేటువంటిది మనం చెక్ చేయాలి అనంటే నేను స్క్రీన్ మీద చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అండి ఫౌండేషనల్ లెవెల్ అని ఉంటది. సో ఈ ఫౌండేషనల్ లెవెల్‌లో మీకు క్లౌడ్ ప్రాక్టీషనర్ అని ఉంటది. సో ఈ క్లౌడ్ ప్రాక్టీషనర్ అంటే ఏంటంటే క్లౌడ్ మీద ఎవరు కొత్తగా స్టార్ట్ చేయాలన్నా చేస్తారు గానీ, బట్ ఇది మీరు టెక్నికల్‌గా ఉండేటువంటి వాళ్ళు ఈ సర్టిఫికేషన్ చేస్తే మీకు అంత వాల్యూ ఇవ్వరండి. క్లౌడ్ ప్రాక్టీషనర్ చేశాను, నాకు AWS నాలెడ్జ్ ఉంది అనంటే మీకు అంత వాల్యూ ఉండదు. సో కాబట్టి ఎవరు సర్టిఫికేషన్ స్టార్ట్ చేయాలన్నా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్‌తో స్టార్ట్ చేస్తారండి. ఎందుకు దీనికి వాల్యూ ఉండదు అనంటే ఇది చాలా బేసిక్ అండి. సో జస్ట్ ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి, ఎందుకు, ఏంటి అనేటువంటి ప్లెయిన్ డిస్కషన్ ఉంటది తప్ప ఇందుట్లో రియల్‌గా మనకి టెక్నికల్
ఎవాల్యుయేషన్ అనేటువంటిది అంతగా ఉండదనమాట. సో కాబట్టి క్లౌడ్ ప్రాక్టీషనర్‌కి మనకు అంతగా వాల్యూ అయితే ఉండదండి. మనకి వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతది అనంటే అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్ నుంచి మాత్రమే వాల్యూ అయితే స్టార్ట్ అవుతది. అసోసియేట్‌లో ఇప్పుడు మన కోర్స్‌లో ఉన్నటువంటి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ గాని, డెవలపర్ అసోసియేట్ గాని, సిసాప్స్ అసోసియేట్ గాని ఇవి 3 కూడా మనకి వాల్యూ అయితే ఉంటది. ఈ మూడిట్లో మీరు దేనైనా స్టార్ట్ చేయొచ్చు. ఒకదాని తర్వాత ఒకటే స్టార్ట్ చేయాలని ఏం లేదండి. మీరు ఇందులో ఏదైనా రాసుకోవచ్చు. బట్ ఫర్ సింప్లిసిటీ మీకు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఈజీగా ఉంటుంది. సో దీని తర్వాత మీరు డెవలపర్ గాని, సిసాప్స్ గాని మీరు చేసుకోవచ్చు. మీరు అడ్మినిస్ట్రేటివ్ రోల్‌లో ఉంటే సిసాప్స్ ప్రిఫర్ చేస్తారు. మీరు డెవలపర్ రోల్‌లో ఉంటే సెకండ్ సర్టిఫికేషన్ కింద డెవలపర్‌ని ప్రిఫర్ చేస్తారు. అట్లా మీకు ఈ 3 సర్టిఫికేషన్ యూజ్ చేసుకోవచ్చండి. సో అగైన్ ఇక్కడ మీకు డిఫరెన్స్ వచ్చేసండి 3 సర్టిఫికేషన్స్‌కి కూడా. సో ఇదొచ్చేసి మీకు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ పర్స్పెక్టివ్‌లో ఉంటదండి. ఇక్కడ మీకు డెవలపర్ పర్స్పెక్టివ్‌లో ఉంటది. అగైన్ డెవలపర్ అంటున్నామని చెప్పేసి మీకు ప్రోగ్రామింగ్ ఏమి కూడా చేయాల్సిన అవసరం లేదండి. మనం ఏవైతే డెవలపర్ రిలేటెడ్ సర్వీసెస్ ఉన్నాయో లైక్ కోడ్ కమిట్ అని, కోడ్ బిల్డ్ అని, కోడ్ డిప్లాయ్ అని, కోడ్ పైప్‌లైన్ ఇవేవైతే ఉన్నాయో ఎలాస్టిక్ బీన్ స్టాక్ కొన్ని స్పెసిఫిక్ సర్వీసెస్ మనం డెవలపర్ కింద నేర్చుకోవాలి. అంతేగాని మనకి ఇక్కడ ఎటువంటి ప్రోగ్రామింగ్ పైథాన్ గాని, జావా కానీ ఇటువంటి కోడ్స్ ఏవి కూడా రాయాల్సిన అవసరం అయితే డెవలపర్‌లో ఉండదండి. సిసాప్స్‌లో ఏంటంటేనండి ప్రీవియస్‌గా మనకి 2018-19లో ఈ క్వెషన్స్ అన్నీ కూడా మనకి ఎట్లా ఉంటాయనంటేనండి సర్టిఫికేషన్స్‌కి మల్టిపుల్ చాయిస్ ఉంటదండి. సో మల్టిపుల్ చాయిస్ అంటే మీకు రేడియో బటన్స్ వస్తూ ఉంటాయి. అందులో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో దెన్ మల్టీ సెలెక్ట్ ఉంటాయండి. మల్టీ సెలెక్ట్ అండ్ చెక్ బాక్సెస్ వస్తాయి. ఇందులో నుంచి మీరు 2 ఆన్సర్స్ మీరు సెలెక్ట్ చేయాల్సి వస్తది 5 డిఫరెంట్ ఆప్షన్స్ నుంచి. ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ మాత్రమే ఉండేదండి. కాకపోతే సిసాప్స్‌కి ఈ మధ్య ఏం చేశాడు అనంటే ఇందులో ల్యాబ్స్ కూడా ఇస్తున్నాడండి. ల్యాబ్స్ అనంటే మనం ఏవైతే డెమోస్ మనం ప్రాక్టీస్ చేస్తామో, ఈ డెమోస్ అన్నిటిని కూడా వీడు ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో వాడు మనకి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏదైనా పర్టిక్యులర్ టాస్క్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ చేయమని అయితే చెప్తాడండి. సో అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ చేయమంటాడు. అక్కడే మనం ఆ టాస్క్ అనేటువంటి సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడే మనం సక్సెస్‌ఫుల్‌గా పాస్ అవుతాం. అయితే ఒక అప్డేట్ ఏంటి అనంటే సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్‌లో ఇప్పుడు మీకు ల్యాబ్స్ అనేటువంటిది ప్రెజెంట్ హోల్డ్ చేసాడండి. ఎప్పటి వరకు హోల్డ్ చేసాడనేటువంటిది వాడు మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ ప్రెజెంట్ అయితే ఇంకా స్టిల్ ఇది హోల్డ్‌లోనే ఉంది. ఎందుకు అనంటే మనకి ఇది హోల్డ్‌లో ఉంచాడు కాబట్టి మీరిప్పుడు గనుక సిసాప్స్ రాస్తే మీకు ఓన్లీ మల్టిపుల్ చాయిస్ గాని, లేకపోతే ఇట్లా మీకు మల్టీ ఆప్షన్ గాని ఉంటదండి. మల్టీ సెలెక్ట్ గాని. ఓన్లీ ఇట్లా మీకు క్వెషన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే ఉంటది. మీరు ఎటువంటి ల్యాబ్స్ కూడా ప్రెజెంట్ అయితే చేయవలసిన అవసరం లేదండి. మేబీ వాడొక 1 మంత్‌లో మళ్ళీ దీని ల్యాబ్స్ పెట్టొచ్చు. లేకపోతే 2 మంత్స్‌లో పెట్టొచ్చు. 3 మంత్స్‌లో పెట్టొచ్చు. దాని గురించి వాడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వెబ్‌సైట్‌లోనైతే ఉంచలేదు. బట్ ప్రెజెంట్ అయితే సిసాప్స్‌లో మనకి ల్యాబ్స్ అయితే లేవు. ఆల్ 3 సర్టిఫికేషన్స్‌లో కూడా ఎక్కడ మీకు ల్యాబ్స్ లేవండి. సో ఇన్ కేస్ ఫ్యూచర్‌లో వస్తే గనుక సిసాప్స్‌లో మీకు ల్యాబ్స్ అనేటువంటివి రావచ్చన్నమాట. అగైన్ ఆ ల్యాబ్స్ కూడా మనం ఏవైతే డెమోస్ చేస్తామో అందులో నుంచే వస్తాయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ అండి. సో ప్రొఫెషనల్ వచ్చేసి మీకు అసోసియేట్ లెవెల్ తర్వాత ఉండేటువంటిది. సో మీకు అసోసియేట్ లెవెల్‌తో కంపేర్ చేస్తే ప్రొఫెషనల్ వచ్చేసి చాలా డిఫికల్ట్‌గా అయితే ఉంటది. ఈవెన్ మీరు టైమ్ తీసుకున్న 130 మినిట్స్ అండ్ అసోసియేట్‌కి ప్రొఫెషనల్‌కి అయితే 180 మినిట్స్ టైమ్ ఉంటది. అండ్ క్వెషన్స్ చెక్ చేస్తే మీకు 65 అసోసియేట్, 75 మీకు ప్రొఫెషనల్‌లో ఉంటదండి. కాస్ట్ కూడా $150, $300. సో డబుల్ ద ప్రైస్ ఉంటది. సో డబుల్ ద టైమ్ ఉంటది. డిఫికల్టీ కూడా డబుల్ అయితే ఉంటదండి. సో అట్లా మీకు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ చేస్తే ప్రొఫెషనల్‌కి ట్రై చేయండి. టైమ్ తీసుకోండి. ఇంకా టైమ్ తీసుకోండి. సో సర్టిఫికేషన్ కంప్లీట్ చేశాక 2, 3 మంత్స్ టైమ్ తీసుకోండి. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. అప్పుడు మీరు ప్రొఫెషనల్‌కి వెళ్ళొచ్చు. దెన్ డెవాప్స్ గాని, సిసాప్స్ గాని మీరు చేసుకోవచ్చు. అగైన్ మీరు ప్రొఫెషనల్ చేయాలి అన్నా మీకు ఎటువంటి డిపెండెన్సీ లేదండి. సో 2018, 2019 ఆ టైంలో ఏమయ్యేది అనంటే అంతవరకు కూడా మీకు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ చేయాలి అంటే బిఫోర్ దట్ మీరు అసోసియేట్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేయాలంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ కంప్లీట్ అయ్యి ఉండాలండి. డెవాప్స్ చేయాలంటే మీరు డెవలపర్ అసోసియేట్ గాని, సిసాప్స్ అసోసియేట్ గాని మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అప్పుడే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ ఇప్పుడు అటువంటి కన్‌స్ట్రైంట్ గాని, కండిషన్స్ ఏమీ లేవండి. డైరెక్ట్‌గా మీరు అప్లై చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ వితౌట్ నాలెడ్జ్ అండ్ స్కిల్ వెళ్ళొద్దు. ఎందుకంటే $300 అంటే ఆల్‌మోస్ట్ క్లోజ్ టు సమ్ 25, 28,000, 30,000 దాకా ఉంటది. సో విత్ టాక్సెస్‌తో కలుపుకొని సో దట్ 30,000 వేస్ట్ అయిపోతాయి. దెన్ ఫైనల్లీ కూడా స్పెషాలిటీ ఉంటది. స్పెషాలిటీ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా మీకు ఏడబ్ల్యూఎస్‌లో జెనరిక్‌గా అన్ని సర్వీసెస్ కవర్ అవుతాయండి. అంటే మీకు డెవలపర్ అనే కాదు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనే కాదు, లేకపోతే డేటాబేస్ అడ్మిన్ అనే కాదు, ఇట్లా అని కాదు. మొత్తం జనరిక్‌గా కామన్‌గా ఉండేటువంటి అన్ని సర్వీసెస్ ఇక్కడ కవర్ అవుతాయండి. కాకపోతే స్పెషాలిటీ ఏంటంటే యాస్ నేమ్ సజెస్టింగ్ ఇక్కడండి మీకు స్పెషలిస్ట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఉంటారండి. వాళ్ళకి మేబీ నెట్వర్కింగ్ గురించి తెలియకపోవచ్చు. లేకపోతే వాళ్ళకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి అవసరం ఉండకపోవచ్చండి. సో వాళ్ళేంటంటే డైరెక్ట్‌గా సెక్యూరిటీ సర్టిఫికేషన్ మీద కాన్సంట్రేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు డేటాబేస్‌కి సంబంధించిన వాళ్ళైతే డేటాబేస్ స్పెషాలిటీ మీద కాన్సంట్రేట్ చేయండి. మెషిన్ లెర్నింగ్ వాళ్ళైతే డేటా అనలిటిక్స్, లేదు నెట్వర్కింగ్ స్పెషలిస్ట్ అయితే గనుక అడ్వాన్స్డ్ నెట్వర్కింగ్ అండి. ఎస్ఏపీ మీద మీకు చేస్తూ ఉంటే గనుక ఎస్ఏపీ ఆర్ ఎల్స్ మెషిన్ లెర్నింగ్ అండి.
సో వీటన్నిటిపైన కూడా మీరు డిఫరెంట్ సర్టిఫికేషన్ డైరెక్ట్‌గా మీరు రాసుకోవచ్చు. అగైన్ ఇవి కూడా లైక్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్సే. ఎక్కడ కూడా మీకు ఎటువంటి డిపెండెన్సీస్ ఏమి లేవండి. మన కోర్స్‌లో వచ్చేసి మనం కవర్ చేసేవన్నీ కూడా మీకు అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్స్ చేసుకోవడానికైతే మన సిలబస్ అంతా కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మీరు ఈజీగా కూడా కవర్ చేయగలుగుతారు. సో ఇది మనకి సర్టిఫికేషన్ గురించి. అండ్ ఇందులోనే కెరీర్ ఆపర్చునిటీస్ గనక చూసుకుంటేనండి, మనకి ఈ కోర్స్ ద్వారానైతే ఆల్రెడీ మీరు రోల్స్‌లో సమ్ సీనియర్ రోల్స్‌లో ఉంటే ఓకేనండి. బట్ ఇది మనకు 2, 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుందని నేను చెప్తున్నాను కాబట్టి, సో ఇక్కడ మీకు ఎంతవరకు వస్తది అనంటే, ఏమేం రోల్స్ వరకు మీరు చేసుకోవచ్చు అనంటేనండి, క్లౌడ్ ఇంజినీర్, సో జూనియర్ క్లౌడ్ ఇంజినీర్ ఆర్ ద సీనియర్ క్లౌడ్ ఇంజినీర్ దానికి మీరు అప్లై చేసుకోవచ్చండి. ఆర్ ది జూనియర్ డెవలపర్, సీనియర్ డెవలపర్. సో బేస్డ్ ఆన్ మీకు ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే దాన్ని బట్టి సీనియర్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే జూనియర్ కింద వెళ్ళొచ్చండి. సో దెన్ డెవాప్స్ ఇంజినీర్స్ అండి. డెవాప్స్‌లో జూనియర్, సీనియర్ అండ్ లీడ్ సేమ్ అట్లనే ఉంటది. దెన్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ అండి. సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్. మోస్ట్‌లీ కూడా మీ క్లౌడ్ ఇంజినీర్, సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్ 2 కూడా కాంబినేషన్‌లో ఉంటాయి. సెపరేట్ ఏం కాదు గానీ, మోస్ట్‌లీ కూడా సిమిలర్‌గా ఉంటాయి. అండ్ గ్లాస్‌డోర్‌లో చెక్ చేస్తే మనకి వాటి రోల్స్ గాని, వాటి రిలేటెడ్ సాలరీస్ గాని మనకి ఇట్లా కనిపిస్తున్నాయి. సో ఫ్రెషర్స్‌కి అయితే మీకు ఎంత కాదనుకున్నా 3-5 లాక్స్ మధ్యలో ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకైతే గనకండి మీకు ఒక 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక మీకు 5-7 ఆర్ 5-8 మధ్యలోనైతే ఉంటది. దట్ అగైన్ బేస్డ్ ఆన్ మీ పెర్ఫార్మన్స్ బట్టి, ప్రీవియస్ మీకున్న సాలరీ ప్యాకేజ్‌ని బట్టి కూడా అది డిపెండ్ అయ్యి ఉంటది. సో కాబట్టి మీరు అట్లా చూసుకోవచ్చండి. బట్ ఓవర్ ద ఇయర్స్ మీరు చూసుకుంటే ఒక 5 ఇయర్స్ వచ్చేసరికి 5 ఇయర్స్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి మీరు క్లోజ్ టు 15-25 లాక్స్ మధ్యలోనైతే మీకు సాలరీ ప్యాకేజెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మార్కెట్‌లో అంత డిమాండ్ అయితే ఉంది. అండ్ స్టిల్ ఇది మీకు రిసెషన్ టైమ్ అని చెప్పుకుంటున్నా సరేనండి. మనకి స్టిల్ జాబ్ కాల్స్ వస్తున్నాయి. స్టిల్ జాబ్స్ కొడుతున్నారు. స్టిల్ హైయెస్ట్ ప్యాకేజెస్ కూడా వస్తున్నాయి. సో ఒక 6 మంత్స్ బ్యాక్, ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు కూడా మనకి క్లౌడ్‌లో చేసేవాళ్ళు ఎంత డిమాండ్ అడిగితే ఐ మీన్ ఎంత ప్యాకేజ్ అడిగితే అంత ప్యాకేజ్ ఇవ్వడానికి కంపెనీస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. బట్ డ్యూ టు ద రిసెషన్ టైమ్ మనకిప్పుడు అంతగా రెడీగా లేరు కానీ, ఒకవేళ మీరు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా ఉంటే, మీకు రియల్లీ స్కిల్డ్ అయితే, రియల్లీ వర్తబుల్ క్యాండిడేట్ అయితే, సో కంపెనీస్ ఆర్ రియల్లీ ఆఫరింగ్ యూ హైయర్ ప్యాకేజెస్ అండి. సో డెఫినిట్‌గా ఓపెనింగ్స్ ఉన్నాయి, కాల్స్ వస్తున్నాయి, అన్ని కూడా వస్తున్నాయి. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్సే, నా కొలీగ్సే వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్‌లో కూడా వాళ్ళు ఆఫర్స్ తెచ్చుకుంటున్నారు విత్ హైయెస్ట్ ప్యాకేజెస్. సో కాబట్టి ఇదైతే మనకి ఈజీగా అండ్ నా దగ్గర లైక్ చేసేటువంటి డిఫరెంట్ క్యాండిడేట్స్ కూడా కోర్సెస్‌లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. సో వాళ్ళు కూడా జాబ్స్ అనేవి వస్తున్నాయి, కాల్స్ అనేవి వస్తున్నాయి. సో కాబట్టి వాటి గురించి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదండి. అండ్ అట్లనే డెవాప్స్ మీద కూడా కెరీర్ ఆపర్చునిటీస్ చెక్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తాయండి. సో ఇవి నేను నౌకరీ నుంచి అయితే తీసుకున్నాను. సో జస్ట్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇంజినీర్ అని చెక్ చేస్తే మీకు అందులో చెక్ చేయండి. సో జాబ్ డిస్క్రిప్షన్‌లో. సో ఇవన్నీ కూడా మీకు కనిపిస్తుంటాయి. వాటి రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా. సో దెన్ బేసికల్లీ ఇప్పుడు ఈ కోర్స్‌లో వచ్చేసి నేను మీకు సో సర్టిఫికేషన్స్ గురించి చెప్తున్నాను అనంటే ఐ షుడ్ బి సర్టిఫైడ్ కదండీ ఫస్ట్. సో కాబట్టి ఫస్ట్ నేను సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుంటేనే నేను మీకు సర్టిఫికేషన్స్ గురించి ఎట్లా పాస్ అవ్వాలి, లేకపోతే ఎట్లా చదవాలి, సిలబస్ ఏంటి అనేటువంటిది నేను మీకు చెప్పగలుగుతాను. సో అందుగురించే మనకి ఆల్రెడీ కూడా నాకు 9x ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ అండి. సో 9x అంటే మీకు 9 డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఔట్ ఆఫ్ ద 12 సర్టిఫికేషన్ నేను 9 సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసున్నాను. సో దట్ అట్లా ఎన్ని సర్టిఫికేషన్ చేస్తే అంత నెంబర్ ఆఫ్ ఎక్స్ అని మనం లింక్డ్ఇన్ వీటన్నిటిలో కూడా చూస్తూ ఉంటాం. సో 9 అంటే సో అట్లానండి 9x అంటే 9 డిఫరెంట్ సర్టిఫికేషన్స్ అని. సో ఏమేమి సర్టిఫికేషన్స్ అని చూసినా సో అసోసియేట్ లెవెల్‌లో ఉన్న 3 అండ్ క్లౌడ్ ప్రాక్టీషనర్, ప్రొఫెషనల్‌లో ఉన్నటువంటి 2, స్పెషలిస్ట్‌లో ఉన్నటువంటి సెక్యూరిటీ, డేటాబేస్ అండ్ అడ్వాన్స్డ్ నెట్వర్కింగ్. సో ఇవన్నీ కూడా నేను చేసిన సర్టిఫికేషన్స్. సో దట్ యూ కెన్ ట్రస్ట్ మీ దట్ ఐ క్యాన్ టీచ్ యూ వాట్ ఎవర్ యూ నీడ్ ఫర్ అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్. అండ్ నాట్ ఓన్లీ ఫర్ ద అసోసియేట్ లెవెల్ డెవాప్స్ టూల్స్ మీద కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. సో దట్ ఎట్లయినైతే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. సో అబౌట్ మీ ఐఎమ్ రాకేష్ సానికి సో యూట్యూబ్ ఛానల్ మనం ఎప్పటి నుంచో స్టార్ట్ చేసి రన్ చేస్తున్నాము. సో ఓవర్ ద టైమ్ చాలా మంది స్టూడెంట్స్ అడిగారు కాబట్టి ఫాలోవర్స్, ట్రైనింగ్స్ వీటన్నిటి గురించి. సో ఐఎమ్ స్టార్టింగ్ దిస్ ట్రైనింగ్స్ అండి. సో కరెంట్లీ 4th బ్యాచ్ ఒకటి రన్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ అవర్ 4th బ్యాచ్. అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండి. అండ్ 9x AWS అండ్ 1x Azure, 1x GCP, 1x Oracle Cloud. సో ఇట్లా ఉన్నాయి. సో ఐ హావ్ మెనీ ఇయర్స్ ఆఫ్ AWS ఎక్స్పీరియన్స్ యాజ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, సిసాప్స్ డెవలపర్, సో యాజ్ పైథాన్ డెవలపర్, దెన్ డెవాప్స్, AWS డెవాప్స్ అండ్ నార్మల్ డెవాప్స్, అండ్ దెన్ ఆటోమేషన్. సో వీటన్నిటిపైన కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ విత్ ఇన్ ద లాస్ట్ 3 బ్యాచెస్‌లో వచ్చేసి ఒక అరౌండ్ 450+ స్టూడెంట్స్ వరకు కూడా మనం ఆన్‌లైన్‌లో టీచ్ చేస్తున్నామండి. సో అవుట్ ఆఫ్ దోస్ సో చాలా మంది సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూజింగ్ మై కోర్స్ వాళ్ళు సర్టిఫికేషన్ కంప్లీట్ చేస్తున్నారని. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మీరు కూడా సర్టిఫికేషన్ మీద చేయాలి అనుకుంటే డెఫినెట్‌గా కోర్స్ అవ్వడంతో మీరు సర్టిఫికేషన్ కూడా క్లియర్ చేయగలుగుతారండి. సో ఇఫ్ యూ వాంట్ మీ టు ఫాలో ఆన్ సోషల్ మీడియా సో దెన్ లింక్డ్ఇన్, యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్. సో ఆల్ దీస్ లింక్స్ ఆర్ హియర్. సో ఇదండి మన కోర్స్ ఇంట్రడక్షన్ వచ్చేసి. సో ఇన్ కేస్ ఏమైనా క్వెషన్స్ ఉంటే గనక నేను ఇక్కడ మీరు క్వెషన్స్ పోస్ట్ చేయండి చాట్‌లో. లేదంటే మీరు అన్‌మ్యూట్ కింద మీకు లైక్ మీ హ్యాండ్ రైజ్ చేసే ఆప్షన్ ఉంటదండి మీకు.
కంట్రోల్‌లో జూమ్ కంట్రోల్స్ దగ్గర. సో, కొంచెం మీ హ్యాండ్ రైజ్ చేసినా నేను మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వన్ బై వన్ నేను అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తానండి. సో, ఒక 10, 15 మినిట్స్ నేను మీకు క్వెషన్స్ అనేటువంటివి తీసుకొని మీ క్వెషన్స్ అన్ని ఆన్సర్ చేసి, దెన్ అసలు మనకి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి? సో, అవి ఎందుకొచ్చింది? డెవాప్స్ అనేటువంటిది అందుట్లో ఎక్కడొస్తుంది? క్లౌడ్ అనేటువంటిది అందుట్లో ఎక్కడొస్తుంది? ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామండి. అప్పుడు మనకి ఒక క్లారిటీ అయితే ఉంటుంది. వన్ సెకండ్ అండి. ఫస్ట్ చార్ట్‌లో క్వెషన్స్ తీసుకుంటున్నాను. సో, ప్రొఫెషనల్ సిలబస్ ఈస్ డిఫరెంట్. యాహ్! డెఫినెట్‌గానండి. మీకు ప్రొఫెషనల్ సిలబస్ అనేటువంటిది ఏంటంటే, డిఫరెంట్ అంటే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉండదు మీకు. ఇక్కడొచ్చిన సర్వీసెసే మీకు అక్కడ కూడా వస్తాయి. కాకపోతే అవేంటంటే మీకు డిఫికల్ట్‌గా ఉంటదండి. క్వెషన్‌లో డిఫికల్టీ అనేటువంటిది ఎక్కువుంటది. పెద్ద పెద్ద సినారియో బేస్డ్ క్వెషన్స్ ఇస్తాడు. మీకిప్పుడు అసోసియేట్ లెవెల్‌లో తీసుకుంటే 3, 4 లైన్స్ ఉంటదండి క్వెషన్ వచ్చేసి. ఆప్షన్స్ కూడా మీకు 1, 2 లైన్స్ ఉంటాయి. సో, సింపుల్‌గా అయిపోతది. కానీ మీకు ప్రొఫెషనల్ వచ్చేసరికి క్వెషనే మీకు 6-7 లైన్స్ ఉంటదండి. ఒక్కొక్క ఆప్షన్ కూడా 4-5 లైన్స్ ఉంటది. వాటిని చదివేసరికే మనకి నిద్రొచ్చేస్తూ ఉంటది. పేషెన్స్ అనేటువంటిది ఎక్కువ ఉండాలండి. సో, అట్లా మీకు డిఫికల్టీ లెవెల్ అనేటువంటిది పెరుగుతూ ఉంటది ప్రొఫెషనల్‌లో. బట్ అసోసియేట్ తీసుకుంటే మనకైతే ఈజీగా ఉంటదండి. సో, డూ యూ కవర్ సమ్ బేసిక్స్ ఆఫ్ పైథాన్ ఫర్ ఆటోమేషన్? యెస్, 1, 2 సెషన్స్ పైథాన్ మీద కూడా తీసుకుంటానండి. సో, జస్ట్ ఫర్ ద బేసిక్ యూసేజ్ ఎందుకంటే డెవాప్స్ మీద ఆటోమేషన్స్ మనం పైథాన్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి. సో, కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంఎల్ ఆప్స్ అండ్ డెవాప్స్? సో, డెవాప్స్ గురించి మనం ఇంకా డిస్కస్ చేయలేదండి. ఈ క్వెషన్ గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం. సో, హౌ మచ్ యూ ఆర్ కవరింగ్ ఆన్ క్యూబర్నెటిస్ టాపిక్స్? క్యూబర్నెటిస్‌లో ఇన్ డెప్త్‌గా డే టు డే ఇంజినీర్ ఏవైతే పెర్ఫార్మ్ చేస్తాడో టాపిక్స్ అన్నీ కూడా మనం డెప్త్‌గానే కవర్ చేస్తాం. సో, కాబట్టి మీకు భయమేం అక్కర్లేదు. సో, దినేష్, ఆర్ యూ ప్రొవైడింగ్ ఎనీ ల్యాబ్ ఫర్ ఏడబ్ల్యూఎస్ ప్రాక్టీస్? ఏడబ్ల్యూఎస్ ల్యాబ్‌కొచ్చేసి మనం ఏమి ప్రొవైడ్ చేయమండి. మీరు ఓన్‌గా ఫ్రీ టైర్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. సో, దాంతో మీకు చార్జెస్ ఏమి అవ్వవు. మనం ఔట్ ఆఫ్ 90+ సర్వీసెస్‌లో అక్కడక్కడ ఒక 1 ఆర్ 2 సర్వీసెస్‌కి మనం కొంచెం కొంచెం చార్జెస్ పడేవి ఉంటాయి. అక్కడ నేను మీకు చెప్తాను. అవి ఇమ్మీడియేట్‌గా మీరు డెమో చేసిన తర్వాత వెంటనే మీరు రిమూవ్ చేసేస్తే మీకు జస్ట్ 100, 200 రూపీస్‌కి తప్ప మీకు ఎక్కువ చార్జెస్ అనేవి రావండి. సో, అట్లనైతే ఉంటుంది. అండ్ పేమెంట్ గురించి నేను లాస్ట్‌లో చెప్తాను. వెంకట్ సాయి గారు. సో, ధరణి బాబు, హౌ అబౌట్ ఎనీ మానిటరింగ్ టూల్ లైక్ పార్ట్ ఆఫ్ కోర్స్? నాగియోస్ ఇస్ ద మానిటరింగ్ టూల్ కదా! సో, ఏడబ్ల్యూఎస్ నుంచి క్లౌడ్ వాచ్ ఉంది. సో, క్లౌడ్ వాచ్ డిస్కస్ చేస్తాం. నాగియోస్ డిస్కస్ చేస్తాం. సో, రాజా దండ గారు, ఇన్ థిస్ కోర్స్ హౌ యూ విల్ టీచ్? యాక్చువల్లీ క్వెషన్ అర్థం కాలేదు. మన కోర్స్ అంతా కూడా జూమ్ ఆన్‌లైన్ మీటింగ్స్‌లో ఉంటదండి. సో, ఫ్రమ్ విచ్ సైట్ షుడ్ వి ప్రాక్టీస్ ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఎగ్జామ్ ప్రాక్టీస్ క్వెషన్? నేను మీకు అవి లింక్ షేర్ చేస్తానండి. సో, వుడ్‌మి నుంచి మీరు తీసుకోవచ్చు. సో, ప్రాక్టీస్ క్వెషన్స్‌కి మనం తీసుకోవచ్చండి సిమ్యులేషన్. అక్కడ వాడు 300, 400 క్వెషన్స్ ఇస్తాడు. మనకి 300, 400 మనం సెట్స్ కింద ఇస్తాడండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్‌లో 65 క్వెషన్స్ ఉంటాయి కాబట్టి 65, 65, 65 అట్లా 5, 6 సెట్స్ ఉంటాయి. ఎవ్రీ సెట్‌లో కూడా మనం 90+ స్కోర్ చేస్తున్నామంటే దాని ఎగ్జామ్‌కి మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చండి. సో, ఫర్ జావా డెవలపర్ లెర్నింగ్ క్లౌడ్ హౌ ఇట్ వుడ్ బి హెల్ప్‌ఫుల్? సో, డెవలపర్ ప్లస్ క్లౌడ్ అనేటువంటిది ఎప్పుడు కూడా బావుంటదండి. చాలా డిమాండ్ ఉంటది. సో, ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్ ఎట్లా ఉంటదో, ఏడబ్ల్యూఎస్ ప్లస్ పైథాన్ డెవలపర్ గాని, ఏడబ్ల్యూఎస్ ప్లస్ జావా డెవలపర్ ఆర్ ఎనీ అదర్ డెవలపర్ డిమాండ్ అట్లానే ఉంటదండి. సో, ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అనంటే డెవాప్స్ కంటే కూడా డెవలపర్‌కి ఎక్కువ స్కేల్ అండ్ ప్యాకేజెస్ అనేవి ఎక్కువుంటాయి. అగైన్ బేస్డ్ ఆన్ ద ఎక్స్‌పీరియన్స్ అండ్ ద పెర్ఫార్మన్స్. సో, యాహ్! రాజా దండ గారు లైక్ ఫస్ట్ మనం ఇది మిక్స్డ్ కోర్స్ ఉంటదండి. సో, మిక్స్డ్ అంటే మనం ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ గురించి స్టార్ట్ చేస్తాం. ఏడబ్ల్యూఎస్ గురించి స్టార్ట్ చేసి దెన్ లైనెక్స్ తీసుకుంటామండి మధ్యలో. సో, దెన్ అట్లా సర్వీసెస్ డిస్కస్ చేస్తూ కూడా మధ్యలో మనకి డెవాప్స్ అండ్ సిసాప్స్ ఇవన్నీ వస్తదండి. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కవర్ అవుతూ ఉంటది. అండ్ మధ్య మధ్యలో మనకి డెవాప్స్, సిసాప్స్ రిలేటెడ్ సర్వీసెస్ వస్తాయండి. అండ్ బేస్డ్ ఆన్ కంటిన్యూటీ బట్టి సర్వీస్ వైస్ కంటిన్యూటీ బట్టి మనకి అవి యాడ్ అవుతూ ఉంటాయి. సో, ఇది కంప్లీట్‌లీ అసోసియేట్ లెవెల్ అనేది బిగినర్స్ నేర్చుకునేదే సుకేత్. సో, ప్రయర్ ఏడబ్ల్యూఎస్ ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు గానీ, బట్ ప్రయర్ బేసిక్ ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఈజీ అవుతదండి. లైక్ సర్వర్స్ అంటే ఏంటి? క్లయింట్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మీకు ఈజీ అవుతుంది.
సో డెవాప్స్, డెవ్సెకాప్స్ గురించి మనం అప్‌కమింగ్ డిస్కషన్‌లో చేద్దామండి. సో అశోక్ వర్ధన్ గారు పాస్, ఐఏఎస్, సాస్ కవర్ అవుతాయా? కంప్లీట్‌గా కవర్ అవుతాయండి. ఔట్ ఆఫ్ థీస్ 90+ సర్వీసెస్‌లోనే మనకి పాస్, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్, సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ ఇవన్నీ కూడా వస్తాయి. వీటితో పాటు డేటాబేస్ యాస్ ఎ సర్వీస్ ఆర్ మెషిన్ లెర్నింగ్ యాస్ ఎ సర్వీస్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. సో దేశిక్ గారు యూ కెన్ అప్లై ఫర్ ఏడబ్ల్యూఎస్ అడ్మిన్, క్లౌడ్ అడ్మిన్ ఆర్ క్లౌడ్ డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్. సో దేనికైనా మీరు అప్లై చేయొచ్చు. సో ఓకేనండి. సో బేసికల్లీ అన్నీ కూడా రిపీటెడ్ క్వెషన్స్ అయితే కనిపిస్తున్నాయి మోస్ట్‌లీ కూడా. సో నేను ఒకసారి ఫర్దర్ టాపిక్స్ అనేవి తీసుకొని నేను ఒకసారి మళ్ళీ కూడా నేను మీకు మళ్ళీ ఫైనల్‌గా మనం డిస్కస్ చేద్దామండి. సో అరౌండ్ 9:15 ఆ టైంకి. సో లెట్ అస్ డిస్కస్ ద సినారియో బేస్డ్ అండి. సో ఒకసారి మళ్ళీ నెక్స్ట్ చూసిన తర్వాత కాన్సెప్ట్ చూసిన తర్వాత మళ్ళీ వెళ్దామండి. సో దట్ ఇవాళ మనం షెడ్యూల్ చేసిందైతే కంప్లీట్ అవుతది. అండ్ ఫైనల్‌గా మనం లాస్ట్‌లో ఎంత టైం అయినా డిస్కస్ చేయొచ్చు. సో ఒక సినారియో బేస్డ్ మనం డిస్కస్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ అనేటువంటిది మనకందరికీ కూడా ఫెమిలియర్‌గా ఉన్నటువంటి ఒక అప్లికేషన్. అందరి మొబైల్స్‌లో వాట్సాప్ ఉంటది. అండ్ వాట్సాప్‌ని వెబ్ బేస్డ్ కూడా మనం యూజ్ చేస్తామండి బ్రౌజర్‌లో. సో వెబ్ బేస్డ్‌గా కూడా మనం యూజ్ చేస్తున్నప్పుడు సో యాక్చువల్లీ ఒక వెబ్ అప్లికేషన్ అనేటువంటి ఆర్ ఒక వాట్సాప్ అనేటువంటి అప్లికేషన్‌ని మనం డెవలప్ చేయాలంటే ఎట్లా డెవలప్ చేయాలి? సో దానికి ప్లానింగ్ అనేటువంటిది ఎట్లా ఉంటది? సో ప్లానింగ్ అనేటువంటిది మీరు చెక్ చేస్తే ఇప్పుడు వాట్సాప్ మీరు చెక్ చేశారనుకోండి. వాట్సాప్‌లో కరెంట్‌లీ ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటండి? సో చాట్ అనేటువంటి ఫీచర్ ఉంది. వాయిస్ కాల్స్ ఉన్నాయి. వీడియో కాల్స్ ఉన్నాయి. స్టేటస్ పెట్టుకోవచ్చు మీరు. లేకపోతే ఎవరైనా మెసేజ్ చదివినప్పుడు అక్కడ మీకు టిక్ మార్క్స్ వస్తాయి. లేకపోతే ఆర్కైవ్ చేసుకోవచ్చు. ఇట్లా చూసుకుంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ అనేవి వాట్సాప్‌లో ఉన్నాయండి. సో ఎప్పుడైనా మనం ఒక అప్లికేషన్ అనేటువంటి డెవలప్ చేయాలి అనంటే అసలు ఫస్ట్ అందులో ఏం ఫీచర్స్ ఉండాలి అనేటువంటి చెక్ చేస్తామా? లేకపోతే డైరెక్ట్‌గా డెవలప్‌మెంట్ స్టార్ట్ చేస్తామా? లేకపోతే డైరెక్ట్‌గా టెస్టింగ్ స్టార్ట్ చేసేస్తామా? డైరెక్ట్‌గా ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి ప్లే స్టోర్‌లో పెట్టేస్తామా? అన్నటువంతంతా కూడా మనకు ఒక స్టాండర్డ్ అనేటువంటిది లేకపోతే ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా డిఫికల్ట్‌గా ఉంటుందండి. సో కాబట్టి ఈ ప్రాసెస్ నండి ఏదైనా ఒక అప్లికేషన్‌ని మీరు డెవలప్ చేయాలి అన్నా, మొబైల్ అప్లికేషన్ కావచ్చు, ఒక వెబ్‌సైట్ కావచ్చు ఆర్ ఎనీ అదర్ సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ మీరు డెవలప్ చేయాలి అన్నా, మనకు ఉన్నటువంటి ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్ ఏంటంటేనండి, ఎస్‌టిఎల్‌సి అనేటువంటిది మనకున్నటువంటి స్టాండర్డ్ ప్రాక్టీస్ అన్నమాట. సో ఎస్‌టిఎల్‌సి అనేటువంటిది ఫుల్ ఫార్మ్ ఏంటంటేనండి, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అండి. సో ఇక్కడ లైఫ్ సైకిల్ అని ఉంది కాబట్టి స్టేజ్ బై స్టేజ్ ఉంటదండి. సో ఒక స్టేజ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏం చేయాలి? ఆ తర్వాత స్టేజ్ ఏం చేయాలి? ఎట్లా చేయాలి? అనేటువంటిదంతా కూడా మనకి ఈ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అంతా కూడా మనకి డిఫైన్ చేస్తదండి. సో బేసికల్లీ ఇందుట్లో గనుక మీకు స్టేజ్ బై స్టేజ్ మనం చెక్ చేయాలి అంటేనండి, ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ఓకే. నేను ఒక వాట్సాప్ లాంటి ప్రొడక్ట్ నేను డెవలప్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడంటే వాట్సాప్ లాంటి ప్రొడక్ట్ అంటున్నాం గానీ, సో ప్రీవియస్‌గా వాట్సాప్ లేనప్పుడైతే ఒక చాట్ బేస్డ్ ప్రొడక్ట్ అనుకుందాం. సో ఒక చాట్ బేస్డ్ అప్లికేషన్ మనం డెవలప్ చేయాలి అనంటే, సో ఫస్ట్ ఏం చేయాలండి మనం? సో ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్ డెవలప్‌లో మొత్తం ఉన్నటువంటి స్టేజెస్ అన్నీ కూడా మనం తీసుకుంటే, మనకి ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ అయితే ఉంటది. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటేనండి, ఎవరైనా సరే ఏ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ మీరు చేయాలి అన్నా ఫస్ట్ మీరు అనాలిసిస్ అనేటువంటిది చేస్తారండి. సో అనాలిసిస్ అంటే ప్లానింగ్ చేస్తారండి. సో ప్లానింగ్ అంటే మీకు ఒక ప్రొడక్ట్ ఓనర్ ఉంటాడు. సో ప్రొడక్ట్ ఓనర్ అంటే ఎవరికి ఐడియా అనేటువంటిది వచ్చింది. సో ఐడియా ఉన్నవాడే కదా! సో వాడికి ఎన్ని ఐడియాస్ ఉన్నాయి? లేకపోతే దాన్ని ఎట్లా చేయొచ్చు? ఏం చేయొచ్చు? అనేటువంటిది వస్తది కదండీ! సో వాట్సాప్ అనేటువంటి దాంట్లో నేను చాట్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నా. ఓకే. బానే ఉంది. లేకపోతే నేను వాయిస్ కాల్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నా. ఓకే. ఇది కూడా బానే ఉంది. అగైన్ ఇది త్రూ ఎస్ఎంఎస్ బేస్డ్ ఉండాలా? ఇంటర్నెట్ బేస్డ్ ఉండాలా? లేకపోతే దీనికి వ్యూ ఎలాగుండాలి? సో ఐకాన్ ఏముండాలి? లేకపోతే ఏ కలర్ ఉండాలి? సో ఇట్లా ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటారండి అనాలిసిస్ స్టేజ్‌లో. సో ఈ ప్లాన్ చేసుకునే దాంట్లో ఎవరుంటారండి? ఈ ప్రొడక్ట్‌కి సంబంధించిన ఓనర్ ఉంటాడు. అండ్ ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన ఇప్పుడు స్పెసిఫిక్‌గా ఒక సింగిల్ పర్సన్ స్టార్టప్ కైండ్ ఆఫ్ స్టార్ట్ చేస్తే అన్నీ కూడా ఒకళ్ళిద్దరు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇదే ఒక పెద్ద ఆర్గనైజేషన్ అయితే అందులో ఉన్నటువంటి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ఉంటాడు. సిటిఓ లేకపోతే బిజినెస్ అనలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రొడక్ట్ ఓనర్ ఇట్లా డిఫరెంట్ మెంబర్స్ అందరూ కూడా ఉండి వీళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తూ కూడా ఉంటారు. రీసెంట్‌గా మైక్రోసాఫ్ట్ చూస్తే చాట్ జీపీటీ రిలీజ్ చేసిందండి. సో చాట్ జీపీటీ ఏంటంటే ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ అనేటివి ఒక బిగ్ ఆర్గనైజేషన్.
సో అటువంటి ఆర్గనైజేషన్ ఇంకో ప్రొడక్ట్‌ని రెడీ చేస్తుందనంటే సో డెఫినిట్‌గా అక్కడ ప్రొడక్ట్ ఓనర్ ఉంటాడు, ప్రాజెక్ట్ మేనేజర్ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ వాట్సాప్ లాంటిది ఎట్లా వచ్చింది అనంటే వాట్సాప్ అనేటువంటిది ఒక స్టార్టప్ కైండ్ ఆఫ్ కంపెనీ. లైక్ ఒక పర్సన్ ఒక 2, 3 మెంబర్స్ వచ్చేసి ఇండివిడ్యువల్‌గా డెవలపర్స్ అందరూ కూడా ఒక గ్రూప్‌గా వచ్చి వాళ్ళు డెవలప్ చేసినటువంటి ప్రొడక్ట్ అండి. సో అక్కడ చూస్తే ఆ 3 మెంబర్సే మొత్తం అన్ని రోల్స్ కూడా ప్లే చేస్తున్నారు. సో బేసికల్లీ ఫస్ట్ స్టేజ్ ఏంటంటేనండి కంప్లీట్‌గా కూడా మనం అనాలిసిస్ చేస్తాం. అనాలిసిస్ చేసి ఒక ప్లాన్ చేసుకుంటామండి. ఎప్పుడు ఏం చేయాలి? ఆ ప్రొడక్ట్ అంతట్లో ఫీచర్స్ లిస్ట్ ఏముండాలి అదంతా కూడా. సో నెక్స్ట్ స్టేజ్ అండి వన్స్ ప్లానింగ్ అంతా కంప్లీట్ అయింది అనుకున్నప్పుడు దెన్ మీకు డిజైన్ స్టేజ్‌కొస్తారండి. సో డిజైన్ స్టేజ్‌లో ఏం చేస్తారంటే మీకు ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసినట్టే మనకు ఒక చార్ట్ అనేటువంటిది ఒకటి కనిపిస్తూ ఉంటుందండి. పైన గ్రీన్ కలర్ ఉంది. లేకపోతే ఒక్కొక్క చార్ట్ క్లిక్ చేసినప్పుడు ఆ చార్ట్ రిలేటెడ్‌గా ఓపెన్ అవుతుంది. సో దాన్ని బేసికల్లీ మనం యూఎక్స్, యూఐ అనేది కాల్ చేస్తామండి. అంటే యూఐ ఎట్లా ఉండాలి? ఇప్పుడు నేను ఒక చిన్న కంపారిజన్ చేయాలంటేనండి, సో అంటే ఇది నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది. మేబీ మీకు ఎట్లా ఉందో నాకు తెలీదు. మన ఫోన్‌పే గాని, లేదంటే గూగుల్ పే గాని 2 ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే యూఐ మనకి సో చాలా ఈజీగా ఉంటదండి. నా వరకైతే ఫోన్‌పే మాత్రం చాలా ఈజీగా ఉంటది. ఏ కాంటాక్ట్స్ గాని ఈజీగా సెండ్ చేసుకోవడానికి, మొత్తం అన్ని చూడడానికి ఒక ఆర్గనైజ్డ్ వేలోనైతే నాకు కనిపిస్తది స్పెసిఫిక్‌గా. సో గూగుల్ పే అయితే నాకైతే కొంచెం డిఫికల్ట్ గానైతే ఉంటది. సో ఎందుకంటే అవన్నీ కూడా రాండమ్‌గా యాడ్ అయినట్టు కనిపిస్తాయి. రాండమ్‌గా లైక్ బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ గాని, లేకపోతే లైక్ పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్ గాని, అన్నీ ఒకే ప్లేస్‌లో క్లమ్జీగానైతే నాకు అనిపిస్తూ ఉంటది పర్సనల్‌గా. సో అట్లా ఏమవుతది అనంటే గ్లోబల్‌గా ఫోన్‌పే అనేటువంటి ఎవరికి చూసినానైతే కొంచెం ఈజీగానైతే అనిపిస్తదండి. సో అట్లా ఒక యూఎక్స్, యూఐ డిజైన్ అనేటువంటిది చేస్తూ ఉంటాం. ఎట్లా డిజైన్ చేస్తే ఈజీగా ఉంటది అనేటువంటి ఒక యూఐ డిజైన్ అంతా చేసుకొని, నెక్స్ట్ ఈ డిజైన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్‌కి డెవలప్‌మెంట్‌కొస్తారండి. ఇక్కడ మీకు యాక్చువల్ కోడింగ్ డెవలప్‌మెంట్ జరుగుతది. అంటే ఫ్రంట్ ఎండ్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కోడింగ్ గాని, ఒక అప్లికేషన్ చేయాలి అనంటే ఆ అప్లికేషన్‌కి ఏ లాంగ్వేజ్ స్టాక్ యూజ్ చేయాలి. అగైన్ ఇక్కడ లాంగ్వేజ్ స్టాక్ కూడా మీకు ఇక్కడే డిసైడ్ అవుతారండి. ఇక్కడ మీరు పైథాన్ యూజ్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే జావా యూజ్ చేయాలనుకుంటున్నారా? గో లాంగ్వేజ్ యూజ్ చేయాలా? లేకపోతే ఫ్రంట్ ఎండ్‌కొచ్చేసి నోడ్ జేఎస్ కానీ, లేకపోతే రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ గాని, సో ఇట్లా కోట్లిన్ గాని, ఇవన్నీ కూడా ఏం యూజ్ చేయాలనేటివి ఇక్కడే మీరు అన్నీ డిసైడ్ చేసుకుంటారు. బట్ ఫైనల్లీ వచ్చేసరికి డెవలప్‌మెంట్ స్టేజ్‌లో వాటి రిలేటెడ్ డెవలప్‌మెంట్ అంతా కంప్లీట్ అవుతుందండి. వన్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్‌గా వీళ్ళు మనకి రిలీజ్ చేయరు కదండీ! ఎందుకంటే అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది అనేటివి మనకు తెలీదు. ఫస్ట్ వీళ్ళే ఏం చేస్తారంటే టెస్టింగ్ అనేటువంటిది చేస్తారండి. సో చాట్ జీపీటీ మనకు రీసెంట్‌గా ఓపెన్ అయినప్పుడండి, సో అదొక 1 వీక్ అనుకుంటా. 1 వీక్ పాటు కూడా సో ఆ సైట్ అనేటువంటిది మీరు ఓపెన్ చేస్తున్నప్పుడు ఎవ్వరికీ కూడా యాక్సెస్ అయ్యేది కాదండి. సో ఎందుకనంటే ఆల్రెడీ దానిపైన చాలా లోడ్ వచ్చేసేది చాట్ జీపీటీ మీదకి. చాలా మంది యాక్సెస్ చేసేదానికి ట్రై చేసేవాళ్ళు. సో అది యాక్సెస్ అయ్యడానికి మనకి అంత ఈజీగా కూడా అయ్యేటువంటిది కాదు. మళ్ళీ కొంతసేపు ఒక 10, 15 టైమ్స్ రీఫ్రెష్ చేస్తే ఎప్పటికో మనకు కనెక్ట్ అయ్యేదండి. సో ఇంకా దీనికి సిమిలర్ ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవాలి అనంటే రీసెంట్‌గా ఈ ఆహా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో లైక్ ప్రభాస్‌ది ఒక షో వచ్చినట్టుంది. సో ఆ షోలో చూస్తే గనక ఎంటైర్ అప్లికేషనే మనకు డౌన్ అయిపోయిందండి. ఎందుకనంటే ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఎక్కువ నంబర్ ఆఫ్ యూజర్స్ వచ్చారు. సో ఎక్కువ నంబర్ ఆఫ్ యూజర్స్ ఒకేసారి అప్లికేషన్‌ని యాక్సెస్ చేయడం వల్ల అప్లికేషన్ హ్యాంగ్ అయిపోయింది. దాని సర్వర్స్ హ్యాంగ్ అయిపోయినాయండి. సో ఎంత టైం వరకు కూడా అది డౌన్ అయ్యి ఉందండి. సో అట్లా మనం ఏం చేస్తామంటే మన ఎక్స్‌పెక్టెడ్ ఎంతమంది ఉన్నారు? అంటే మన ఎక్స్‌పెక్టెడ్ కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారు? వీళ్ళందరూ కూడా మన అప్లికేషన్ వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు అందరూ ఒకేసారి యాక్సెస్ చేస్తారు. ఒక 1,00,000 కస్టమర్స్ ఒకేసారి యాక్సెస్ చేసినప్పుడు మనం యాడ్ చేసిన సర్వర్ గాని, మన అప్లికేషన్ గాని వర్క్ అవుతుందా లేదా? లేకపోతే మన అప్లికేషన్‌లో ఏమైనా బగ్స్ ఉన్నాయా లేదా? లేదు నార్మల్‌గా మనం ప్రోగ్రామింగ్ చేస్తానండి యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్ కింద. ఒక చిన్న ప్రోగ్రామ్ రాసామనుకోండి. ఆ ప్రోగ్రామ్‌లోనే చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో మరి అటువంటప్పుడు ఇంత పెద్ద ప్రొడక్ట్ చేసినప్పుడు అందుట్లో కూడా ఎర్రర్స్ ఉంటాయి కదండీ! సో అవన్నీ ఫిక్స్ చేసేదానికి మనకి టెస్టింగ్ ఉంటది. సో ఫైనల్లీ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు డిప్లాయ్‌మెంట్ ఉంటదండి. డిప్లాయ్‌మెంట్ అంటే ఇప్పుడు నీకు వాట్సాప్ అనేటువంటి దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు వాట్సాప్ అనేటువంటి డెవలప్ చేశారండి డెవలపర్సు. బానే ఉంది. డెవలప్ చేశారు, ప్లాన్ చేశారు. అంతా డెవలప్‌మెంట్ అంతా బానే ఉంది. కానీ ఇది డెవలప్ చేసి వాళ్ళ లోకల్ ల్యాప్‌టాప్స్‌లోనే ఉంచుకుంటే, ఇప్పుడు మనం వాట్సాప్ అనేటువంటిది యూజ్ చేయగలమా అండి? యూజ్ చేయలేం. ఎందుకంటే దాన్ని ఎవరు కూడా యాక్సెస్ చేయలేరు. మనందరం కూడా ఇప్పుడు వాట్సాప్ అనేటువంటి డౌన్‌లోడ్ చేసుకుంటున్నాము అనంటే, మొబైల్‌లో ప్లే స్టోర్‌లో వాట్సాప్ అనేటువంటి అప్లికేషన్ అవైలబుల్‌గా ఉంది కాబట్టి మనం డౌన్‌లోడ్ చేసుకోగలుగుతున్నాం. లేదు అనంటే మనకి వాడు ఒక వెబ్‌సైట్‌లో మనకి వాట్సాప్ వెబ్ అనేటువంటిది వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. అంటే మనం ఏదైతే డెవలప్ చేస్తామో, డెవలప్ చేసిన దాన్ని మనం బ్రౌజర్‌లో నుంచి యాక్సెస్ చేసినప్పుడు అవైలబుల్ అయ్యేలాగా పబ్లిక్‌గా పెట్టాలండి. సో, పబ్లిక్‌గా పెట్టాలి అనంటే ఏవైనా పబ్లిక్ సర్వర్స్‌లో మీరు హోస్ట్ చేయాలండి. పబ్లిక్ సర్వర్స్ అంటే మీకు అగైన్ పబ్లిక్ సర్వర్స్ కావాలంటే ఐదర్ మీరు పబ్లిక్ సర్వర్స్‌ని మొత్తం కొనాల్సొస్తది. లేదంటే మీకు క్లౌడ్ సర్విస్ ప్రొవైడర్స్ లైక్ ఏడబ్ల్యూఎస్ కానీ, అజ్యూర్ కానీ, లేకపోతే జీసీపీ గాని ఏవైతే క్లౌడ్ సర్విస్ ప్రొవైడర్స్ ఉన్నారో మీరు రెంట్‌కి తీసుకొని వీళ్ళ దాంట్లో మనం హోస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందోనండి, ఈ ప్రాసెస్ అంతా కూడా టెస్టింగ్ ఫేజ్ వరకు కూడా మన లోకల్‌లో మన డెవలప్‌మెంట్‌లో మన లోకల్ ల్యాప్‌టాప్స్‌లోనే మనం చేసుకోవచ్చండి. కానీ ఎప్పుడైతే డిప్లాయ్‌మెంట్‌కొస్తదో, డిప్లాయ్‌మెంట్‌కొచ్చేసరికి మీకు ఏమవుతదంటే ఎక్కడైనా క్లౌడ్‌లో మనం డిప్లాయ్ చేస్తూ ఉంటాం.
సో మొత్తం ఇవంతా సైకిల్‌లోనండి మనం క్లౌడ్ అనేటువంటిది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఈ డిప్లాయ్‌మెంట్ ఫేజ్‌లోనే మనం క్లౌడ్ అనేటువంటిది కూడా యూజ్ చేస్తామండి. అండ్ ఈ డిప్లాయ్‌మెంట్ ఫేజ్‌లో క్లౌడ్ అనేటువంటిది వస్తది. అగైన్ డెవాప్స్ అండి. సో డెవాప్స్ ఎక్కడొస్తది అనంటే ఇక్కడ మీకు డెవలప్‌మెంట్ అనేటువంటిది కంప్లీట్ చేసాక ఈ టెస్టింగ్ ఉంది చూసారా? ఈ టెస్టింగ్ అంతా కూడా ప్రెజెంట్ మీకు మాన్యుయల్‌గా జరుగుతుందనుకోండి. సో టెస్టింగ్‌ని ఆటోమేట్ చేయాలి. టెస్టింగ్ ఆటోమేటిక్‌గా జరిగిపోవాలి. దెన్ ఆటోమేటిక్‌గా జరిగి క్లౌడ్‌లో కూడా ఆటోమేటిక్‌గా డిప్లాయ్ అయిపోవాలండి. సో ఇక్కడే మీకు క్లౌడ్ ఇంజినీర్ ఏం చేస్తాడంటే ఈ అప్లికేషన్ క్లౌడ్‌లో విత్ యూజింగ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్‌తో డిప్లాయ్ చేసేదానికి క్లౌడ్ ఇంజినీర్ రోల్ ఇక్కడ మీకు అవసరం అవుతది. ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గాని, సిసాప్స్ గాని మీరు పెర్ఫార్మ్ చేసే ఆపరేషన్స్ వచ్చేసి ఈ డిప్లాయ్‌మెంట్ స్టేజ్‌లో పెర్ఫార్మ్ చేస్తారండి. సో డెవాప్స్ ఇంజినీర్ ఏం పెర్ఫార్మ్ చేస్తారంటే ఇక్కడ డెవలప్‌మెంట్ నుంచి టెస్టింగ్‌కి, డిప్లాయ్‌మెంట్‌కి రావడానికండి. ఆటోమేటిక్‌గా రావడానికి డెవాప్స్ ఇంజినీర్ ఏం చేస్తాడంటే ఆటోమేషన్ చేస్తాడండి. సో కాబట్టి మన డిస్కషన్ అంతా కూడా ఈ 3 డిఫరెంట్ స్టేజెస్ మధ్యలోనే రొటేట్ అవుతూ కూడా ఉంటదండి. అది మీరు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ తీసుకోండి, క్లౌడ్ ఇంజినీర్ రోల్ తీసుకోండి, క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ రోల్ తీసుకోండి, డెవాప్స్ ఇంజినీర్ తీసుకోండి, ఎస్ఆర్ఈ తీసుకోండి. ఏది తీసుకున్నా మీకు రోల్స్ అన్నీ కూడా ఎక్కడ తిరుగుతాయంటే ఇక్కడిక్కడ మాత్రమే తిరుగుతదండి. సో టెస్ట్ ఇంజినీర్స్ ఉన్నారనుకోండి ఆల్రెడీ ఎవరైనా. సో టెస్టింగ్ చేసేవాళ్ళు మాన్యుయల్ టెస్టింగ్ ఆర్ యూజింగ్ సెలీనియం గాని అదర్ ఆటోమేటెడ్ టూల్స్ తోటి టెస్టింగ్ అనేటువంటిది పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. సో అట్లా వాళ్ళు కూడా టెస్టింగ్ వాళ్ళు ఇక్కడే ఉంటారండి. సో డెవలపర్స్ ఇక్కడే ఉంటారు. సో డిప్లాయ్ చేసే ఆపరేషన్స్ ఇంజినీర్స్ ఇక్కడే ఉంటారు. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి సంబంధించిన రోల్స్ అన్ని తీసుకుంటే ఆ రోల్స్‌కి సంబంధించిన టెక్నికల్ వాళ్ళందరూ కూడానండి ఈ 2, 3 డిఫరెంట్ కేటగరీస్‌లో ఈ ఫేజెస్‌లో నుంచి వచ్చిన రోల్సేనండి అవన్నీ కూడా సింపుల్‌గా మనం చెప్పుకోవాలి అనంటే. ఓకే. ఫైనల్‌గా మనకి మొత్తం అప్లికేషన్ డిప్లాయ్ చేసాం బానే ఉందండి. సో డిప్లాయ్ చేసిన తర్వాత మనం అట్లా వదిలేయం కదండీ. మన అప్లికేషన్ పెర్ఫార్మన్స్ ఎట్లా ఉందనేటువంటి మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. యూజర్స్ పెరుగుతున్నారు అంటే సర్వర్స్ పెంచుకుంటూ ఉంటాం. అంటే మన కెపాసిటీ పెంచుతూ ఉంటాం. 1,00,000 యూజర్స్ నుంచి 2,00,000 యూజర్స్ యాక్సెస్ చేసుకునేలాగా మనం మన కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటామండి. సో అట్లా ఎప్పటికప్పుడు మెయింటైన్ కూడా చేసుకుంటూ ఉంటామండి. సో అయితే ఇక్కడితోటి అయిపోయిందా అని అనుకుంటే ఇక్కడితోటి అవ్వదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ అనేటువంటి మనకు రిలీజ్ చేసింది ఎప్పుడండి? సో 2009లో వాట్సాప్ అనేటువంటి రిలీజ్ చేశారండి. రిలీజ్ చేసినప్పటికీ మీకు రీసెంట్‌గా కూడా వాట్సాప్‌లో నుంచి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయండి. సో వీళ్ళు జస్ట్ మెయింటెనెన్స్ చేయట్లేదండి వాట్సాప్ వాళ్ళు. వాట్సాప్ వాళ్ళు అప్డేట్స్ అనేవంటివి కూడా కొత్త కొత్త ఫీచర్స్ అన్ని కూడా మనకి చేస్తూనే ఉంటున్నారండి. సో కాబట్టి మనకేంటంటే ఒక సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ అనేటువంటిది తీసుకుంటే మీకక్కడ ఎస్‌డిఎల్‌సి ఒక్కటే కాదండి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌తో పాటు మనకి ఇంకా కూడా ఏముంటది అనంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ మోడల్స్ అనేవి కూడా ఉంటాయి. సో మోడల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ద మోడల్స్ ఒకసారి వాట్సాప్ హిస్టరీ అనేటువంటిది చూపిస్తానండి. సో నేను మీకు ఎవ్రీ స్లైడ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి వాటి రిలవెంట్ లింక్స్ అయితే నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తానండి. మీరు ఇక్కడి నుంచి జస్ట్ పీపీటీ షేర్ చేసినప్పుడు లింక్స్ క్లిక్ చేసినప్పుడు మీకు సైట్స్ కూడా ఓపెన్ అవుతాయి. మీరు ఇంకా కూడా ఎక్స్‌ట్రా డీటెయిల్‌గా గాని సమ్ కంటెంట్ నోట్ ఏదైనా కావాలి అనుకుంటే మీరు ఒకసారి అందులోకి వెళ్లి ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మొత్తం కంటెంట్ కూడా మీరు రీడ్ చేయొచ్చండి. సో అగైన్ నేను వాట్సాప్ హిస్టరీ చూపిస్తున్నాను. వాట్సాప్ హిస్టరీ రిలేటెడ్ లింక్ కూడా అండ్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి ఎవ్రీ కాన్సెప్ట్ రిలేటెడ్ రిఫరెన్స్ లింక్స్ అన్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తానండి లాస్ట్‌లో. మీరు అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చండి. సో బట్ వాట్సాప్ అనేటువంటి మనం చూస్తేనండి స్పెసిఫిక్‌గా దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో 2009లో ఇది ఫస్ట్ యూఎస్ఏలో లోకల్‌గా రిలీజ్ అయిందండి. సో 2019 ఆగస్ట్‌లోకొచ్చేసరికి వాట్సాప్ 2.0 రిలీజ్ చేసి ఫస్ట్ ఐఫోన్ యాప్ స్టోర్‌లో రిలీజ్ చేశారండి ఇది. అప్పటికి ఇంకా ఆండ్రాయిడ్ స్టోర్ లేదు. సో చూస్తే మీకు గ్రాడ్యుయల్‌గా కూడా ఈ ఫీచర్స్ అన్ని ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో 2010 ఆగస్ట్ అంటే 1 ఇయర్ అయ్యేసరికి సరిగ్గా మీకు ఆండ్రాయిడ్ ఓఎస్‌లో కూడా రిలీజ్ చేశారు. అంటే ప్లే స్టోర్‌లో రిలీజ్ చేశారండి. దెన్ 2013 ఆగస్ట్‌కొచ్చేసరికి ఫస్ట్ ఇది ఓన్లీ చాట్ అండి. ఓన్లీ చాట్ మాత్రమే మనకి రిలీజ్ చేశారండి. కానీ చాట్‌ని కాస్త నెక్స్ట్ ఏమైందంటే వాయిస్ మెసేజింగ్ అయిందండి. అంటే జస్ట్ వాయిస్‌ని కూడా మనం రికార్డ్ చేసి షేర్ చేసుకునేటువంటి ఆప్షన్ వచ్చింది. 2014 నవంబర్‌కొచ్చేసరికి రీడ్ రిసిప్ట్స్ అంటే ఒక మెసేజ్ రీడ్ చేసినప్పుడు రిలవెంట్ మెసేజెస్ వచ్చాయి. టిక్ మార్క్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాడు. వాట్సాప్ వెబ్ క్లయింట్ వచ్చిందండి. ఇట్లా మీరు చూసుకుంటే ఫైనల్‌గా వాయిస్ కాల్స్ యాడ్ అయ్యాయి. లేకపోతే డాక్యుమెంట్స్ ఫైల్ షేర్ చేసుకునేటువంటిది ఫీచర్ యాడ్ అయింది. వీడియో కాల్స్ యాడ్ అయ్యాయండి. అండ్ గ్రూప్ వీడియో కాల్స్ యాడ్ అయ్యాయి. స్టేటస్ అనేటువంటిది యాడ్ ఇట్లా మీరు చూస్తేనండి ఒక సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్‌కి కంటిన్యూస్ ఇవాల్యూషన్ జరుగుతుందండి. ఇది జస్ట్ ఒక ఎస్‌టిఎల్‌సి లైఫ్ సైకిల్ ఫాలో అయిపోయి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఫాలో అయిపోయి ఆ ప్రాసెస్‌ని అక్కడే ఆపేసి జస్ట్ వాటిని మెయింటైన్ చేస్తూ కూర్చోలేదండి. మెయింటైన్ చేస్తూ కూర్చుంటే మనకి ఫేస్‌బుక్ అనేటువంటిది ఎట్లా డిగ్రేడ్ అయిపోయిందో అంటే వేరే ఇన్‌స్టాగ్రామ్ ఈ ప్రొడక్ట్స్ వల్ల వాట్సాప్ కూడా అట్లా వెళ్ళిపోయేదండి. కాకపోతే వాట్సాప్‌కి ఏమైందంటే ఎప్పటికప్పుడు ఫీచర్స్ అప్‌గ్రేడ్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి వాట్సాప్ అనేది స్టిల్ మార్కెట్‌లో ఉందండి. కంటిన్యూస్ ఇవల్యూషన్ వల్ల. సో కంటిన్యూస్ ఇవల్యూషన్ మనకు అవుతూ ఉండాలనంటే దానికి కూడా కొన్ని మోడల్స్ అనేవి మనం ఫాలో అవుతామండి. సో జనరిక్‌గా ఎస్‌టిఎల్‌సి మోడల్స్ తీసుకుంటేనండి ఇప్పుడు ప్రీవియస్‌గా ఇప్పుడు ఏదైతే ఇవల్యూషన్ జరిగిందో ఎవ్రీ ఇవల్యూషన్‌కి కూడా మీకు ఒక ఎస్‌టిఎల్‌సి సైకిల్ ఉంటదండి. సో ఫస్ట్ మీరు వాట్సాప్ రిలీజ్ చేస్తారు. ఓకే. బానే ఉంది. దెన్ మీరు మళ్ళీ కూడా దాన్ని న్యూ ఫీచర్ రిలీజ్ చేయాలనుకుంటున్నారండి.
సో న్యూ ఫీచర్ చేయాలనుకుంటాం, మళ్ళీ దానికి కూడా నెక్స్ట్ లైఫ్ సైకిల్ వస్తుంది. నెక్స్ట్ లైఫ్ సైకిల్ వస్తే మీకు కంటిన్యూస్ లైఫ్ సైకిల్స్ వస్తది. సో ఆ లైఫ్ సైకిల్స్ మనకు చెప్పేదేనండి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ మోడల్స్ అని కాల్ చేస్తామండి. సో ఇందులో మనం చూస్తే గనక వాటర్ ఫాల్ మోడల్స్ అని, ఇటరేటివ్ మోడల్ అని, స్పైరల్ మోడల్ అని, లేకపోతే అజైల్ మోడల్ అని చెప్పేసి మనకుంటదండి. ఇందుట్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటేనండి అజైల్ మోడల్ అనేటువంటిది ఇప్పుడుగా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ గాని, మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్‌లో యూజ్ చేస్తున్నారండి. సో వీటిలోనే మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇందులో మనకి ఇవి 2 అవసరం లేదు గానీ వాటర్ ఫాల్ అంటే ఏంటి? అజైల్ అంటే ఏంటి? అనేటువంటిది చెక్ చేద్దాం. సో వాటర్ ఫాల్ మోడల్ అంటే గాని మీకు ఇట్లా ఉంటదండి. సేమ్ ఇది కూడా ఎస్‌టీఎల్‌సీ లైఫ్ సైకిలే. సో రిక్వైర్మెంట్స్ ఉంది, డిజైన్ ఉంది, కోడింగ్ ఉంది, టెస్టింగ్ ఉంది, మెయింటెనెన్స్ ఉంది. ఓకే. ఇవన్నీ బానే ఉన్నాయి. డిప్లాయ్‌మెంట్ కూడా ఉందనుకుందాం. సో ఇవన్నీ కూడా బానే ఉన్నాయి. మీరు చూస్తేనండి ఈ ఫ్లో అంతా కూడా జస్ట్ ఒకేసారి వస్తదండి. వాటర్ ఫాల్ మోడల్ ఏమవుతదంటేనండి మీకు వాట్సాప్‌లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ వాయిస్ కాలింగ్ లేకపోతే మెసేజెస్, వాయిస్ మెసేజెస్ ఇవన్నీ కూడా అన్ని ఫీచర్స్ కూడా ఓవర్ ద టైమ్ ఏవైతే ఫీచర్స్ మనం చేయాలనుకుంటామో వాటర్ ఫాల్ మోడల్ ఏమవుతదంటేనండి ఫస్టే అన్ని ఫీచర్స్‌కి సంబంధించిన రిక్వైర్మెంట్ తీసుకుంటారు. దెన్ అన్నిటికి సంబంధించిన డిజైన్ చేస్తారండి. మొత్తం అన్ని ఫీచర్స్‌కి సంబంధించిన కోడింగ్ ఒకేసారి చేస్తారండి. అన్నిటికి సంబంధించిన టెస్టింగ్, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఒకేసారి జరుగుతాయి. దీనివల్ల ఏమవుతదంటేనండి మీకు ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్ ఒక ప్రొడక్ట్ చేసేదానికైతే టైం అయితే పడుతదండి. ఇప్పుడు సేమ్ ఇదే వాటర్ ఫాల్ మోడల్ అనేటువంటిది గనుక వాట్సాప్ అనేటువంటి వాడు ఫాలో అయితే ఈ పాటికి మనకి 2021 వరకు కూడా వాట్సాప్ అనేటువంటిది రిలీజ్ అయ్యేదే కాదండి. ఎందుకని చెప్తున్నాను అనంటే, ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఓవర్ ద టైమ్ యాడ్ అయినాయండి. అంటే ఫస్ట్ వాడు చాట్ ఒకటి పెట్టాడు. చాట్ ఒకటి రిలీజ్ చేసాడు. చాట్ అందరూ యూజ్ చేసుకున్నారు. తర్వాత వాయిస్ పెట్టాడు. వీడియో కాల్స్ పెట్టాడు. ఇట్లా వన్ బై వన్ యాడ్ అయిందండి. బట్ వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటంటే, ఉన్న అన్ని ఫీచర్స్ ఒకేసారి డెవలప్ చేసి, ఒకేసారి రిలీజ్ చేయడాన్ని వాటర్ ఫాల్ మోడల్ అంటారు. సో అందు గురించి ఇందులో ఉన్న డ్రాబ్యాక్ ఏంటండి, ఎక్కువ లాంగ్ టైమ్ అనేటువంటిది తీసుకుంటది. లాంగ్ టైమ్ తీసుకుంటది ఒకేసారి డౌన్ అయినా మళ్ళీ మనకి చేంజెస్ అనేవి చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయితే ఉంటదండి. అట్లా మనకి వాటర్ ఫాల్ మోడల్ ఉంటది. ఓన్లీ ఒక్క ఫ్లోనే ఉంటదండి. పైనుంచి కిందకి రావడం ఒకటే ఉంటది తప్ప మళ్ళీ కింద తిరిగి పైకి వెళ్ళడం అనేటువంటిది మనకి వాటర్ ఫాల్ మోడల్‌లో ఉండదండి. నెక్స్ట్ అజైల్ మోడల్ అండి. అజైల్ మోడల్‌కి, వాటర్ ఫాల్ మోడల్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ ఎస్‌డీఎల్‌సీ సైకిల్ కనిపిస్తుందండి. కానీ ఈ సైకిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే సైకిల్ వస్తుంది. మళ్ళీ ఈ సైకిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే సైకిల్ వస్తుందండి. ఇట్లా ఏమవుతుందంటే మీకు అజైల్‌లో కంపేర్ టు వాటర్ ఫాల్ మోడల్‌తో సో అజైల్‌లో ఏంటంటేనండి ఫస్ట్ చాట్ ఫీచర్ రిలీజ్ చేస్తాం. ఓకే బానే ఉంది. నెక్స్ట్ వాయిస్ ఫీచర్, నెక్స్ట్ వచ్చి వీడియో కాలింగ్ ఫీచర్. సో ఇట్లా డిఫరెంట్ ఫీచర్స్ అన్ని కూడా మనం ఇట్లా ఓవర్ ద డిఫరెంట్ సైకిల్స్‌లో మనం రిలీజ్ చేస్తామండి. సో ఇట్లా డిఫరెంట్ సైకిల్స్‌లో చేసేటువంటి దాన్ని మనం ఏమని కాల్ చేస్తామంటేనండి స్ప్రింట్స్ అంటామండి. సో స్ప్రింట్ 1కి చాట్ వెళ్ళిపోవాలి. స్ప్రింట్ 2లో మనకి వాయిస్ ఫీచర్ రిలీజ్ అవ్వాలి. సో స్ప్రింట్ 3లో వీడియో కాలింగ్ రిలీజ్ అవ్వాలి. ఇట్లా డిఫరెంట్ స్ప్రింట్స్ కింద అయితే చేసుకుంటాం. సో మనకి ఎప్పుడైతే ఇట్లా స్ప్రింట్స్ అని అజైల్ మోడల్ అని మనకు వస్తుందోనండి. సో మీరు ఆల్రెడీ వర్క్ చేస్తుంటే ఓకే. ఒకవేళ వర్క్ చేయకపోతే ఫ్రెషర్స్ గాని, స్టూడెంట్స్ గాని అయితేనండి మనకిట్లా స్ప్రింట్స్ అనేటువంటిది ఉంది అనంటే డిఫరెంట్ సైకిల్స్ అనేటువంటిది ఖచ్చితంగా అక్కడ సంథింగ్ కాల్డ్ స్క్రమ్ అనేటువంటిది కూడా మనకు ఉంటూ ఉంటుందండి. సో ఈ స్క్రమ్ అనేటువంటిది ఏంటి అనంటే ఇట్ ఇస్ జస్ట్ ఫ్రేమ్‌వర్క్ అండి. ఏదైతే అజైల్ మెథడాలజీ మనం ఫాలో అవుతున్నామో ఆ అజైల్ మెథడాలజీలో మనకి అజైల్ మెథడాలజీ ఫాలో అవ్వడానికి యూజ్ అయ్యేటువంటి ఒక ఫ్రేమ్‌వర్క్‌ని మనం స్క్రమ్ అనేటువంటి చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఏం చెప్తది అనంటే డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి కదా! డెవలప్‌మెంట్ టీము, టెస్టింగ్ టీము లేకపోతే ఇవన్నీ టీమ్స్ ఉంటాయి. ఆపరేషన్స్ టీమ్ ఇవన్నీ కూడా. ఆ టీమ్స్ అన్నీ కూడా టుగెదర్‌గా ఎట్లా వర్క్ అవ్వాలనేటువంటి ఒక ఫిలాసఫీని అయితే మనకి స్క్రమ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తూ ఉంటదండి. సో సింపుల్‌గా వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీడే మీటింగ్ పెట్టుకుంటారు. సో ఆ రోజు ఏం అచీవ్ చేయాలనేటువంటి డిస్కస్ చేస్తారు. లేదంటే ఒక స్ప్రింట్‌లో ఏ ఫీచర్ రిలీజ్ అవ్వాలని డిస్కస్ చేస్తారండి. ఏ డేట్‌లోకి స్ప్రింట్ అనేటువంటిది కంప్లీట్ అవ్వాలనేటువంటిదంతా డిస్కస్ చేసి వాటిని ఫైనలైజ్ చేసుకొని ఆ ఫీచర్ వైస్‌గా కూడా ఇవన్నీ పెట్టుకుంటారు. ఇంకా స్క్రమ్‌లో డీటెయిల్‌గా చెక్ చేస్తానండి. మనకి స్క్రమ్‌లో ఆర్టిఫాక్ట్స్ అని ఉంటాయి. సో ఆర్టిఫాక్ట్స్ అంటే బేసికల్లీ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అండి. ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అంటే మీ ప్రొడక్ట్‌లో ఏమేం ఫీచర్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు. ఆ లిస్ట్ అంతా మీరు స్టోర్ చేసుకొని ఉంచుకుంటారు. సో మనకి లిస్ట్ ఏంటండి చాటు, వాయిస్ లేకపోతే వీడియో కాల్స్ ఇవన్నీ లిస్ట్ అనుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు న్యూ ఫీచర్సే కాదండి. న్యూ ఫీచర్స్‌తో పాటు మన అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నప్పుడు సమ్ టైమ్స్ డౌన్ టైమ్స్ వస్తది. సమ్ టైమ్స్ బగ్స్ ఉంటాయి. బగ్స్‌ని ఫిక్స్ చేయాలి. లేకపోతే కొన్నిసార్లు పెర్ఫార్మన్స్ అనేది డిగ్రేడ్ అవుతూ ఉంటది. ఆ పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ చేయాలి. లేకపోతే సెక్యూరిటీ ఫిక్సెస్ రిలీజ్ చేయాలి. ఇవన్నీ కూడా మనకి ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో ఉంటాయి. సో ఆండ్రాయిడ్స్ చూసుకుంటేనండి ఆర్ ఐఓఎస్ మొబైల్స్ తీసుకున్నా మీకు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయండి. సో ఎందుకంటే టు అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ మాల్‌వేర్స్ ఇన్ యువర్ మొబైల్ ఫోన్ అండి. సో అట్లా అవన్నీ కూడా మనం ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో పెట్టుకుంటారండి. దెన్ స్ప్రింట్ బ్యాక్‌లాగ్ కూడా ఉంటాయి. సో స్ప్రింట్ బ్యాక్‌లాగ్‌లో మనం ఏం చేస్తామంటేనండి ఇక్కడ ఏదైతే ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ మీకు కనిపిస్తుందో ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో ఉన్నటువంటి వాటిని మీరు ఈ స్ప్రింట్ 1లో ఏం కంప్లీట్ చేయాలనుకుంటున్నారు? స్ప్రింట్ 2లో ఏం కంప్లీట్ చేయాలనుకుంటున్నారు? స్ప్రింట్ 3లో ఏం కంప్లీట్ చేయాలనుకుంటున్నారు? అనేటువంటిదంతా ఉంటదండి. బేసికల్లీ స్ప్రింట్ అంటే ఇది ఒక డిఫైన్డ్ టైమ్ పీరియడ్ అండి. సో అది 1 వీకా లేకపోతే 1 ఇయరా, 1 మంతా
ఇవన్నీ కూడా మీరు డిఫైన్ చేసుకునేటువంటి టైం బట్టి ఉంటుందండి. సో స్ప్రింట్ అనే దానికి వచ్చే టైం పీరియడ్ వచ్చేసి ఆ పర్టికులర్ స్ప్రింట్లో మనం ఆ ఫీచర్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో రిలీజ్ చేయాలంటే మొత్తం ఎంటైర్ సైకిల్స్ అనేవి జరగాలండి. సో ఎంటైర్ సైకిల్స్ అంటే మనకి లైక్ డెవలప్మెంట్ నుంచి, టెస్టింగ్ నుంచి, డిప్లాయ్మెంట్ కానీ, ఆటోమేషన్ కానీ ఇవన్నీ కూడా అన్నీ జరగాలి. సో మరి ఇవన్నీ ఎవరు డిఫైన్ చేస్తారండి? ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ గాని, స్ప్రింట్ బ్యాక్‌లాగ్ గాని, స్ప్రింట్స్ గాని, టైమ్ గాని ఎవరు డిఫైన్ చేస్తారు అనంటే, ఇందుట్లో మనకి స్క్రమ్‌లో వచ్చేసి స్క్రమ్ రోల్స్ అని కాల్ చేస్తామండి. సో స్క్రమ్ రోల్స్‌లో చెక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్‌కి సో ప్రెజెంట్ అయితే మార్క్ జుకర్బర్గ్ ప్రొడక్ట్ ఓనర్ కాబట్టి ప్రొడక్ట్ ఓనర్ అనుకుందాం. సో ప్రొడక్ట్ ఓనర్ కింద ఎవరు ఉంటారంటే, సో వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు హైర్ చేసుకున్న సమ్ ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు ఉంటాడు. స్క్రమ్‌లో స్క్రమ్ లీడర్ అని కాల్ చేస్తామండి. సో ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. దెన్ ద స్క్రమ్ టీమ్ ఉంటదండి. సో డెవలప్మెంట్ టీమ్. సో ఈ టీమ్‌లో వచ్చేసి మీకు టెస్టర్స్, డిజైనర్స్, డెవలపర్స్, యూఎక్స్, యూఐ, ఆపరేషన్స్ ఇంజినీర్స్, డెవలపర్స్ వీళ్ళందరూ కూడా ఈ టీమ్‌లో ఉంటారండి. బేసికల్లీ వీళ్ళు మీటింగ్‌లో చెప్పుకున్న డిస్కషన్స్ అన్ని కూడా వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో ఇట్లా ఇవన్నీ కూడా ఫాలో అవుతూ మనకి ఫైనల్లీ కూడా అచీవ్ చేసేది ఏంటంటేనండి, స్ప్రింట్ 1లో ఏం అచీవ్ చేసాం, స్ప్రింట్ 2లో ఏం డెవలప్ చేస్తున్నాం, స్ప్రింట్ 3లో ఏం అచీవ్ చేస్తాం. ఇట్లా టైమ్ బౌండెడ్ రిలీజెస్ అయితే మనకి ఎప్పటికప్పుడు కూడా ఈ అజైల్ మోడల్‌లో జరుగుతూ ఉంటదండి. సో ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే, మనకి ఇప్పుడు డెవాప్స్ అనేవన్నీ కూడా మనకి ఇక్కడే తిరుగుతూ ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చార్ట్ రిలీజ్ చేశారండి ఫస్టు. సో చార్ట్ రిలీజ్ చేశారు బానే ఉంది. చార్ట్‌కి మీకు డిప్లాయ్‌మెంట్ అయింది. చార్ట్ డిప్లాయ్‌మెంట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మీరు మాన్యుయల్‌గా కాన్ఫిగర్ చేసుకున్నారు. సో క్లౌడ్‌లో డిప్లాయ్ అవ్వడం గాని, లేకపోతే అప్లికేషన్స్ అని టెస్టింగ్ చేయడం గాని, ఇవన్నీ మాన్యుయల్‌గా చేసుకున్నారు. కానీ ఎవ్రీ టైమ్ మీరు ఎవ్రీ స్ప్రింట్‌కి కూడా మీరు సేమ్ మాన్యుయల్‌గా చేయాలంటే ఎంత మ్యాన్ పవర్ వేస్ట్ అండి. సో ఎంత మనం మాన్యుయల్‌గా వర్క్ చేస్తూ ఉండాలి. సో కాబట్టి అందు గురించే ఎఫిషియన్సీ కోసం, పెర్ఫార్మెన్స్ కోసం ఈ డెవలప్‌మెంట్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సైకిల్స్ అన్నిటిని కూడా స్పీడప్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటేనండి, ఇప్పుడు వన్స్ డెవలప్‌మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఈ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో టెస్టింగు, బిల్డింగు ఇవేవైతే ఉన్నాయోనండి, ఇవన్నీ కూడా ఇమ్మీడియేట్‌గా ఆటోమేటెడ్ వేలో డెవాప్స్ అనేవాడు కాన్ఫిగర్ చేసి పెడతాడండి. ఇమ్మీడియేట్‌గా మీకు ఇవి ప్రొడక్షన్‌లోకి డిప్లాయ్ అయిపోతాయి. దెన్ మళ్ళీ కొత్త కోడ్ రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ అగైన్ బిల్డ్ అవుతది, టెస్ట్ అవుతది, పోస్ట్ అవుతది. మళ్ళీ ఇట్లాంటి హోస్ట్ అవుతూ ఉంటది. ఇవన్నీ కూడా ఆటోమేటెడ్‌గా జరిగిపోతూ ఉంటాయి. ఒకటే లేట్ ఏంటి అనంటే డెవలపర్స్ కోడ్ డెవలప్ చేయడం ఒక్కటే లేట్ అండి. వాళ్ళు డెవలప్ చేయడం, వాళ్ళు వన్స్ కోడ్ రెడీ అయిందని ఒకసారి రిపాజిటరీస్ అంటారు కదండీ! కోడ్ స్టోర్ చేసుకోవడానికి లైక్ గిట్ అని, ఎస్‌విఎన్ అని లైక్ ఇట్లా మనకి డిఫరెంట్ రిపాజిటరీస్ ఉంటాయి కదా! ఆ రిపాజిటరీ వాళ్ళు పుష్ చేయడం చాలు మొత్తం ఈ ఆటోమేటెడ్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా స్టార్ట్ అవుతది. సో ఇట్లా మనకి డెవాప్స్ అనేటువంటిది మొత్తం ఈ సైకిల్స్‌లో మనకొస్తూ ఉంటదండి. అందు గురించి వీటిపై నేను స్పెసిఫిక్‌గా యాడ్ చేయడానికైతే ఉన్నటువంటి రీజన్ వచ్చేసి, ఇంకా మన డెవాప్స్‌లో ఎగ్జాక్ట్‌గా ఏం జరుగుతది? ఏమేం టూల్స్ ఒస్తాయి? ఈ సైకిల్స్ అన్నిటిలో ఎక్కడెక్కడ ఏమేం టూల్స్ యూజ్ అవుతాయి అనేటిదంతా గురించి మనం రేపటి డెమోలోనైతే మనం డిస్కస్ చేస్తామండి. అండ్ క్లౌడ్ ఇంజినీర్ రిలేటెడ్ రోల్ ఎగ్జాక్ట్‌గా ఎట్లా ఉంటుంది? డెవాప్స్ ఇంజినీర్ ఎట్లా ఉంటుంది? రెండిటి మధ్య డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? అనేటువంటిదంతా కూడా రేపు ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ డెవాప్స్ పైన కూడా డీటెయిల్‌గా మనమైతే డిస్కస్ చేస్తామండి. సో, మోస్ట్‌లీ మనకొచ్చేసి ఇవాల్టి వరకునైతే ఇదేనండి. అండ్ ఒకవేళ మీకేదైనా క్వెషన్స్ ఉంటే, మీరు ఆ క్వెషన్స్ మీరిక్కడ చాట్‌లో నేను చాలా క్వెషన్స్ చూస్తున్నాను. అండ్ మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, మన క్వెషన్స్ అన్ని కూడా తీసుకుంటానండి. సో, దెన్ ఒకవేళ మీకు కనుక మన కోర్స్ కనుక ఇంట్రెస్టింగ్‌గా ఉంటే, మన కోర్స్‌లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే, ఎందుకంటే స్టిల్ మనం 1, 2 డేస్ నేను ఆల్రెడీ చాలా మంది జాయిన్ అయ్యి ఉన్నారు. ఇంకా మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉంటే గనుక మీరు పేమెంట్ అనేటువంటిది చేసి మీ సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. టు డూ ద పేమెంట్ నేను మీకిక్కడ యూపీఐ ఐడీ షేర్ చేస్తున్నాను. క్యూఆర్ కోడ్ అనేటువంటిది మీరు దీన్ని స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చేయొచ్చండి. సో, టోటల్ ఫీజ్ వచ్చేసి మీకు 9,999 రూపీస్. సో, ఇది మీరు 2 ఇన్‌స్టాల్‌మెంట్‌లో చేయొచ్చు. సింగిల్ ఇన్‌స్టాల్‌మెంట్‌లోనైనా చేయొచ్చు. సో, 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ అయినా చేయొచ్చండి. ఫస్ట్ మీరు 50% పే చేసి నెక్స్ట్ కమింగ్ మంత్ జూన్ 10థ్ లోపు ఇంకొక 50% అయితే మీరు చేయొచ్చండి. సో, ఇదైతే మీకు ఓన్లీ యూపీఐ ఐడీ మాత్రమే. సో, ఇన్‌కేస్ మీరు అదర్ కంట్రీస్‌లో ఉంటే గనుక నేను మీకు పర్సనల్‌గా మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే నేను వాట్సాప్ మెసేజ్‌లో నేను మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేస్తానండి. సో, ఒకవేళ ఇన్‌కేస్ నా నంబర్ ఎవరికైనా తెలియకపోతే సో, నా నంబర్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఒకవేళ మీరు ఎవ్రీథింగ్ గుడ్ అనుకుంటే యూ కెన్ డ్రాప్ ఫ్రమ్ ద సెషన్. సో, నేను మిగిలిన క్వెషన్స్ అన్ని కూడా తీసుకుంటా. సో, యాక్చువల్లీ టోటల్ 10,000లో 50% అంటే 5,000, 5,000 అండి. సో, 5,000 ఇప్పుడు 5,000 దెన్ మీరు జూన్ 10థ్ లోపు మీరు పే చేయొచ్చు. అండ్ కిరణ్ గారు, సో, నేను మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఒకసారి మీరు అన్‌మ్యూట్ చేసుకొని ఒకసారి మీ క్వెషన్ చెప్పండి. హలో. చెప్పండి కిరణ్ గారు. రాజేష్ గారు.
ఇది మీరు ప్రొఫెషనల్ అన్నారు కదా, ఐ మీన్ లైక్ ప్రొఫెషనల్ కూడా మేము క్రాక్ చేయొచ్చా అండి బై డూయింగ్ దిస్ కోర్స్? క్రాక్ చేయొచ్చు. కాకపోతే మీకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది కావాలండి. ఇప్పుడు మన కోర్స్ కంప్లీట్ అవ్వడానికి ఒక 3 మంత్స్ పడతది. సో 2 మంత్స్ ఏడబ్ల్యూఎస్‌కి, ఓకే. 1 మంత్ డెవాప్స్‌కి పడతదనుకుంటే, సో టోటలీ కోర్స్ అంతట్లో కూడానండి మీకు లైక్ కోర్స్ అయిన తర్వాత ఇంకొక 1 మంత్, 2 మంత్స్ మీరేం చేస్తారంటే మీ ఓన్ ప్రిపరేషన్‌కి లేకపోతే ప్రాక్టీస్ క్వెషన్స్ ప్రిపరేషన్‌కి మీరు టైం తీసుకుంటారు. వన్స్ అది ఓకే. క్లియర్ చేసిన తర్వాత ఇంకో 2, 3 మంత్స్ టైం తీసుకొని దెన్ మీరు ప్రొఫెషనల్ కూడా అప్లై అవ్వచ్చండి. ఎందుకంటే ఆ టైంకి మీకు దీనిపైన కూడా ఎక్స్‌పీరియన్స్ వస్తది. మీకు మీరు ఓన్‌గా కూడా ఏ సర్విస్ ఏం చేస్తుంది అనేటువంటిది మీరు డిఫైన్ చేయగలుగుతారు. సో సిలబస్ మొత్తం ఇదే అండి కంప్లీట్‌గా, రైట్? మోస్ట్‌లీ ఇదే ఉంటది. ఇదే ఉంటది. కాకపోతే కొంచెం క్వెషన్స్ అన్నీ కూడా సినారియో బేస్డ్ వస్తాయి. అంటే లైక్ S3 తీసుకుంటే స్టోరేజ్ సర్విస్. సో ఇట్లా మీకు డైరెక్ట్‌గా క్వెషన్ రాకుండా ఒక సినారియో యాడ్ చేసి, ఆ సినారియోలో నుంచి మీరు ఆన్సర్ చేసేలాగా క్వెషన్ ఉంటదండి. ఓకే అండి. వాట్ ఎవర్ ది ప్రాజెక్ట్స్ అండి, ఇప్పుడు సర్టిఫికేషన్ కొందరు కంపెనీస్ దే విల్ నాట్ ఎంటర్‌టైన్ ఇన్ ది సర్టిఫికేషన్స్ యాస్ వెల్. దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ మోర్ ఆన్ లైక్ ప్రాజెక్ట్ లెవెల్ నాలెడ్జ్. కరెక్ట్. సో వీటిపైన మనం అందుకే ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం కదండీ. సో ఏడబ్ల్యూఎస్ మీద ఒక 8, 9 ప్రాజెక్ట్స్ వరకు చేస్తాము. అందులో మైగ్రేషన్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేస్తాము. డైరెక్ట్ మైగ్రేషన్ మీద ఒక సర్వర్ టు సర్వర్ ఎట్లా చేయాలి? లేకపోతే డేటాబేస్ మైగ్రేషన్ ఎట్లా చేస్తాం? దానిపైన డెమో చేస్తాం. అట్లా ఓకే. చేసుకుంటే చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను మీకు అది కార్డ్స్‌లో, యాడ్ కార్డ్స్‌లో మెన్షన్ చేశాను కదండీ. సో వాటితో పాటు డెవాప్స్ పైన కూడా మనం ప్రాజెక్ట్స్ చేస్తాం. ఓకే. ఓకే అండి. సో దట్స్ ద క్వెషన్. ఓకే. థాంక్ యూ. సో ఒక సిమిలర్ క్వెషన్స్ ఉంటే గనుక మీరు స్కిప్ చేయొచ్చు. యాహ్! సో ఇవాళ రికార్డింగ్ వచ్చేసి మొత్తం సెషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తానండి. సో దట్ అప్పుడు అక్కడి నుంచి ఒకసారి మీరు సెకండ్ టైమ్ చూడాలన్నా అక్కడ మీరు చెక్ చేయొచ్చు. సో టైమింగ్‌లో చేంజెస్ ఏమి లేవు. 8-9:30 అండి. సో ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్నారు టైమ్‌కి. సో ఇప్పుడు చేంజ్ చేసినా నేను మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో కాబట్టి సేమ్ టైమింగ్ అండి. సో నరసింహారెడ్డి గారు ఐ యామ్ గెట్టింగ్ 12 ఎల్‌పీఏ బేసిక్ కోడింగ్ ప్లస్ నాలెడ్జ్. సో 12 బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ నాన్ ఐటీ విత్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఓవర్‌కమ్ 12 ఎల్‌పీఏ విత్ ద కోర్స్. సో డెఫినెట్‌గా మీకు క్లౌడ్ ఉంటే డెఫినెట్‌గా మీరు ట్రై చేయొచ్చండి. బేసికల్ సాఫ్ట్‌వేర్‌లో ఎప్పుడు కూడా ఉన్నటువంటి ప్యాకేజ్ మనకు నెక్స్ట్ వెళ్తే తప్ప కిందకి రాదు కాబట్టి డెఫినెట్‌గా మీరు ట్రై చేయొచ్చు. సో రమేష్ గారు, రమేష్ జీ హలో. చెప్పండి. సార్ నేను 1.8 ఇయర్స్ వర్క్ చేసినాను. లాస్ట్ మంత్ ఏప్రిల్ వరకు వర్క్ చేసినాను ఏడబ్ల్యూఎస్‌లో. ఓకే. ఏడబ్ల్యూఎస్ అడ్మిన్‌గా వర్క్ చేసినాను యాజ్ ఎంఎన్‌సీ ఆర్గనైజేషన్‌లో. సో అక్కడ మా రోల్ ఏంటంటే మానిటరింగ్. సో క్లౌడ్ వాచ్, స్టెప్ ఫంక్షన్స్, గ్లూ లైక్ S3 సమ్ సర్వీసెస్ మీద వర్క్ చేశాను మానిటరింగ్ మీద. ఓకే. సో ఇప్పుడు నేను ఈ కోర్స్ తీసుకుంటే నాకు నెక్స్ట్ కెరీర్ అంటే నాకు నాలెడ్జ్ ఇంప్రూవ్‌మెంట్‌కు తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్‌కి తర్వాత మోర్ నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఐ కెన్ గెట్ ద నాలెడ్జ్, రైట్? సో ఐ యామ్ లుకింగ్ ఫర్ దట్ కరెక్ట్. సపోర్ట్. కరెక్ట్. సో మీరు కౌంట్ చూస్తే గనుక మనం 90+ సర్వీసెస్ డిస్కస్ చేస్తాం ఇందులో. సో కాబట్టి మీకు 90+ సర్వీసెస్ మీద మీకు నాలెడ్జ్ వస్తదండి. మీకిప్పుడు మేబీ మీరు 5, 6 సర్వీసెస్ చెప్పారు. సో అట్లా మీకు సర్వీస్ నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతది. Yeah, I have only 1.8 years of experience. So నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. yeah, thank you. Thank you. అఫ్రోజ్ గారు, అఫ్రోజ్ భాష. హలో. చెప్పండి అఫ్రోజ్. సార్ మీరు ప్రాక్టీస్ సెట్స్ క్వశ్చన్స్ ఇస్తారా? ప్రాక్టీస్ సెట్ క్వెషన్స్ మరొక 100 క్వెషన్స్ ఇస్తామండి. సో బట్ మనం ఏంటంటే డాక్యుమెంట్‌లో ఇస్తాము. సో దానికంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనకి సిమ్యులేషన్స్ ఉంటాయి. ఎగ్జామ్ సిమ్యులేషన్స్. సో వాటిలో మీరు అది తీసుకుంటే సమ్ ఉడిమి వీటిలో తీసుకుంటే సమ్ 300, 400 రూపీస్ ఉంటదండి. సో అరౌండ్ 300 క్వెషన్స్ దాకా వస్తాయి. మీకు అది రియల్ ఎగ్జామ్ రాస్తున్నట్టు సిమ్యులేషన్ అయితే ఉంటది. ఓకే. అదే ఎగ్జామ్ ఎలా రాయాలి? ఆ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి? అది ఏమన్నా దాని గురించి ఏమన్నా ఒక సెషన్ చేస్తారా? ఉంటుంది. మనం డైలీ డిస్కస్ చేస్తూ ఉంటామండి. కోర్స్ ఎండింగ్‌లో వచ్చేసరికి మనం వీటిపైన సెపరేట్‌గా కూడా డిస్కస్ చేస్తాం. ఓకే. ఓకే. ఓకేనండి. థాంక్ యూ. యాహ్! సో షేక్ సబ్జర్ గారు. హలో. హలో చెప్పండి.
ఇంతకుముందు నేను మీతో మాట్లాడాను కదా, ఇది డెవాప్స్ ఇంజనీర్ గా నేను కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. సో మనము మీరు సిస్ఆప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అని చెప్పారు కదా, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈ కోర్స్ మనం డిజిగ్నేషన్ ఏదని పెట్టి అప్లై చేయాలి? నేను ప్రీవియస్గా చూపించాను కదండి, ప్రీవియస్ స్లైడ్లో, లైక్ క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్, ఈ 4-5 రోల్స్లో మీరు దేనికైనా అప్లై చేయొచ్చు. ఎందుకంటే నా ప్రెసెంట్ కంపెనీలో వీళ్ళు క్లౌడ్ ప్లస్ డెవాప్స్ రెండింటిని ఒకరే మేనేజ్ చేస్తున్నారు, అంటే అందరూ ఒక టీమే మేనేజ్ చేస్తారు. వాళ్ళ Okay. రోల్స్ కూడా అట్లే ఉంటాయండి, సెపరేట్ గా వేరే ఆర్గనైజేషన్ లెక్క ఉండదు. ఈ ఆర్గనైజేషన్ లో క్లమ్ చేసి అంటే వర్క్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ కంపెనీస్ బట్టి కూడా ఉంటుంది. పెద్ద కంపెనీస్ లైక్ మీరు పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ తీసుకున్నారనుకోండి, ఒక్కొక్క రోల్కి కూడా ఒక్కొక్క డెసిగ్నేషన్ ఉంటుంది. బట్ చిన్న Yeah. కంపెనీస్ ఏంటంటే డ్యూ టు బడ్జెట్ కన్స్ట్రైన్స్ వాళ్ళు ఒకళ్ళనే మల్టిపుల్గా చేయమంటూ ఉంటారు. సో అట్లా బేస్డ్ ఆన్ మీరు అప్లై చేసే కంపెనీని బట్టి కూడా అది మీకు డిఫైన్ అవుతూ ఉంటుంది. అంటే నేను ఫ్యూచర్ లో ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ప్లస్ డెవలపర్ ప్లస్ డెవాప్స్ అని పెట్టుకోవచ్చు డెసిగ్నేషన్ లో. లేదు, మీరు అంటే- డెవలపర్ అని పెట్టుకోవాలి అని అంటే మీకు డెవలప్మెంట్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలండి. డెవలప్మెంట్ అంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, జావా కానీ, పైథాన్ కానీ, సమ్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్, నోట్ జేఎస్ కానీ, సో వీటిపై నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు డెవలపర్గా పెట్టుకోవచ్చు. బట్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఆర్ సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్ కింద మీరు పెట్టుకోవచ్చు అండి. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ చేసినంత మాత్రం మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అయిపోతారని కాదు. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రోల్స్ అన్ని మీకు 10 years ఎక్స్పీరియన్స్, 8 years ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుంది. సో ఇదేంటంటే అసోసియేట్ లెవెల్ కోర్స్ అండి. సో ఇందులో ఏంటంటే మీకు ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్కి, క్లౌడ్ ఇంజనీర్కి యూజ్ అయ్యేటువంటి నాలెడ్జ్ మీకు వస్తుంది అన్నమాట ఇందులో. ఓకే, అంటే డెవాప్స్ ఇంజనీర్ జూనియర్ గా కూడా ఎంట్రీ ఇవ్వచ్చు అండి, ఆఫ్టర్ 1 year కానీ 1.5 year కానీ. యా చేయొచ్చు అండి. అండ్ ఇవి ఆఫ్టర్ కోర్స్ తర్వాత మీరు పీపీటీ ఇవన్నీ ఇస్తున్నారు కదా, మెటీరియల్స్ లైక్ అవి ఎందులో ఇస్తారు మీరు, ఎందుకు? అవి నేను షేర్ చేస్తానండి. సో కమింగ్ సండే నేను షేర్ చేస్తాను. సో రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. త్రిలోక్ కుమార్. Hi Rakesh, good morning. గుడ్ మార్నింగ్, చెప్పండి. Yeah, actually, just have one doubt. మీరు ఇన్ఫ్రా క్రియేట్ చేయడానికి YAML, పైథాన్ ఇవన్నీ కవర్ చేస్తారు అన్నమాట. యా, ఇది ఆల్రెడీ నేను స్టార్టింగ్లో డిస్కస్ చేశాను కదా, యామెల్ చేశాను, ఇవన్నీ కూడా కవర్ అవుతుంది. ఓకే, ఓకే. స్టార్టింగ్ మిస్ అయ్యాను, సో ఓకే ఓకే థ్యాంక్స్. ఓకే. సో శ్రావ్య గారు, డూ వీ లెర్న్ బేసిక్స్ ఆఫ్ పైథాన్ ఇన్ దిస్ కోర్స్? యా, బేసిక్స్ ఆఫ్ పైథాన్ ఉంటుందండి. సో విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ స్మాల్ ఆటోమేషన్స్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. సో ఇది అడ్మినిస్ట్రేటర్కి మీకు హెల్ప్ఫుల్ అవుతుందండి, బికాజ్ లైనెక్స్ ఉంటుంది ఇందులో. సో లైనెక్స్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఉంటాయి కాబట్టి మీరు అడ్మినిస్ట్రేటర్ కింద చేసుకోవచ్చు. సో చంద్రశేఖర్ గారు, రికార్డెడ్ వీడియోస్ ఎవ్రీడే ఉంటుందండి, ఎవ్రీ సెషన్కి కూడా. సో సెషన్ కంప్లీట్ అయిన ఒక 1-2 అవర్స్లో మీకు రికార్డింగ్ వీడియో అవైలబుల్గా ఉంటుంది. మీరు అక్కడి నుంచి కూడా Day 1, Day 2, Day 3 అని చెప్పేసి మీకు ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, ఏ డేని మీరు చూడాలనుకుంటే ఆ డేని. సో అభినవ్ రెడ్డి గారు, ఆల్మోస్ట్ ఇన్ 90+ సర్వీసెస్ మన థియరిటికల్గా డిస్కస్ చేస్తాము. అందులో 80+ సర్వీసెస్ వరకు కూడా ల్యాబ్స్ చేస్తామండి. సో అశోక్ గారు, ఎస్ మీరు అశోక్ గారు, మీరు డెఫినెట్గా చేయొచ్చు. ఒకటి కాకపోతే లెజిటిమేట్ సోర్సెస్ నుంచి తీసుకోండి, సమ్ ట్రస్టెడ్ పర్సన్స్ నుంచి అట్లా తీసుకోండి. కోర్స్ కంటెంట్ మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుందండి. సో అందులో మీకు ఎక్స్పైరేషన్ ఏమి ఉండదు, లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. సో డూ వి గెట్ లైఫ్ టైం యాక్సెస్ ఫర్ దోస్ వీడియోస్? ఎస్. డెఫినెట్లీ లైనెక్స్ గురించి బేసిక్స్ డిస్కస్ చేస్తామండి. డే టు డే యూస్ చేసేవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు.
సో I've given unmute option for I think some number ఏదో ఉంది 96698. హలో యా చెప్పండి బ్రో వినిపిస్తాను. చెప్పండి. ఇప్పుడు మనకి 3 months కోర్స్ లో మనం ఇది కవర్ చేయగలుగుతాం బ్రో. అంటే నాకు ఇంట్రెస్టెడ్ వచ్చేసి మనకి AWS సర్టిఫికేషన్ సిలబస్ ఒకటి చెప్పారు మీరు, అది ఇంట్రెస్టెడ్ ఉన్నాను. ప్లస్ డెవాప్స్ ఓపెన్ సోర్స్ టూల్స్ కూడా ఉన్నాయి కదా మనకి, అది కూడా ఆ. కవర్ చేయగలుగుతామా డెప్త్ గా? టైం సరిపోతుంది అంటే జనరల్ గా మనము బయట కూడా ఎప్పుడైనా కూడా డెవాప్స్ కోర్స్ అంటేనే 3 months అట్లా ఉంది కదా, అందుకోసం అన్నాడు. డెఫినెట్గా కవర్ అవుతుంది. అది మీరు చెక్ చేయొచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారు మనం ఏం చెప్తున్నాం అనేటువంటిది. సో ప్రీవియస్గా మనం చెక్ చేస్తే ఓన్లీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా 45 days పట్టేది, రైట్? సో మనకి ఇక్కడ డెఫినెట్గా కవర్ అవుతుంది, మీకు అందులో ప్రాబ్లం ఏం కాదు. సో ఇన్ కేస్ ఏమైనా మనకి లాస్ట్లో మిగిలిన 3 months నుంచి మనం ఒక 10 days 15 days ఓకే. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక జాబ్ చేస్తున్నాను, అది కొంచెం మానిటరింగ్ కైండ్ ఆఫ్ జాబ్ లా ఉంది. సో ఇది టెక్నికల్ గా స్ట్రాంగ్ అవడం కోసం అనేసి నేను ఇది ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను, అది హెల్ప్ అవ్వాలి అందుకోసం అడుగుతాను. షూర్ డెఫినెట్గా అండి. AWS మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది, మీకు మీరు ఓన్గా ఏం చెప్పినా చేయగలుగుతారు. ఐ మీన్ ఏ టాస్క్ అయినా చేయగలుగుతారు. ఓకే. ఓకే. శ్రవంతి గారు, సో ఇఫ్ ఇన్ కేస్ మీ క్వశ్చన్ సిమిలర్ క్వశ్చన్స్ కనుక ఆన్సర్ అయితే మీరు ఒకసారి మీ హ్యాండ్ డౌన్ చేయొచ్చండి. హాయ్ రాకేష్ గారు. హాయ్ చెప్పండి. నేను యాక్చువల్గా జావా నేర్చుకున్నానండి. ఓకే. సో ఐ వుడ్ లైక్ టు ట్రై విత్ బోత్ AWS అండ్ జావా. ఫర్ డెవలపర్ కి క్లౌడ్ పైన ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? సో డెవలప్మెంట్ పరంగా మీరు కనెక్ట్ అయ్యేది ఏంటంటే జావా యూస్ చేసుకొని కనెక్ట్ అవుతారండి AWSకి వచ్చేసి. సో AWSకి కనెక్ట్ అయ్యేటప్పుడు మీరు ఏమేమి సర్వీసెస్ ఎట్లా కనెక్ట్ అవుతున్నారు, మోస్ట్గా తీసుకుంటే మనకి S3, DynamoDB, API గేట్వే, APIs ఎట్లా చేస్తున్నారు ఇవన్నీ కూడా ఉంటాయి. సో అది మీకు కోర్సులో ఫర్దర్గా వెళ్ళేసరికి మనకి ఇంకా కూడా అది వీటి గురించి డీటెయిలింగ్ వస్తుందండి. సో బట్ సర్వీసెస్ వైజ్ తీసుకుంటే కనుక మీకు మోస్ట్లీ కూడా ఒక 10-15 సర్వీస్ మేజర్గా కావాలి. దెన్ డెవలపర్ అంటున్నారు కాబట్టి AWS DevOps సర్వీసెస్ అని మీకు చెప్పాను చూసారా, కోడ్ కమిట్, కోడ్ బిల్డింగ్ చెప్పేసి. సో ఆ స్పెసిఫిక్ సర్వీసెస్ అన్ని కూడా మీకు వచ్చి ఉండాలి. ధరణి బాబు గారు, సో ఈ CI/CD ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కోర్స్. సతీష్ కుమార్ గారు, డెవాప్స్ అంటేనే మనకు CI/CD వస్తుంది. CI/CD అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, విచ్ ఈస్ నథింగ్ బట్ డెవాప్స్ అండి. సో ఆర్ యూ కవరింగ్ ద లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ ఎలాస్టిక్ IPs? ఎస్ డెఫినెట్లీ. శ్రీను గారు, శ్రీను వరహాల. హలో చెప్పండి. సార్ నాకు 8 years గ్యాప్ ఉందండి. ఇప్పుడు నేను 2.5 years జావా డెవలపర్గా వర్క్ చేశాను. ఓకే. ఇప్పుడు AWS చేస్తే నాకు యూస్ఫుల్ అవుతుందా అని. అంటే మీరు గ్యాప్ ఉంది అంటున్నారు కాబట్టి, అంటే మన కోర్స్ వచ్చేసి మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఎందుకంటే రియల్ టైమ్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. బట్ మీరు గ్యాప్ని ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుని, అంటే మీరు యూజింగ్ మీ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే మీ కొలీగ్స్తో కానీ వాటి ద్వారా రిఫరెన్సెస్ ఎట్లానే తెచ్చుకోగలిగితే మీకు బాగా హెల్ప్ అవుతుందండి. ఈజీగా మీరు గెటింగ్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు జావాలో చేయాలంటే కొంచెం కోడింగ్ డిఫికల్ట్ ఉంటుంది కదా, నేను AWS ఈజీగా ఉంటుందని నా థింకింగ్. అని ఏంటని ఒపీనియన్? ఓకే. సో AWS ఒకటేనైతేనండి మీకు అక్కడ డెవలప్మెంట్ కోడింగ్ అనేటువంటిది ఉండదు, స్క్రిప్టింగ్ ఉంటుంది. అంటే జస్ట్ లైక్ మీరు ఆటోమేషన్ చేసేటువంటి చిన్న చిన్న స్క్రిప్ట్స్ చేయాల్సి వస్తుందండి. ఓకే అండి. సో ఇంతే ఉంటుంది తప్ప నార్మల్ డెవలప్మెంట్ రిలేటెడ్ కోడింగ్ ఉండదు అనమాట. సో డెవలప్మెంట్ అంటే అప్లికేషన్స్, యాప్స్, వెబ్సైట్స్ ఇవి డెవలప్ చేసే కోడింగ్ ఉంటుంది. ఓకే అండి. ఇట్లా ఉంటుంది అనమాట. మీరు చేసుకోవచ్చు అండి AWS కానీ AWS ప్లస్ డెవాప్స్ కానీ మీరు చూస్ చేసుకోవచ్చు, మీకు అది బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది కదా. అంటే జావా సైడ్ కాకుండా జావా ఓకే, బట్ ఇది అంటే ఇప్పుడు గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ కోర్స్ సూటబుల్ కాదా అని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. లేదు కంటిన్యూ అవ్వచ్చండి, మీకు సరిపోతుంది. అడ్మినిస్ట్రేటర్ రూల్స్ సరిపోతుంది. ఓకే. పేమెంట్ ఈ రోజు చేయొచ్చండి, రేపైనా చేయొచ్చండి? ఒకవేళ మీరు రిజిస్టర్ అవుతే మీకు నచ్చితే ఇవాళ చేయండి. సో ఓకే, లేదు ఓకే. మీకు అమౌంట్ అడ్జస్ట్ కాలేదంటే రేపైనా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. ధరణి గారు.
సో మురళి కత్తిర్ గారు, ఆర్ వి కవరింగ్ హౌ టు క్రియేట్ ఎండ్ పాయింట్స్ ఫర్ క్లయింట్స్? డిఎన్ఎస్ మేనేజ్మెంట్ ఉంటుందండి. మనం AWS Route 53 సర్వీస్ యూస్ చేసుకుని దీన్ని డిస్కస్ చేస్తాం. అండ్ SSL సెటప్ చేసేటువంటిది కూడా డిస్కస్ చేస్తాం. సో ఫర్ జనరేటింగ్ HTTPS URLs. అండ్ గురజాల పావని గారు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. morning. మీరు ఏమైనా మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారా? మాక్స్ ఏమి డిజైన్ చేయలేదండి ఇందులో. ఓన్లీ టెక్నికల్ కోర్స్ వరకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, డన్. జాబ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. యా. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే నాకు నియర్ టు 4.5 years ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ కంప్లీట్లీ నాన్ ఐటీ సైడ్. అండ్ ఒకవేళ నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఎన్ని ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు? అండ్ మీరు దానికి ఎలా అసిస్ట్ చేస్తారు? దానికి మనం ఏమి అసిస్ట్ చేయమండి ఫేక్ ఎక్స్పీరియన్స్కి. బట్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. మన కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఒక 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మీరు దానిని పెట్టుకోవచ్చు అండి. 2 నుంచి 3 మధ్యలో మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. బట్ అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దు. సో ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా కావాలంటే మేము కాంటాక్ట్ ఇస్తానండి. బట్ అది ఎక్కడి వరకు అంటే కాంటాక్ట్ వరకే. తర్వాత వాళ్ళది ఫేక్ అని మీ కంపెనీలో తెలిసిన ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి మాకు సంబంధం ఉండదు. అందు గురించి నేను ఏం చెప్తున్నా, మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి, లెజిటిమేట్ సోర్సెస్ నుంచి. ఓకే, డన్. థ్యాంక్ యూ సార్. ఓకే. మురళీ కత్తెర్ గారు, VPNs హౌ టు సెటప్ అనేటువంటి డిస్కస్ చేస్తాము. సో స్నేహ, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ బీటెక్, హౌ కెన్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు మీ? సో మీరు బీటెక్ చేస్తారు కాబట్టి పర్లేదండి. బీటెక్ ఫస్ట్ ఇయర్లో మీకు అగైన్ C++, C లాంగ్వేజెస్ ఏదైనా ఉంటుంది కనీసం. సో కొంతమంది కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి, బీకామ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. బట్ అగైన్ మీకు ఇక్కడ రిఫరెన్సెస్ కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరైనా చేస్తున్న వాళ్ళంటే మీకు ఈజీ అవుతుంది ప్రాసెస్ వచ్చేసి. సో ఆల్రెడీ మీకు డిఫరెంట్ డొమైన్స్ నుంచి, అంటే డిఫరెంట్ డిగ్రీస్ నుంచి ఎవరైనా ఉన్నా, టెక్నికల్ డిగ్రీ కాకుండా వాళ్ళకు కూడా సేమ్ అండి. మీరు డెఫినెట్లీ కోర్స్ నేర్చుకుని అప్లై చేసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంది. మీరు బేస్డ్ ఆన్ మీ ఇంటర్వ్యూలో మీరు పెర్ఫామ్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి. మీరు బాగా పెర్ఫామ్ చేస్తే డెఫినెట్గా మీరు గెట్ ఇన్ అయిపోవచ్చు. బట్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీ రావాలి అన్నప్పుడు మీరు దానికి కొంచెం ఒక 100 ఇంటర్వ్యూస్ ఉంటే 100లో మీకు ఒక 20-30 మాత్రమే అలౌ చేస్తూ ఉంటారు. సో డిఫరెంట్ డిగ్రీస్ ఉన్న వాళ్ళని మీరు బేస్డ్ ఆన్ దాన్ని బట్టి కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. అదే మీకు రిఫరెన్సెస్ కానీ, మీ కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళైతే డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేపిస్తారు కాబట్టి మీకు అట్లా ప్రాసెస్ అనేటువంటిది ఫాస్ట్గా అవుతుందండి. సో రమా కన్షర్ల గారు. అలా చెప్పండి, మీ వాయిస్ లో వస్తుంది. హాయ్ అండి రాకేష్ గారు. యాక్చువల్లీ నాకు ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. సో చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? అండ్ ఇది సర్టిఫికేషన్ ఉంది కదా, సర్టిఫికేషన్ ఏది ఫినిష్ చేయాలని? సొల్యూషన్ ఆర్కిటెక్ట్ తీసుకోండి. ఫస్ట్ టైం ఎవరు చేస్తారన్నా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ మనకి ఈజీగా ఉంటుంది. సో దాంతో మీరు స్టార్ట్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాని నుంచి మీరు తర్వాత సర్టిఫికేషన్ చేసుకోవచ్చు అండి. ఓకే. అండ్ ప్రియర్ ఎక్స్పీరియన్స్ లేదు, సో మనం సర్టిఫికేషన్ క్లియర్ చేయొచ్చు ప్రియర్ ఎక్స్పీరియన్స్ లేకుండా? చేయొచ్చు, ప్రాబ్లం ఉండదు. మనకి ఇక్కడ ఈ ట్రైనింగ్ ద్వారా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదండి. సో అట్లా మీరు చేయగలుగుతారు అనమాట. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, మీరే అంటే ఈ రెజ్యూమేలో యాడ్ చేసుకోవడానికి మన ప్రాజెక్ట్ అట్లా ప్రొవైడ్ చేయగలుగుతారా? అంటే మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్స్ మీరు డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు మీ రెజ్యూమేలో. యాడ్ చేసుకోవచ్చు. ఓకే, డెఫినెట్గా చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అర్జున్ రెడ్డి గారు. Hi, sir. Good morning. So actually, I have RPA visa, like social specialists, capacity. Can I expect the same in voice నాకు అసలు క్లారిటీ లేదు. బెటర్ మీరు
సో అభినవ్ రెడ్డి గారు, సో ఇఫ్ యు ఆర్ దేర్. Hey, hi, how are you? హాయ్ అభినవ్, చెప్పండి. So actually, my question is about certification గురించి అండి. So once we done with the associate, so certain point of it gets expired, right? So what we have to do it? రీసర్టిఫికేషన్ చేయాలండి. ఎక్స్‌పైరేషన్ టైమ్ వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది ఎవ్రీ సర్టిఫికేషన్‌కి. 3 Okay, ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం రీసర్టిఫికేషన్ చేసినప్పుడు, రీసర్టిఫికేషన్ అంటే సేమ్ లైక్ మళ్ళీ నార్మల్ సర్టిఫికేట్ రాసినట్టే మనం రాయాలి. సో okay. అట్లా అంటే మనకి ఇంకో same, నెక్స్ట్ 3 ఇయర్స్ ఎక్స్టెండ్ అవుతదండి. okay, అంటే సేమ్ సర్టిఫికేట్ అనా? సేమ్ చేయాలి. లేదు మీరు ప్రొఫెషనల్ చేస్తే అసోసియేట్, దాని రిలేటెడ్ అసోసియేట్ ఆటోమేటిక్‌గా మీకు రెన్యూవల్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసోసియేట్ 3 ఇయర్స్ తర్వాత ఎక్స్‌పైర్ అయిపోతుందనుకోండి. అవును. ఆ టైంకి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ మీరు ప్రొఫెషనల్ చేస్తారు. ప్రొఫెషనల్ చేసినప్పుడు ఏమవుతుందంటే అసోసియేట్‌కి ఆల్రెడీ ఎక్స్‌పైర్ అయిన 1 ఇయర్ కూడా ప్లస్ అయ్యి, ప్రొఫెషనల్‌కి ఎంతైతే 3 ఇయర్స్ ఉంటదో అసోసియేట్ కూడా మీకు 3 ఇయర్స్ పాటు పెరుగుతదండి. Okay, okay. Okay, yeah, thank you. ఓకే. యాహ్! So if I want to like personally మాట్లాడాలంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చండి? Is that okay? యాహ్! ఒకసారి పింగ్ చేయండి మీరు కాల్ చేసేటప్పుడు. Okay, sure. Yeah. యాహ్! Thank you. ఓకే. థాంక్ యూ. సో చందు గారు. వరుణ్. హాయ్. హాయ్, చెప్పండి వరుణ్. ఇది నేను వచ్చేసి డెవాప్స్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నా. అరౌండ్ 4.5 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ కూడా ఉంది. సో ఓకే. నేను చెప్పిన కదా డెవాప్స్ ఇంజనీర్ అని. సో ఇప్పుడు నాకున్న ఆప్షన్ ఓన్లీ ప్రొఫెషనల్ డెవాప్స్ ఇంజనీర్ సర్టిఫికేట్ ఒకటేనా, లేకుంటే నా కెరీర్ లేదు, పరంగా మీరు డెవాప్స్ సిసాప్స్ చేయొచ్చు. సాఫ్ట్స్ ఓకే యాహ్! ఫస్ట్ డెవలప్ అసోసియేట్ చేయండి. డైరెక్ట్‌గా ప్రొఫెషనల్‌కి అయితే వెళ్ళొద్దు. చాలా డిఫికల్ట్ గానైతే ఉంటది. ఫస్ట్ అసోసియేట్ చేసిన తర్వాత దెన్ మీరు ప్రొఫెషనల్‌కి వెళ్దురు గాని. అసోసియేట్ లో ఏది బెటర్ ఒక డెవాప్స్ ఇంజనీర్ కి? సిసాప్స్ గాని, డెవలపర్ గాని బెటర్‌గా ఉంటుంది. సాఫ్ట్స్ డెవలపర్ అంటే లైక్ డెవలపర్ బ్యాక్గ్రౌండ్ గురించి నాలెడ్జ్ ఉంటుందా, లేకుంటే సంథింగ్ రిలేటెడ్ టు డెవాప్స్ ఇంజనీర్ కూడా హెల్ప్ అవుతుందా నాలెడ్జ్ అనేది? సో వాటి రిలేటెడ్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ రిలేటెడ్ క్వెషన్స్ అయితే వస్తాయండి మీకు అక్కడ. సో డెవలపర్ సర్టిఫికేట్‌లో. సో వాటి క్వెషన్స్ అయితే ఉంటాయి. మీరు ప్యూర్‌లీ ఫ్రమ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ డెవాప్స్ అయితే గనుక దెన్ యూ కెన్ ప్రిఫర్ సిసాప్స్ సర్టిఫికేషన్ అండి. సో సిసాప్స్ చేస్తే మీకు అక్కడ అడ్మినిస్ట్రేటివ్ అంతా ఉంటుంది. సో దెన్ దాని తర్వాత మీరు డెవాప్స్‌కి వెళ్ళొచ్చనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. శ్రావణి గారు. యాహ్! హాయ్ రాకేష్ గారు. సో, ఐయామ్ ఇంటూ డెవలపర్ రోల్ అండి. బట్ మెయిన్ ఫ్రేమ్ రిలవెంట్. సో, ఓకే. ఐడియల్‌గా మెయిన్ ఫ్రేమ్ రిలవెంట్ మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. నార్మల్‌గా ఆర్గనైజేషన్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నారనమాట క్లౌడ్ రిలవెంట్. బికాస్ ఫ్యూచర్‌లో దే కెన్ ఫోర్‌సీ ఇవన్నీ క్లౌడ్‌లో మూవ్ చేసేలాగా, మైగ్రేట్ చేసేలాగా ఎంత ఫీజిబిలిటీ ఉంది అనడానికి. సో, ఆన్ హై లెవెల్ ప్రాక్టీషనర్‌కి నేను చెక్ చేశానండి. బట్ నాకు ఏ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్ అసోసియేట్‌లో డెవలపర్ అసోసియేట్ అని నేను అనుకుంటున్నాను. జస్ట్ నేను నార్మల్‌గా చెక్ చేసి. బట్ మీ ఓకే. ఒపీనియన్ ఏంటి? సో మీరు అంటే మన కోర్స్‌లో ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కూడా కవర్ అవుతుంది కాబట్టి మీరు ఏడబ్ల్యూఎస్ డెవలపర్‌కి స్టార్ట్ చేయొచ్చండి. ఓకే. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేయండి. సొల్యూషన్ ఓకే. ఆర్కిటెక్ట్ అసోసియేట్. దాని తర్వాత మీరు డెవలపర్ చేస్తారు గాని. ఓకే. డెవలపర్‌లో కూడా అంటే సర్టిఫికేషన్ పర్స్పెక్టివ్ మనకి ఏ లాంగ్వేజ్ స్పెసిఫిక్ క్వెషన్స్ ఉంటాయా? ఓన్లీ మనకి సర్వీసెస్ మీదే లాంగ్వేజ్ ఉంటాయా? స్పెసిఫిక్ కాదు. సర్వీసెస్ మీదే ఉంటదండి. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ ఎగ్జామ్ కాబట్టి ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ మీదే ఉంటది. కాకపోతే ఓకే. ఇప్పుడు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనుకోండి. యాస్ ఎ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కింద ఈ సినారియోలో మనం ఎట్లా పెర్ఫార్మ్ చేస్తాం. యాస్ ఎ రైట్. డెవలపర్ కింద ఈ సినారియోలో ఎట్లా పెర్ఫార్మ్ చేస్తాం. అట్లా ఆ రోల్ బేస్డ్ క్వెషన్స్ వస్తాయన్నమాట. బట్ రైట్. లాంగ్వేజ్ బేస్డ్ ఏం రావు. జస్ట్ సర్వీస్ బేస్డే వస్తది. ఓకే. మనం ఆ రోల్‌లో ఉన్నప్పుడు ఇన్ కేస్ నేను పైథాన్ యాస్ ఎ లాంగ్వేజ్ ప్రిఫర్ చేశాననుకోండి. దానికి ఏ కైండ్ ఆఫ్ కోర్సెస్ యూజ్ అవుతాయి? అది మీరప్పుడు పైథాన్ కంప్లీట్‌గా నేర్పించరండి. మీరప్పుడు పైథాన్ సెపరేట్‌గా నేర్చుకోవాలి. ఐ మీన్ వేరే చోట రైట్. ఇక్కడ ఈ కోర్స్‌లో నేను అనట్లేదు. బట్ నార్మల్‌గా. నార్మల్‌గా తీసుకుంటే మీకు పైథాన్ కోర్సెస్ ఉంటాయి కదండీ! ఆ! మీరు ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ మీరు నేర్చుకుంటారు. పైథాన్ రైట్. మీరు సెపరేట్‌గా నేర్చుకుంటారు. అట్లా మీకు 2 కూడా జాయిన్ అవుతదండి. ఓకే. షూర్. యాహ్! థాంక్స్ అండి. ఓకే. లాస్యశ్రీ గారు, వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ టు లెర్న్ ఏడబ్ల్యూఎస్?
సో ప్రీ రిక్వైజైట్స్ అంటే మనకి బేసిక్ ఐటీ ఎక్స్పీరియన్స్ సరిపోతుందండి. బేసిక్ ఐటీ ఎక్స్పీరియన్స్ అంటే ఒక కంపెనీ తీసుకుంటే కంపెనీలో ఏమేమి టీమ్స్ ఉంటాయి, వాళ్ళు ఏమేమి పెర్ఫామ్ చేస్తారు, లేకపోతే సర్వర్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి. సో అంటే సర్వర్స్లోనే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి కదా. సో వాటిపైన మీకు కొంచెం ఐడియా ఉంటే సరిపోతుంది. రిమైనింగ్ అంతా మన బేసిక్స్ నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుందండి. సో రఘు. హలో, హాయ్ రాకేష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఏం లేదండి, సింపుల్ క్వశ్చన్స్. యాక్చువల్లీ మీరు సర్వీసెస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లైక్ కంపారిజన్ చేసి చెప్తారా? లైక్ AWS అజూర్లో ఎలా ఉంటుంది, లైక్ GCPలో అవన్నీ ఫ్యూచర్ చెప్పము. బేస్డ్. మనకి అవన్నీ చెప్తే టైం ఎక్కువ పట్టేస్తుంది. బట్ 1 or 2 సర్వీస్ లైక్ EC2 అక్కడ VM ఉంటుంది. అంత డ్రా కంపారిజన్ అయితే 1 to 1 అయితే చేయము. ఇది ఎందుకంటే కంపారిజన్ కోర్స్ కాదు కదండి. సో జస్ట్ AWS వరకే మనం డిస్కస్ చేస్తాం. జస్ట్ లైక్ సమ్ టైమ్ లైక్ మనం ఇంటర్వ్యూస్ లో కూడా ఫేస్ చేస్తాం కదా, వై యూర్ యూజింగ్ సర్వీసెస్ ఓన్లీ ఇన్ AWS. సర్వీసెస్ వరకు ఒక 4-5 సర్వీసెస్ మటుకు కంపారిజన్ డ్రా చేస్తామండి. మిగిలిన వాటికి అంత డిస్కస్ చేయండి. లైక్ మేజర్ సర్వీస్ లైక్ సర్వర్స్ ఎక్కడేమి యూస్ చేస్తాం అక్కడేమి యూస్ చేస్తాం, నెట్వర్కింగ్ ఎక్కడేమి యూస్ చేస్తాం అక్కడేమి యూస్ చేస్తాం. అట్లా ఒక 5-6 సర్వీసెస్కి చెప్తాం తప్ప అన్ని సర్వీసెస్కి ఉండదండి. ఓకే, ఇంకొక క్వశ్చన్. మీరు ఇందాక ఉడిమిలో అది కోర్స్ అది డమ్స్ అన్నారు కదా, అది రియల్ టైం బేస్డ్ అని అంటే వాళ్ళకి సిమ్యులేట్ చేసి జస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చింటారు ఉడిమి? అంటే అవి డమ్స్ అని చెప్పలేం కానీ అందులో క్వశ్చన్స్ రావచ్చు, రాకపోవచ్చు. కాకపోతే ఆ సిమిలర్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అయితే మీకు వస్తుందండి. సో వీ కెన్ క్రాక్ విత్ హెల్ప్ ఆఫ్ దట్. డెఫినెట్గా అందులో ఏంటంటే మీకు ఐడియాలజీ వస్తుందండి. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి ఎట్లా ఆలోచించాలి, ఆన్సర్ ఎట్లా చేయాలనేటువంటి ఐడియాలజీ మీకు వస్తుంది అనమాట. సో అట్లా మీకు ఆ రిలేటివ్ క్వశ్చన్ మీకు ఏది వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. షూర్, థ్యాంక్స్ అండి. ఓకే. సో కృష్ణ గారు, కృష్ణ ఎస్. సో సతీష్ బాబు గారు, నెట్వర్కింగ్ ఐడియా ఉండక్కర్లేదు. సో అది ఐడియా మనం ఇస్తాం ఇక్కడ. సో కాబట్టి మీరు డెఫినెట్గా ఉండాల్సిన అవసరం అయితే లేదండి. బట్ ఏదైనా ఉన్నా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. కృష్ణ ఎస్ గారు, శ్రీనివాస్ ఎం. చంద్రసేన. ఓకే, శ్రీనివాస్ గారు. హాయ్ రాకేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నేను ఇప్పుడు నాది 1 year 4 months ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. సో అంటే ఇంతకుముందు నేను నాన్ ఐటీ టు ఐటీకి షిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు 1 year 4 months కంప్లీట్ అయింది. ఓకే. నాకు ఇక్కడ ఏ సర్టిఫికేషన్ యూజ్ అవుతుందండి? అంటే AWSలో ఏ సర్టిఫికేషన్ చేస్తే నా కెరియర్కి హెల్ప్ అవుతుంది? అంటే ఇప్పుడు SysOps అన్నారు, తర్వాత ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కాబట్టి మీరు ఇప్పుడు ఫుల్ స్టాక్ అప్గ్రేడ్ చేసుకోవాలండి మిమ్మల్ని మీరు. సో ఫుల్ స్టాక్ అంటే నాకు బ్యాక్ ఎండ్ కూడా Node.js నాలెడ్జ్ ఉంది, APIs కూడా చేస్తున్నా. ఓకే, సూపర్, దెన్ పర్ఫెక్ట్. మీకు ఫుల్ స్టాక్ తో పాటు క్లౌడ్ కూడా ఉందనుకోండి, ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరైతే డైరెక్ట్ డెవలపర్ అసోసియేట్ చేయొచ్చు, లేకపోతే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ చేసి డెవలపర్ అసోసియేట్ చేయొచ్చు. ఆ రెండిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే, అంటే AWS DevOps కాకుండా AWS డెవలపర్ ఆర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఈ రెండు కదండి? అసోసియేట్ లెవెల్, అవునండి. ఈ రెండు నాకు ఫుల్ స్టాక్ కి యూజ్ అవుతాయి. కరెక్ట్, రెండిట్లో మీరు ఏదైనా చేయొచ్చు, రెండు చేసినా పర్లేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. చంద్రసేన రెడ్డి గారు. హాయ్ రాకేష్ గారు, చెప్పండి. మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ లైక్ ప్రాక్టీస్ చేసిన తర్వాత సర్టిఫికేషన్కి వెళ్ళమన్నారు కదా, ఆ ప్రాక్టీస్ చేయడానికి ఏదైనా ఒక వెబ్సైట్ కానీ అప్లికేషన్ కానీ ఏదైనా ఉందా? నేను ఇస్తానండి, అవి మీకు షేర్ చేస్తాను నేను. ఓకే ఓకే, థ్యాంక్స్. ఓకే. సో సాయినాథ్ గారు, ఐడ్ లైక్ టు నో ద కంటిన్యూయింగ్ ఆర్డరింగ్ ఆఫ్ ద సర్వీసెస్. నేను ఇది మీకు ప్రొవైడ్ చేస్తానండి, కంటిన్యూటీ అనేటువంటిది. సో ఇది మీకు సండే ప్రొవైడ్ అవుతుంది. వేణురెడ్డి గారు. రాకేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. యాక్చువల్గా నేను మీ ప్రీవియస్ బ్యాచ్ ఉన్నానండి. యాక్చువల్గా మీరు ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతే 50% హాఫ్ అన్నారు కదా ప్రీవియస్ బ్యాచెస్ కి? అవునండి. అంటే ఈ బ్యాచ్ కేనా అండి? ఒకవేళ ఏదన్నా మీరు ఫ్యూచర్ లో వేరే బ్యాచ్ చేసినా కూడా ఆ బ్యాచ్ అయినా జాయిన్ అవ్వచ్చా అనేసి? అంటే
కరికులం బేస్డ్ అండి. అంటే ఇప్పుడు ఇందులో సిలబస్ వచ్చి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చెప్పిన దాంట్లో మనకి చాలా మటుకు సిలబస్ ఉంది కాబట్టి మనం ఆఫర్ పెట్టాము. మరి ఆ! సిలబస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అనుకోండి మనకి ఆఫర్ ఉండదండి. ఓకే. ఓకే. ఏంటికంటే లాస్ట్ బ్యాచ్ జాయిన్ అయ్యాం గదా! ఇంకా మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇంకా రాలేదు అండి. మళ్ళీ ఈ కోర్స్ జాయిన్ అయితే ఐ మీన్ ఏదైనా మిస్‌కంటిన్యూషన్ ఏదైనా ఉంటది. ఆ కోర్స్ పర్ఫెక్ట్ అయ్యాక అని అడుగుతున్నాను. ఓకే. ఓకే. మళ్ళీ సిమిలర్ కోర్స్ స్టార్ట్ అయితే గనుక మీకు సిమిలర్ ఆఫర్ ఉంటదండి. మళ్ళీ కోర్స్ అండ్ సిలబస్ కంప్లీట్‌గా డిఫరెంట్ అయితే ఆ బ్యాచ్‌లో మాత్రం మీకు ఉండదండి. ఓకే అండి. ఈ యాక్చువల్‌గా ఈ 3 మంత్స్ అన్నారు గదండీ కోర్సు. అంటే ఎన్ని వర్కింగ్ డేస్ వస్తదండి మ్యాక్స్? అరౌండ్ వస్తదండి. ఒక 60, 70 వర్కింగ్ డేస్ వరకు వస్తుంది. యాక్చువల్‌గా అదైతే 45 వచ్చాయి గదా! మనకి. ఐ మీన్ ఎన్ని ఎక్స్‌ట్రా వస్తాయనేసి. యాహ్! 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 ఓకే అండి. ఓకే. థాంక్స్. ఓకేనండి. సో, అభి వెంకట సాయి సాంసని గారు. హలో. హలో అండి. యాహ్! చెప్పండి. బ్రదర్ నేనేంటంటే నేను స్టూడెంట్ బ్రో ఇప్పుడు లైక్ థర్డ్ ఇయర్. ఆల్రెడీ నాకు ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ ఉంది. అంటే లైక్ క్లౌడ్ ప్రాక్టీషనర్ క్లియర్ చేశా. అంటే ఈ ట్రైనింగ్ నాకు యూజ్‌ఫుల్ అవుద్దా డెఫినెట్‌గా? నాకు ఇంట్రెస్ట్ ఉంది లైక్ అసోసియేట్‌లో క్లియర్ చేయడం, నేర్చుకోవడం. యాహ్! డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. మీరు థర్డ్ ఇయర్‌లో ఉన్నారు కాబట్టి ఫోర్త్ ఇయర్‌లోకి మీకు డెవాప్స్ ఇవన్నీ కూడా రియల్ టైమ్ అంతా నేర్చుకుంటే దెన్ మీకు ప్లేస్‌మెంట్స్‌కి వచ్చేటువంటి కంపెనీస్‌లో గాని లేకపోతే మీకు ఎక్కువ ప్రయారిటీ అనేటువంటిది ఉంటుందండి. ఓకే. మీ ప్రొఫైల్ అండ్ వాల్యూ అనేటువంటిది ఎక్కువ ఉంటుందక్కడ. అండ్ ఇంకోటి నాకు ఎలాగో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సైడ్ వచ్చు డెవలప్‌మెంట్ సైడ్ లైక్ ఓకే. డెవలప్. ఓకే. సో ఓకే. ఇది ఫుల్ అవుద్ది అంటారు. యాహ్! డెఫినిట్‌గా హెల్ప్‌ఫుల్ అవుతది. మీరప్పుడు 3 వేస్‌లో నేర్చుకోవచ్చు ఏడబ్ల్యూఎస్‌కి. ప్రోగ్రామర్‌గా నేర్చుకోవచ్చు, అడ్మినిస్ట్రేటర్‌గా నేర్చుకోవచ్చు. ఓకే. నార్మల్ కమాండ్ లైన్స్ యూజ్ చేసుకునేలాగా కూడా మీరు నేర్చుకోవచ్చండి. 3 వేస్‌లో మీకు యూజ్ అవుతది. బేస్‌గా కంప్యూటర్ ఓకే. హలో. కంప్యూటర్ సైన్సా? ఐటీ. ఐటీనా? ఓకే. ఓకే. సో, ఐటీ వాళ్ళకి మొత్తం అన్నిట్లో చేసుకోగలుగుతారు. రిమైనింగ్ ఆ! బ్రాంచెస్ ఏంటంటే వాళ్ళకి ప్రోగ్రామింగ్ కొంచెం కష్టంగా అనుకుంటారు కాబట్టి, ఆ ప్రోగ్రామింగ్ తప్ప మిగతావన్నీ చేయగలుగుతారు. లైక్ అడ్మినిస్ట్రేటివ్, డెవాప్స్ ఇవన్నీ కూడా అట్లా ఉంటాయి. మీకు యూజ్ అవుతుంది. డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. ఓకే బ్రో. థాంక్ ఓకే. యూ. చందు గారు? హాయ్ అండి. హాయ్ చెప్పండి. యాక్చువల్‌గా నేను మీ వీడియోస్ ఫాలో అవుతాను. యూట్యూబ్ వీడియోస్ S3 అండ్ VPC రిలేటెడ్ స్టఫ్ ఫాలో అవుతాను. ఓకే. ఫాలో అయ్యాను కూడా యాక్చువల్లీ. ఇంకొకటి ఏంటంటే మా బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే మీ వాయిస్ స్కిప్ అయిపోతుంది. ఇంతకుముందు ఎంఎన్సీలో వర్క్ చేశాను. రీసెంట్‌గా నేను ఒక 6 మంత్స్ బ్యాక్ స్టార్ట్‌అప్ కంపెనీ కైండ్ ఆఫ్ మూవ్ అయ్యానండి. ఓకే. సో, ఇష్యూ ఏంటంటే మీకు తెలుసు స్టార్ట్‌అప్‌లో ఏ టు జెడ్ మనమే హ్యాండిల్ చేయాల్సి వస్తది. ఎంఎన్సీలో ఏదో మన ఒక మాడ్యూల్‌లో సమ్ మైగ్రేషన్ టీమ్‌లో లైక్ అలా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. బట్ ఇక్కడ ఎండ్ టు ఎండ్ మనమే చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం బేసిక్ నాలెడ్జ్ కూడా కావాలని చెప్పేసి నేను జాయిన్ అయ్యానండి. ఓకే. ఇప్పుడు డెవాప్స్ సైడ్ నేను యాక్చువల్‌గా జాబ్ ట్రయల్స్ చూస్తుంటే ఎస్ఆర్ఈ అని చెప్పేసి, డెవ్సెకాప్ అని చెప్పేసి ఇవి బాగా వీటి మీద మీరు కవర్ చేస్తారా ఒకటి డెవాప్స్‌లో మీకు ఇక్కడ కవర్ అయ్యేది డెవాప్స్ కవర్ ఒకటి. అవుతదండి. సో, మీకు సెకాప్స్ రాదు. సెకాప్స్ అంటే మళ్ళీ మీరు వేరే సెట్ ఆఫ్ టూల్స్‌కి వెళ్ళిపోతారు. ఎందుకంటే అది మీకు సెక్యూరిటీ టెస్టింగ్ వస్తది అక్కడ. డెవాప్స్ వరకు మీకు ఇక్కడ కవర్ అవుతదండి. ఏడబ్ల్యూఎస్ ప్లస్ ఓకే. డెవాప్స్ వరకు. ఎస్ఆర్ఈ కూడా ఎస్ఆర్ఈ ఈస్ మోర్ ఆర్ లెస్ మీకు డెవాప్స్ లాగానే ఉంటుంది కానీ ఖచ్చితంగా కాదు. అంటే మొత్తం ఎంటైర్‌లీ కాదు గానీ మోర్ ఆర్ లెస్ డెవాప్స్ లాగానే ఉంటుంది. బట్ ఎస్ఆర్ఈ ఏంటంటే మీకు అక్కడ లైక్ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు డెవాప్స్‌లో. లైక్ వీటి మానిటరింగ్‌లో గాని ఇవన్నీ కూడా. ఎస్ఆర్ఈలో కూడా మీకు కొంత కవర్ అవుతది కానీ మొత్తం కవర్ అవ్వదండి. ఓకే. ఇంకొకటి ఇప్పుడు కంప్లీట్‌గా స్క్రాచ్ డెవలప్‌మెంట్ ఐ మీన్ ఒక ప్రాజెక్ట్ ఏమన్నా ఇస్తారండి డెవాప్స్ సైడ్? ఐ మీన్ ఎండ్ టు ఎండ్ డిప్లాయ్‌మెంట్ స్టఫ్ కంప్లీట్. యాహ్! సమ్ బేసిక్ అప్లికేషన్స్ మనం డిప్లాయ్ చేస్తాం యూజింగ్ ద పైప్‌లైన్స్ తోటి. ఓకే. సో, ఏడబ్ల్యూఎస్‌లోనే డిప్లాయ్ చేస్తాం. నార్మల్ జెన్కిన్స్ ఇవి యూజ్ చేసుకొని అవి వాటితో కూడా డిప్లాయ్ చేస్తామండి.
సో 2 వేస్లో కూడా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, 2 విధాలుగా కూడా ఎట్లా చేయాలనేసి. ఓకే అండి. థ్యాంక్ యూ. యా థ్యాంక్స్. సో కృష్ణ గారు, యువర్ దేర్. ఓకే ఫైన్. సో శ్రావ్య గారు, ఐ సీ యువర్ హ్యాండ్. సో మీకు స్టిల్ క్వశ్చన్ ఉందండి? హలో. హలో. యాక్చువల్లీ నాకు ఒక 1.5 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందండి, అంటే ఇన్ఫ్రాలో. ఓకే. లైక్ యూజింగ్ క్లౌడ్స్కేప్, మూవే టూల్స్ ఉంటాయి కదా, బిఫోర్ మైగ్రేషన్ పాత్ మేము చేస్తామన్నమాట. సో కరెంట్లీ ఇంకా అప్గ్రేడ్ కావడానికి లైక్ టెరాఫార్మ్ ఇప్పుడు కరెంట్ బూమింగ్ ఉంది అని విన్నాను. సో టెరాఫార్మ్ ఎంత వరకు మనం నేర్చుకోవచ్చు యూజింగ్ దిస్ కోర్స్? టెరాఫార్మ్ మీకు కవర్ అవుతుంది, కంప్లీట్గానే కవర్ అవుతుంది. సో టెరాఫార్మ్ యూజ్ చేసుకొని AWS రిసోర్సెస్ ఎట్లా డిప్లాయ్ చేయాలనేటువంటి దాంట్లో కవర్ అవుతుంది. ఓకే. అండ్ AWS CDK? AWS CDK కవర్ అవుతుంది, అది డెవలప్మెంట్ పాత్ కిందకి వస్తుంది. ఓకే. బట్ అది మన డెవలపర్కి అవసరం ఉండదండి, అంటే డెవలపర్ అసోసియేట్కి CDK అవసరం ఉండదు. సో కాబట్టి అది కవర్ అవుతుంది. ఓకే. ఓకే. అంటే కంప్లీట్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మనం రెజ్యూమ్లో పెట్టుకునే లెక్క యూజ్ అవుతుందా అండి, లైక్ ఈ కోర్స్? ఏదైనా ప్రాజెక్ట్స్ మనం దీంట్లో ఈ కోర్స్లో చేస్తే? డెఫినెట్గా మనం ఏదైతే రోజు డెమోస్ చేస్తామనండి సర్వీసెస్ పైన, చేసేటువంటి ఎవ్రీ డెమో కూడా మీరు రెజ్యూమేలో ఒక లైన్ పెట్టుకోవచ్చు మీరు. ఓకే. సో ఎందుకంటే మీరు బయట ఉన్నటువంటి AWS ప్రొఫైల్స్ చూస్తే వాళ్ళకి ఒక సర్వీస్ వస్తుంది, 2 సర్వీసెస్ వస్తాయి, లేకపోతే 5 సర్వీసెస్ వస్తాయి, ఒక 10 సర్వీసెస్ వస్తాయి. కానీ మీరు ఇట్లా ఈ చేసిన అన్ని సర్వీసెస్ మీరు పెట్టారంటే అన్ని సర్వీస్ లిస్ట్ సో ఓకే. పెడితే డెఫినెట్గా వాళ్ళకి అది ఇంప్రెసివ్గా ఉంటుంది. అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఓకే. ప్రాజెక్ట్స్ వైజ్ కూడా చెప్తాం కాబట్టి ప్రాజెక్ట్ వైజ్ కూడా లైక్ ఈ ఏరియాస్లో లోడ్ బ్యాలెన్సింగ్ చేసాం, హై అవైలబిలిటీ చేసాం, లేకపోతే పైప్ లైన్స్ చేసాం. సో అవి కూడా మీరు ప్రాజెక్ట్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఓకే. బట్ ఇంకో క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు మనము నేర్చుకునేది వేరేలా ఉంటది. కంప్లీట్ మనం వర్కింగ్ ఎన్వైరన్మెంట్ లైక్ ఆ పర్టిక్యులర్ ఎన్వైరన్మెంట్ డిఫరెంట్ ఉంటుంది కదా! సో, ఆ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ క్రాక్ చేసే లెవెల్‌లో ఉంటుందా? బికాజ్ వాళ్ళు లైవ్ ఎక్స్‌పీరియన్స్ బట్టి అడుగుతారు గదా! అది అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి. సో మీరు 2 to 3 ఇయర్స్ పెట్టుకున్నప్పుడు వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేశారో, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వచ్చిన బేసిక్ ట్రబుల్ షూటింగ్ ప్రాబ్లమ్స్ ఏంటి అక్కడి వరకే ఉంటుంది. మీరు 4, 5 ఇయర్స్, 6 ఇయర్స్ అట్లా పెట్టుకుంటున్నప్పుడు మీకు ఆ క్వెషన్ యొక్క డెప్త్ పెరుగుతుందండి ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో. వితిన్ 2, 3 ఇయర్స్‌లో అయితే మనకి లైవ్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతుంటే మనం క్రాక్ చేయగలుగుతామా? చేయగలుగుతారండి. ఓకే. సో మధు గారు, ఫ్రమ్ స్క్రాచ్ దిస్ కోర్స్ విల్ కవర్ yes. సో ధరణి గారు, you're raising your hand and but not talking. Not sure. Okay. So I think everyone is good. సో మనకి రేపు కూడా డెమోస్ట్రేషన్ ఉంటుందండి. సో విల్ అగైన్ మీట్ ఇన్ ద టుమారోస్ డెమోస్ట్రేషన్. విల్ డిస్కస్ అబౌట్ డెవాప్స్ అండ్ క్లౌడ్ డెవలపర్ పొజిషన్స్. డెవాప్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేస్తాం. సో రైట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అండ్ వి మీట్ అగైన్ టుమారో.